మర్జ్ అండ్ అపెండ్ గదా! సో, ఇప్పుడు చూద్దాం. సో, ఫస్ట్ అపెండ్ ఆపరేషన్ చూద్దాం. నిన్న చూసాం అపెండ్ ఆపరేషన్ మళ్ళీ అది చూద్దాం. సో, ఇక్కడేంటంటే ఫస్ట్ దానికెళ్ళే ముందు మనం డేటా సెట్స్ అన్నీ ఇక్కడ మల్టిపుల్ డేటా సెట్స్ లోడ్ చేస్తాం కదా! వాటిల్ని మనకిట్లా గ్రూప్ చేసుకోవడానికి ఒక ఆప్షన్ ఉంటుంది. సో, ఇప్పుడు నేనేం చేశానంటే, ఈ సెషన్‌లో నేను ఈ 3 డేటా సెట్స్‌ని యూజ్ చేసి మెర్జ్ అండ్ అపెండ్ ఆపరేషన్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఈ 4 డిఫరెంట్ డేటా సెట్స్ ఉన్నాయి కదా! ఇవి వేరే ఫంక్షనాలిటీకి నేను వాడతాను. సో, అది ఇలా మనం గ్రూపింగ్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. లైక్ ఇప్పుడు ఈ రెండిటిని నేను గ్రూప్ చేద్దామనుకుంటే జస్ట్ ఆ 3ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనకు ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ గ్రూప్స్‌కి యాడ్ చేయాలా? న్యూ గ్రూప్ క్రియేట్ చేయాలా? ఒకవేళ న్యూ గ్రూప్ క్రియేట్ చేసి నేను జస్ట్ దీన్ని జీ3 అని పెడతాను. ఇక్కడ మనం డిస్క్రిప్షన్ కూడా ఇవ్వచ్చు. ఇక్కడ ఏం డిస్క్రిప్షన్ ఇస్తామో ఆ డిస్క్రిప్షన్ మనకు ఆ గ్రూప్ క్రియేట్ అయ్యాక ఇక్కడ హావర్ చేసినప్పుడు ఆ డిస్క్రిప్షన్ వస్తది. లైక్ ఇక్కడ నేను చూస్తే ఇక్కడ డిస్క్రిప్షన్ ఏమనొస్తుంది? అపెండ్, మెర్జ్ అండ్ జాయిన్ ఎగ్జాంపుల్స్ అని వస్తుంది. ఓకేనా? ఇలా చేసుకోవడం వల్ల మనకేమవుతుందంటే 10, 15 డిఫరెంట్ డేటా సెట్స్‌ని మనం యూజ్ చేస్తున్నప్పుడు మనం ఈజీగా దీన్ని అరేంజ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ ఇప్పుడు ఆహ్, అపెండ్ ఆపరేషన్ అంటే ఏం చేస్తామంటే ఆల్రెడీ ఇక్కడ మనకు డేటా ఉంది. ఈ డేటాలో మనకి 10 ఎంట్రీస్ ఉన్నాయి. ఐడీ 1 నుంచి 10 వరకు ఉంది. నేమ్, డేట్ ఈ 6 కాలమ్స్ ఉన్నాయి ఇక్కడ. 6 కాలమ్స్ ఉన్నాయి గదా! ఒకవేళ ఇది జూన్ మంత్ డేటా అనుకోండి. జూన్ 2024 డేటా మీకు వచ్చిందిట్లా. సో, తర్వాత మీరు ఆగస్ట్‌లో రిపోర్ట్ చేస్తున్నప్పుడు ఆహ్, జులై మంత్ డేటా గూడా మీకు ఇంకొక సెపరేట్ ఫైల్‌లో వచ్చింది. ఓకే. సో, అప్పుడేం జేస్తారు? ఈ 2 డేటాని రిపోర్ట్ లెవెల్‌లో మెర్జ్ చేయాలి గదా! ఇట్లా ఎందుకొస్తుంది అంటే మోస్ట్‌లీ మనం డేటాబేస్‌లో డేటా ఉన్నప్పుడు సేమ్ టేబుల్‌లో మనకి డేటా అపెండ్ అవుతూ అంటే కింద యాడ్ అవుతూ వస్తుంది. న్యూ రోస్ మనం దాన్ని కనెక్ట్ చేస్తాం. కానీ అప్పుడప్పుడు మనకి యూజర్స్ వాళ్ళు మాన్యువల్‌గా క్రియేట్ చేసిన ఎక్సెల్ ఫైల్స్ ఇస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఉన్న లెగసీ టూల్స్ నుంచి ఒక డేటా క్రియేట్ చేసి ఆ డేటా మనకి షేర్ చేస్తారు. అప్పుడు ఎవ్రీ మంత్ వాళ్ళు ఒక సెపరేట్ ఫైల్ షేర్ చేస్తారు. కానీ మనకి ఆ డేటా మొత్తం ఒకటే టేబుల్‌లో ఉంటే మనకి మన గ్రాఫ్స్ క్రియేట్ చేయడానికి అనాలిసిస్‌కి ఈజీగా ఉంటుంది. అలాంటి కేసెస్‌లో మనం అపెండ్ ఆపరేషన్ వాడతాం. సో, అపెండ్ ఆపరేషన్ అంటే నంబర్ ఆఫ్ కాలమ్స్, కాలమ్ నేమ్స్, కాలమ్ టైప్స్ అన్నీ సేమే ఉంటాయి. జస్ట్ ఒక ఫైల్‌లో ఒక డిఫరెంట్ సెట్ ఆఫ్ ఎంట్రీస్ ఉంటాయి. ఇంకొక ఫైల్‌లో ఇంకా కొత్త ఎంట్రీస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఐడీ 1 నుంచి 15 వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. జూన్ ఫైల్‌లో 1 నుంచి 10 వరకు ఇన్ఫర్మేషన్ ఉంది. ఈ 2 అపెండ్ చేసి ఈ రెండిటిని ఒకదాని కింద ఒకటి యాడ్ చేసి వచ్చిన రిజల్టెంట్ 15 రోస్ ఉన్న డేటాని నేను నా అనాలిసిస్‌కి యూజ్ చేస్తాను. ఓకే. ఆ కేస్‌లో మనం ఏం వాడతాం? అపెండ్ ఆపరేషన్ వాడతాం. సో, అపెండ్ అంటే ఎగ్జిస్టింగ్ డేటాకి కింద కొత్త డేటాని యాడ్ చేయడం. అపెండ్. ఓకేనా? ఇక్కడ ఆహ్, ఫంక్షన్ చూస్తే గూడా అపెండ్ డేటాకి కిందనే యాడ్ అవుతుంది చూడు. ఎగ్జిస్టింగ్ ఉన్న ఫైల్‌కి కింద ఇంకొక కొత్త రోస్ వచ్చి యాడ్ అవుతున్నాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ రెండిటిని కలిపి నేను ఒక అపెండ్ చే చే క్రియేట్ చేస్తున్నాను. ఇక్కడ క్లిక్ చేసి అపెండ్ క్వెరీస్ కదా! అపెండ్ క్వెరీస్ చేస్తే నిన్న డిస్కస్ చేసినట్టు ఏమవుతుంది? ఈ జూన్ డేటాలోనే జులై డేటా కూడా యాడ్ అయిపోతుంది. కానీ నాకలా వద్దు. జూన్ అండ్ జులై డేటా కలిపి నాకు ఒక కొత్త డేటా సెట్ కావాలి అనుకుంటే నేను అపెండ్ క్వెరీస్ యాస్ న్యూ అని చేస్తాను. సో, అప్పుడేమవుతుందంటే ఫస్ట్ టేబుల్ జూన్ టేబుల్ ఇస్తాను. సెకండ్ టేబుల్ నాకు జులై టేబుల్ కావాలి. జులై 2024 ఈ రెండిని ఓకే చేస్తే అది ఇక్కడ కొత్త అపెండ్ 2 అని ఫార్మ్ అయిపోయింది చూడండి. సో, దీన్ని నేను నేమ్ ఏమని ఇచ్చుకుంటాను? జూన్ ఆహ్, జులై డేటా కదా! సో, జూన్ అండ్ జులై కలిపి ఇక్కడ ఇచ్చాను. ఇప్పుడు చూస్తే మనకి జూన్‌లో ఓన్లీ 10 ఎంట్రీస్ ఉన్నాయి. జూన్‌లో, జులైలో 5 ఎంట్రీస్ ఉన్నాయి. ఆ! ఆ 2 ఎంట్రీస్ కలిపి ఇక్కడ వచ్చేసాయి. ఓకేనా? ఇదే అపెండ్ ఆపరేషన్. సో, ఇదయిన తర్వాత ఇంకోటేంటంటే పవర్ బిఐలో మనం డేటా క్రియేట్ చేసిన తర్వాత మనం సేవ్ చేస్తూ ఉండాలి. సేవ్ చేస్తున్నప్పుడు ఈ ఫంక్షనాలిటీ వస్తుంది. డేటా చేంజెస్ అప్లై చేయాలా? అప్లై లేటరా అని. సో, ఇప్పుడు నేను అప్లై అని కొట్టాననుకోండి. ఈ డేటా క్రియేట్ అయిపోయి ఇక్కడ డేటా మోడల్‌లో కూడా క్రియేట్ అవుతుంది డేటా. ఫస్ట్ ఇక్కడ చూస్తే అవి లేవు గదా! అవి కూడా ఇప్పుడు యాడ్ అయిపోతాయి. సో, అట్లా లేదు నాది ఇంకా అవ్వలేదు. దీని మీద ఇంకా నేను పవర్ క్వెరీలో చేయాల్సిన ఎడిట్స్ చాలా ఉన్నాయి అని నేను అనుకున్నప్పుడు, అప్పుడేం చేస్తామంటే సేవ్ చేసి ఆహ్, ఇక్కడ చేంజెస్ ఏం లేవు కాబట్టి అప్లై అడగట్లేదు. ఒకవేళ ఏదైనా చేంజ్ చేశాననుకోండి. అంటే దీని నేమ్ ఒకవేళ జూన్ అండ్ జులై అండర్‌స్కోర్ డేటా అని పెట్టి ఇప్పుడు సేవ్ చేస్తే
అది అప్లై చేయాలా? అప్లై లేటర్ అని అడుగుతుంది. సో, నేను అప్లై లేటర్ కొడితే అప్పుడేమవుతుందంటే మనం ఇక్కడ చేసిన చేంజెస్ దాని మెమరీలో ఉంటాయి. కానీ ఇక్కడ మనం డేటా విండోలో చూస్తే అది అప్డేట్ అవ్వదు. ఇక్కడ చూడండి, ఇక్కడ చేంజెస్ అప్లై చేయమని అడుగుతుంది గదా! ఇక్కడ మనం పొరపాటున డిస్కార్డ్ నొక్కామంటే మనం అక్కడ పవర్ క్వెరీలో చేసిన ఎడిట్స్ అన్నీ ఆహ్, డిస్కార్డ్ అయిపోతాయి. ఓకేనా? ఇది కొద్దిగా మనం జాగ్రత్తగుండాలి. ఇక్కడ మీరు చూస్తే జూన్ అండ్ జులై స్పేస్ డేట్ అనే ఉంది. అండర్ స్కోర్ ఇచ్చాం గదా! అది అవ్వలేదు. ఒకవేళ నేనిక్కడ అప్లై చేంజెస్ కొడితే ఇక్కడ నేమ్ చూడండి. ఆ! ఇప్పుడు ఆ నేమ్ గూడా చేంజ్ అయిపోతుంది. రిఫ్రెష్ చేస్తే ఒక్క నిమిషం. ఇక్కడ చూసారా? ఇప్పుడు అండర్ స్కోర్ డేటా అనొచ్చింది. అంటే ఇది అర్థమైందా? ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మనకి అనాలిసిస్ మనం ఇక్కడ క్వెరీస్ రాస్తున్నప్పుడు చాలా ఒక 15, 20 ఆపరేషన్స్ చేస్తున్నప్పుడు, మనం లోడ్ క్లిక్ చేసినప్పుడు డేటాబేస్ పెద్ద డేటాబేస్ అయినప్పుడు అది రిఫ్రెష్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మనం ఆ టైం వేస్ట్ చేయకూడదు అనుకున్నప్పుడు అన్నిటిని జస్ట్ అప్లై లేటర్ క్లిక్ చేసి, మనం ఇక్కడ చేయాల్సిన ఫంక్షనాలిటీ మొత్తం కరెక్ట్‌గా వచ్చిన తర్వాత, అప్పుడు సేవ్ చేసి అప్లై కొట్టేస్తే ఈ చేంజెస్ అన్నీ అప్లై అయ్యి, మనకి ఇక్కడున్న డేటాలో ఆ చేంజెస్ అన్నీ రిఫ్లెక్ట్ అయితాయి. ఎందుకు ఎందుకు పవర్ క్వెరీలో ఫాస్ట్ ఉంటుంది అంటే, పవర్ క్వెరీలో అది బై డిఫాల్ట్ ఫస్ట్ 1000 ఎంట్రీస్ మాత్రమే తీసుకుంటుంది. ఫస్ట్ 1000 ఎంట్రీస్ తీసుకొని మనం చేస్తున్న ఆపరేషన్స్ అన్నీ ఆ 1000 ఎంట్రీస్ మీద ఆహ్, అది క్రియేట్ చేసి డేటా ఎలా కనపడుతుందో మనకు చూపిస్తుంది. మనం మనం అప్లై చేసిన తర్వాత డేటాబేస్‌లో 1,000,000 రోస్ ఉంటే అన్ని రోస్‌కి ఆ ఆపరేషన్ కంప్లీట్ అయ్యి ఇక్కడ డేటా ఫార్మ్ అవుతుంది. ఓకేనా? అందుకని ఇది కొద్దిగా స్లో ఉంటది. ఫస్ట్ మనం చేయాల్సినవన్నీ అవ్వనంత వరకు యూజువల్లీ మనం అప్లై చేయం. జస్ట్ సేవ్ పైన క్లిక్ చేసి అప్లై లేటర్ చేస్తాం. అప్పుడు ఈ ఈ ఈ ఇక్కడి వరకు మనం చేసింది సేవ్ అయిపోతుంది. ఈ ఫైల్ క్లోజ్ చేసి ఓపెన్ చేసిన తర్వాత కూడా మనం డిస్కార్డ్ బ్యానర్ వచ్చింది కదా! అప్లై డిస్కార్డ్ చేయనంత వరకు మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ డేటా మీద క్లిక్ చేసి ఇక్కడికొస్తే మనం అక్కడి నుంచి కంటిన్యూ చేయొచ్చు వర్క్. ఓకేనా? ఇది క్లియరా? ఆ! ఆ! డేట్ మ్యానిప్యులేషన్ చేయాలంటే ఇక్కడ చేయొచ్చు. అంటే ఇక్కడుంది గదా! డేటు. సో, ఈ డేట్‌ని మనం నిన్న డిస్కస్ చేసినట్టు నాకు డే గూడా కావాలి. లేదంటే మంత్ ఇన్ఫర్మేషన్ గూడా ఎక్స్ట్రాక్ట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, అప్పుడేం చేస్తాను, దీన్ని డూప్లికేట్ కాలమ్ చేస్తాను. చేసి ఇక్కడ డేటా ఆపరేషన్స్ ఉంటాయి గదా! నిన్న చూసాం గదా! ట్రాన్స్‌ఫార్మ్ మీద క్లిక్ చేస్తే డేటా ఆపరేషన్స్. సో, మనకేం గావాలి, మంత్ కావాలా, ఇయర్ ఓకే. మంత్ కావాలనుకుంటే మంత్ తీసుకుంటాం. ఒకవేళ వీక్ కావాలి అంటే వీక్ గూడా తీసుకోవచ్చు. ఆ! డే కానీ ఇలాంటివన్నీ తీసుకోవచ్చు. అప్పుడప్పుడు నేమ్ గూడా మనం రీనేమ్ చేయొచ్చు. ఒకవేళ ఇక్కడ మంత్ తీసుకుంటే ఆహ్, మంత్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ జస్ట్ డేట్ కాపీ అని వచ్చింది గదా! దీన్ని డబుల్ క్లిక్ చేసి ఇక్కడ మనం మంత్ అని ఇస్తాం. మనం ఎడిట్ చేసుకోవచ్చు మాన్యువల్‌గా. నేమ్ దానికి తెలీదు గదా! ఏ నేమ్ క్రియేట్ అవ్వాలని. జస్ట్ డూప్లికేట్ ఆఫ్ డేటా అని వస్తుంది. దాన్ని మనం ఇక్కడ ఆపరేషన్ చేసిన తర్వాత ఇక్కడ చేస్తాం. సో, ఇక్కడ మనం చేసిన ఆపరేషన్స్ చూస్తే ఇక్కడ చూడు, డూప్లికేట్ అయింది. అది ఈ ఆపరేషన్. తర్వాత దాని నుంచి డేటా ఎక్స్ట్రాక్ట్ చేసాము. ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసామనేది మనం కోడ్ రాయం గదా! మనం ఈ ఫంక్షన్స్ వాడతాం. కానీ కొద్దిగా అడ్వాన్స్ లెవెల్‌కెళ్ళినప్పుడు ఈ కోడ్ గూడా మనం రాయొచ్చు. అది ఇలా వస్తుంది. తర్వాత రీనేమ్ చేసాం. అంటే పవర్ బిఐలో ఎలా ఉంటదంటే, ఇప్పుడు నేను జస్ట్ ఒక స్లైడ్ ఒక్కసారి అట్లా ఫ్లాష్ చేద్దామని అనుకుంటున్నా. దాంట్లో ఎట్లుంటదంటే, మనం చేసే ప్రతి ఆపరేషను 2, 3 డిఫరెంట్ ప్లేసెస్‌లో చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు ఈ స్లైడ్ నేను చూపించాలనుకుంటున్నాను. ఎందుకంటే, మనం ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది ఆపరేషన్స్ మనం చేసేటివి మనకి డేటా బేస్‌లో గూడా అయ్యి రావచ్చు. అంటే ఈ డేటా బేస్‌లో మనం చూస్తే మనకి ఓన్లీ డేట్ వచ్చిందంతే. మంత్, ఇయర్ రాలేదు. కానీ చాలా వరకు ఇండస్ట్రీలో, కంపెనీస్‌లో వాడే డేటాబేస్‌లో డేటు, మంతు, ఇయర్ అన్నీ వస్తాయి. సోర్స్ నుంచే వస్తాయి. మనకి ఐడియల్ కేస్ ఏంటి అంటే, మనకు సోర్స్ నుంచే ఈ ఇన్ఫర్మేషన్ వస్తే బెస్ట్. ఎందుకంటే మనం ఏం మానిప్యులేషన్ వాడం గదా! పవర్ బిఐకి కూడా ఎక్కువ ఆహ్, ఇది చేయాల్సిన అవసరం ఉండదు. వచ్చిన డేటాని యాజ్ ఇట్ ఈజ్ రీడ్ చేసేస్తాం. దాని తర్వాత నెక్స్ట్ ఏంటంటే పవర్ క్వెరీ. తర్వాత మనం ఏమన్నా కాలమ్స్ యాడ్ చేయాలి అంటే ఇక్కడ. దీన్ని పవర్ క్వెరీ అంటారు గదా! పవర్ క్వెరీ గాని, ట్రాన్స్‌ఫార్మ్ డేటా ఇక్కడ యాడ్ చేస్తే బెటర్. ఒకవేళ ఇక్కడ చేయలేదు అనుకుంటే నెక్స్ట్ గూడా ఇంకొక ఆప్షన్ ఉంటది. తర్వాత గూడా మనం ఎక్కడ చేయొచ్చు అంటే దీన్ని ఇక్కడ యాడ్ చేయొచ్చు. ఫ్రంట్ ఎండ్‌లో మనకి డాక్స్ ఫార్ములాస్ అని జెప్పాను గదా! ఆహ్, ఇక్కడ డేటా వచ్చిన తర్వాత మనం ఇక్కడ గూడా యాడ్ చేయొచ్చు ఫార్ములాస్‌ని. ఇక్కడ గూడా మనం కాపోతే ఇక్కడ ఫార్ములాస్ యాడ్ చేయాలి అంటే మనం డాక్స్ క్వెరీ వాడాల్సుంటది మనం.
ఇక్కడ మనకి ఎంక్వైరీలో ఉన్నట్టు డైరెక్ట్ ఇట్లా ఆప్షన్స్ ఉండవు. ఇక్కడ మనకి డైరెక్ట్ మంత్ వచ్చేసింది కదా! సేమ్‌ని నేను డాక్స్‌లో ఎక్స్ట్రాక్ట్ చేయాలి అనంటే ఇలా చేయలేను నేను. అక్కడ నేను ఫార్ములా రాయాల్సుంటది. కానీ అక్కడ గూడా మనం చేయొచ్చు. ఒకవేళ మనకి నెసెసిటీ ఉంటే మనం అక్కడ గూడా చేయొచ్చు. ఓకేనా? హ్మ్. శ్యామ్ నువ్వేదో అడుగుతున్నావు డౌట్? హ్మ్. ఆ! ఆ! అన్ని మంత్స్ అపెండ్ చేయొచ్చు. ఇక్కడ మనం అపెండ్ చేస్తున్నప్పుడు ఒక్కసారి గమనిస్తే అక్కడ మనకి ఒక ఫంక్షనాలిటీ వచ్చింది. అంటే 2 టేబుల్స్ ఆర్ మోర్ థాన్ 3 ఆర్ మోర్ టేబుల్స్. సో, 3 ఆర్ మోర్ టేబుల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ లిస్ట్ ఉంటది. ఆ లిస్ట్‌లో ఏ ఏ డేటా కావాలని అడుగుతుంది. అప్పుడు ఒకవేళ ఇది కావాలంటే దాన్ని ఇట్లా యాడ్ చేస్తే ఇది యాడ్ అయిపోతుంది. ఒకవేళ మళ్ళీ జూన్ డేటా డూప్లికేట్ నేను యాడ్ చేస్తే ఇట్లా యాడ్ అవుతుంది. ఓకే నొక్కితే అదే డేటా అన్ని సార్లు రిపీట్ అవుతుంది. అంటే ఇక్కడ ఎగ్జాంపుల్‌కి మనకి ఓన్లీ 2 మంత్స్ ఉంది కాబట్టి ఇలా చూపించాను. ఒకవేళ మనకి 5, 10 మంత్స్ డేటా ఉంటే మనం అన్ని మంత్స్‌ది మనం యాడ్ చేయొచ్చు డేటా యూజువల్. ఓకేనా? ఇక్కడ ఇట్లొచ్చిన తర్వాత ఇది నాకొద్దు. నాకు ఓన్లీ 2 కావాలంటే ఓన్లీ 2 సెలెక్ట్ చేసుకొనేస్తే ఆ 2 మాత్రం వస్తాయి. కానీ యూజువల్‌గా ఏం చేస్తామంటే ఇక్కడ నేనేమని చెప్పాను ఈ రెండిటిని డిఫరెంట్‌గా లోడ్ చేసి ఇక్కడ లోడ్ చేశాం గదా! కానీ ఇలా డేటా ఉండి ఎవ్రీ మంత్ ఒక న్యూ ఫైల్ వస్తుంది అని అన్నప్పుడు యూజువల్‌గా ఎలా చేస్తామంటే ఇలా చేయమది. మనం ఇట్లుంటది. ఒక ఫోల్డర్‌ని సెలెక్ట్ చేస్తాం. ఇక్కడ చేసి ఇక్కడ ఒక ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాం. అంటే ఈ ఫైల్స్ అన్నీ మనం ఒకటే షేర్డ్ ఫోల్డర్‌లో పెడతాం. అది లోకల్ మెషిన్‌లో అన్నా పెట్టొచ్చు. లేదంటే షేర్ పాయింట్‌లో ఉన్న ఫోల్డర్‌లో అన్నా పెట్టొచ్చు. ఒకవేళ కనెక్ట్ చేశాననుకో హ్మ్. ఫస్ట్ పాత్ అడుగుతుంది గదా! నేనేం చేస్తాను, ఈ 2 డేటాను నేను మీకిక్కడ చూపిచ్చాను గదా! ఫస్ట్ ఆ డేటాని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి, ఆ ఫోల్డర్స్‌లో పెడతాను. సరేనా? ఫైల్ ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తా. అపెండ్. ఎందుకంటే ఇది చాలా సార్లు మనం వాడతాం ఈ డేటాని. ఓకేనా? ఇప్పుడు మెయిన్ డేటా సెట్ కదా! కంట్రోల్ సి దీన్ని ఇక్కడ పేస్ట్ చేశాను. ఓకే. సో, ఫైల్ నేమ్ ఎలా ఎలా ఉంటుంది అంటే హ్మ్. ఓకే. సో, ఫైల్ నేమ్‌ని ఏం చేస్తానంటే రీనేమ్ చేస్తాను. దీన్ని జూన్ అని పెడతాను. ఓకే. ఆహ్, ఇది జులై. ఓకేనా? ఆగస్ట్. ఇది సెప్టెంబర్. ఓకేనా? జస్ట్ ఇలా ఎగ్జాంపుల్‌కి పెట్టాను. సో, మనకేమని తెలుస్తుందంటే, మనకి డేటా ఇస్తున్న యూజరు ఎవ్రీ మంత్ డేటా తీసుకొచ్చి ఇక్కడ ఈ లొకేషన్‌లో స్టోర్ చేస్తారు. అది మన రెస్పాన్సిబిలిటీ కాదు. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. ఓకే. మనకి ఫైలొచ్చినప్పుడు ప్రతి ఫైల్ రాగానే మన డేటాలో రిఫ్లెక్ట్ అవ్వాలి. అప్పుడేం చేస్తాం ఇట్లా ఫోల్డర్ సెలెక్ట్ చేస్తాం. ఫోల్డర్ సెలెక్ట్ చేసి ఓకే చేశామనుకో ఇక్కడేం చేస్తుందంటే అక్కడున్న ఫైల్స్‌నన్నిటిని చూపిస్తుంది ఇక్కడ. ఇక్కడ ఇదేమని చెప్తుంది 3, 4 డిఫరెంట్ ఫైల్స్ ఉన్నాయని అడుగుతుంది. సో, నేనేమని చెప్తాను ఆహ్, కంబైన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా అని చేస్తాను. సో, కంబైన్ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ డేటా చేస్తే ఏమవుతదంటే ఆ 4 ఫైల్స్‌లో ఉన్న డేటా కంబైన్ అయిపోతుంది. సో, ఇలాంటివి మనం చాలా జ ఇది యూజ్ చేస్తాం. ఇదేం చేస్తుందంటే మనం కంబైన్ చేస్తున్నప్పుడు సేమ్ ఇది డేటా కాలమ్స్‌ని రీడ్ చేయాలి. ఇంకా డేటాని రీడ్ చేయాలి గదా! మనం మామూలుగా ఓన్లీ సీఎస్‌వి ఫైల్ ఇచ్చినప్పుడు ఏం చేస్తుంది? ఫస్ట్ 200 రోస్ ప్రకారం చేస్తుంది. ఇక్కడ ఫస్ట్ మన దగ్గరున్న మల్టిపుల్ ఫైల్స్‌లో బై డిఫాల్ట్‌గా ఫస్ట్ ఫైల్ తీసుకుంటుంది. ఫస్ట్ ఫైల్ తీసుకొని ఆ ఫస్ట్ ఫైల్‌లో ఉన్న ఫస్ట్ 200 రోస్ ప్రకారం డేటా కాలమ్ నేమ్స్ కానీ, కాలమ్ టైమ్స్ గాని రికగ్నైజ్ చేసేస్తుంది. ఇప్పుడు నేను ఓకే చేస్తే, ఇప్పుడు చూడండి డేటా ఏమవుతుందో. మనం సేవ్ ఈ 10 రోస్ ఉన్న డేటాని 4 టైమ్స్ ఇచ్చాం గదా! అక్కడ. సో, 40 రోస్ ఒస్తాయి. చూసారా? సో, ఇక్కడ చూస్తే ఇక్కడ ఏదో ఒకటి ఫోల్డర్ వచ్చింది. ఈ ఫోల్డర్ మీనింగ్ ఏంటి? మనం చేసాం గదా! మనం చేసింది ఇది. మనం చేసింది. ఓకేనా? ఇవి చేయడానికి బ్యాక్ ఎండ్‌లో చాలా కోడ్ రన్ అవుతుంది. అది ఏం రన్ అవుతుందో మనకి అనవసరం. ఇక్కడ అది ఏం రన్ అయింది బ్యాక్‌గ్రౌండ్‌లో అంటే ఇది. సోర్స్ ఏంటి? ఇది సోర్సు. 4 ఫైల్స్ రీడ్ అయ్యాయి. 4 ఫైల్స్ రీడ్ అయ్యాక
తర్వాత ఏమైంది? హిడెన్ ఫైల్స్ ఏమన్నా ఉన్నాయా? మన కేస్‌లో ఏమి లేవు. ఎందుకంటే షేర్ పాయింట్ కనెక్ట్ చేసినప్పుడు యూజర్‌కి డిస్‌ప్లే అయ్యే ఫైల్స్ కొన్నుంటాయి. కొన్ని డిస్‌ప్లే కాకుండా కూడా కొన్ని ఫైల్స్ ఉంటాయి. అలాంటి అట్రిబ్యూట్స్ ఇవి మనం పెద్ద ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏంటి? ట్రాన్స్‌ఫార్మ్ చేయాలా? అది ఇది అని అడిగాం. ఇది బై డిఫాల్ట్ తీసుకునేస్తది. తర్వాత ఈ ఫైల్స్ ఈ 4 ఉన్నాయి. ఆ టేబుల్స్‌ని ఎక్స్‌పాండ్ చేస్తే ఇలా డేటా వచ్చింది. తర్వాత టైప్‌ని అక్కడ ఉన్న దాని ప్రకారం వచ్చేసింది. ఓకేనా? ఇలా. సో, ఇది ఈ ఆపరేషన్స్ అంతా ఇక్కడైతాయి. ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇది బై డిఫాల్ట్ ఇదే తీసుకుంటుంది. పవర్ బిఐయే క్రియేట్ చేస్తుంది. మనం యూజువల్‌గా దీన్నేం పట్టించుకోము. ఓకేనా? జస్ట్ మనకొచ్చిన తర్వాత ఇది ఫైనల్ డేటా వచ్చింది గదా! ఇదేంటి ఒకవేళ సేల్స్ డేటా అనుకో. సేల్స్ డేటా మంత్లీ సేల్స్ డేటా అని పెట్టేసుకుంటాం. ఇది మంత్లీ ఇప్పుడు మనం ప్రతి పవర్ బిఐని దీని సర్వర్‌లో పబ్లిష్ చేసినప్పుడు మనం ఒక ప్రతి రిపోర్ట్ రిఫ్రెష్ అవ్వాలి గదా! డైలీ. ఎన్ని టైమ్స్ రిఫ్రెష్ అవుతుందని మనం అక్కడ షెడ్యూల్ చేస్తాము. దాని ప్రకారం ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు 2 పీఎం సాటర్‌డేకి ఫైల్ పెట్టారనుకో, మన రిపోర్ట్ డైలీ 6 పీఎం ఈవినింగ్‌కి రిఫ్రెష్ అవ్వాలి అని మనం షెడ్యూల్ చేస్తే, ఆ 2 పీఎం ఫైల్ వచ్చినప్పుడు 6 పీఎం ఎప్పుడైతే డేటా రిఫ్రెష్ అయితదో అప్పుడు ఇట్లా యాడ్ అయిపోతుంది. కొత్త ఫైలొస్తే అక్టోబర్ ఫైల్ దాని డేటా యాడ్ అయిపోతుంది. ఓకేనా? ఆ! ఓకే. యూజువల్‌గా అయితే ఇలానే చేస్తాం మనం. ఇట్లా అప్ అండ్ ఆపరేషన్స్ అన్నీ ఎప్పుడు వాడతామంటే, ఇట్లా అంటే ఈ కేస్‌లో ఏంటంటే, ఇక్కడ మనం బై డిఫాల్ట్ అప్ ఎండే అవుతుంది. కాకపోతే అది బ్యాక్ ఎండ్‌లో అప్ ఎండ్ అవుతుంది. ఇట్లా లేదు మనకి జస్ట్ 2 డేటానే ఉంది. ఇంకా కొత్త డేటా ఏం రాదనుకుంటే, అప్పుడు డైరెక్ట్ ఇట్లా ఆ రెండిటిని డిఫరెంట్‌గా లోడ్ చేసుకొని అప్ ఎండ్ కూడా చేయొచ్చు. కానీ మోస్ట్‌లీ మీరు ఆహ్, ఆహ్, కార్పొరేట్‌లో వర్క్ చేస్తున్నప్పుడు ఈ ఆపరేషన్ ఇప్పుడు చేసాం గదా! ఇట్లా ఒక ఫోల్డర్ లొకేషన్ ఇచ్చేసి, దాంట్లో ఉన్న ఫైల్స్ అన్నిటిని రీడ్ చేయాలి. ఇలాంటి ఆపరేషన్స్ ఎక్కువ వాడతాం. ఇదొచ్చేసాక ఇప్పుడు నాకు ఈ సోర్స్ ఫైల్ నేమ్ అనవసరం. నాకు అవసరం లేదనుకుంటే నేను రిమూవ్ చేసుకునేస్తాను. మళ్ళొచ్చిన ఫైల్స్ మీద నేను అనాలిసిస్ చేసుకుంటాను. ఓకేనా? క్లియరా? అప్ ఎండ్ ఆపరేషన్ క్లియరా? ఆ! ఓకే. సో, అప్ ఎండ్ ఆపరేషన్ క్లియర్ అయితే నెక్స్ట్ మనం జాయిన్స్ చూడాలి. జాయిన్స్ ఐడియా ఉందా? లెఫ్ట్ జాయిన్, ఇన్నర్ జాయిన్ అవి? ఓకే. పర్లేదు. ఆ! ఐడియా లేకపోయినా ఇప్పుడు మనం చూస్తాము. సో, ఏంటి అంటే జాయిన్స్‌లో ఆహ్, మనకి డేటా ఉంటుంది గదా! దీన్ని నేను ఎక్సెల్ తీసుకొని చెప్తాను. ఇది కొద్దిగా ఈజీగా ఉంటుంది ఎక్సెల్ తీసుకొని చెప్తే. ఇప్పుడు నా దగ్గర ఒక టేబుల్ ఉంది. ఓకేనా? ఆహ్, ఈ టే దీ దీ దీంట్లో ఇదుంది. ఇది టేబుల్ ఏ. ఓకేనా? ఎందుకంటే మనకి జాయిన్స్ మో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ దీంట్లో. దీన్ని బట్టే మనకి డేటా వస్తుంది. ఎందుకంటే మనకి డేటా ఎప్పుడు ఒకటే టేబుల్‌లో ఉండదు గదా! మల్టిపుల్ టేబుల్స్‌లో స్ప్లిట్ అయ్యి ఉంటుంది డేటా. ఓకేనా? ఇదొక డేటా. ఆహ్, ఇది సెకండ్ డేటా. ఓకేనా? ఇది టేబుల్ 2. ఓకే. దీన్ని కొద్దిగా గ్యాప్ ఇచ్చి కంట్రోల్ ఎఫ్. ఓకే. ఇది టేబుల్ బి. సో, టేబుల్ బిలో ఇప్పుడు మీరు చూస్తే టేబుల్ ఏలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంది? నాకు ఐడీ ఉంది, నేమ్ ఉంది. టేబుల్ బిలో ఐడీ ఉంది, ఏజ్ ఉంది. ఓకే. సో, ఇప్పుడు నాకు ఔట్‌కమ్ ఏం గావాలి అంటే హ్మ్, ఔట్‌కమ్‌లో నాకు ఐడీ, నేమ్, ఏజ్ ఈ 3 కావాలి ఔట్‌కమ్‌లో. ఓకేనా? నా ఔట్‌కమ్ టేబుల్ ఎలా ఉండాలంటే ఐడీ, నేమ్, ఏజ్. ఓకేనా? సో, ఇప్పుడు ఇలా చేయాలంటే ఏం జేస్తాం? ఇప్పుడు మీరు మాన్యువల్‌గా ఇక్కడ చూసి చెప్పేయచ్చు. ఇప్పుడు ఓకే. ఐడీ 1 ఉంది. ఐడీ 1కి ఇక్కడ ఇన్ఫర్మేషన్ లేదు. ఓకే. ఐడీ 2 ఉంది. ఐడీ 2కి 24 ఇయర్స్. సో, మనం ఏం జేస్తాం? ఐడీ 2కి ఏజ్ ఎంత? బాబు ఏజ్ 24. ఇట్లా మనకి 3 ఎంట్రీసే ఉన్నాయి గాబట్టి మనం ఇట్లా మాన్యువల్‌గా చూసేయొచ్చు. కేరల్‌కి ఏజ్ ఎంత? 30. ఓకే గదా! కానీ ఇక్కడ ఒక 1,000,000 ఇక్కడ ఒక 2,000,000 ఉంటే అప్పుడెలా చూస్తాం?
సో, అప్పుడు చూడలేం గదా! సో, ఇక్కడ మనకి అప్పుడు ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేయాలి. సో, మనకి మనకు అవుట్‌పుట్‌లో ఈ టేబుల్ నుంచి, ఈ టేబుల్ నుంచి రెండిటి నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి అని అన్నప్పుడు, మనం ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేసి ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. సో, జాయిన్ చేయాలంటే ఏముండాలి? జాయిన్ చేయాలంటే ఇప్పుడు మనం మాన్యువల్‌గా చూస్తున్నప్పుడు ఎలా చూసాం? ఈ 2 టేబుల్స్‌లో కామన్‌గా ఏముంది? ఐడీ అన్న కాలమ్ రెండిట్లో కామన్‌గా ఉంది. సో, మనం ఐడీని పట్టుకొని ఇక్కడ ఏ ఐడీ ఉంది, అదే ఐడీ అక్కడ ఉందో లేదో చూసి అక్కడ డేటా ఉంటే ఆ డేటాని ఇక్కడ పాపులేట్ చేస్తున్నాం. అంతే కదా! మనం మాన్యువల్‌గా చేస్తుంది. సో, దీన్ని ఈ ప్రాసెస్‌ని జాయినింగ్ అంటారు. ఓకేనా? ఈ జాయిన్స్‌లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాయిన్స్ ఉంటాయి. ఒకటి లెఫ్ట్ జాయిన్ ఉంటది. ఇంకొకటి ఇన్నర్ జాయిన్, ఇంకొకటి ఔటర్ జాయిన్. ఓకేనా? ఈ 3 ఉంటాయి. ఇంకొకటి రైట్ జాయిన్ అంటారు. ఆ రైట్ జాయిన్ కూడా నథింగ్ బట్ లెఫ్ట్ జాయినే. ఓకేనా? సో, ఇప్పుడు హ్మ్. నేనేమని చెప్పానంటే, నాకు టేబుల్ ఏలో ఉన్న అంత డేటా కావాలి. టేబుల్ బిలో టేబుల్ ఏలో ఉన్న అందరిది ఏజ్ కావాలి అని నేను చెప్పాననుకో, అప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? టేబుల్ ఏలో ఉన్న మొత్తం డేటా ఉండాలి. టేబుల్ బి నుంచి ఎక్కడెక్కడైతే మనకి డేటా మ్యాచ్ అవుతుందో ఆ డేటా మాత్రమే రావాలి. క్లియరా? ఆ! సో, ఇలా ఉన్నప్పుడు మనకి లెఫ్ట్ జాయిన్ వాడతాం. సో, లెఫ్ట్ జాయిన్ వాడాలి అన్నప్పుడు మనకి లెఫ్ట్ జాయిన్ వాడితే ఏమవుతుంది అంటే, లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్‌లో మొత్తం ఇన్ఫర్మేషన్ మనకి ఔట్‌కమ్‌లో వస్తుంది. రైట్ సైడ్ ఉన్న టేబుల్‌లో ఫస్ట్ టేబుల్‌కి ఏ అయితే మ్యాచ్ అవుతుందో ఆ ఇన్ఫర్మేషన్ మాత్రమే వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ 2 టేబుల్స్‌ని నేను ఆహ్, టేబుల్ టేబుల్ ఏ లెఫ్ట్ జాయిన్ హ్మ్. టేబుల్ బి చేశాననుకో, జాయిన్ ఎప్పుడైనా ఒక కీ మీద చేస్తాం. ఇక్కడ మన కీ ఏంటి? జాయిన్ ఆన్ దేని మీద జాయిన్ చేయాలి మనం? ఐడీ మీద జాయిన్ చేయాలి. ఓకేనా? సో, ఇలా జాయిన్ చేస్తే ఇప్పుడు నేనేమని చెప్పాను లెఫ్ట్ జాయిన్ చేసినప్పుడు నాకు టేబుల్ ఏ ఇది ఇప్పుడు మనం చేస్తున్న ఆపరేషన్. టేబుల్ ఏ లెఫ్ట్ జాయిన్ ఆన్ టేబుల్ బి ఆన్ ఐడీ. సో, నాకు ఐడీ మొత్తం వస్తుంది. ఈ టేబుల్ ఏలో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. టేబుల్ బిలో ఇప్పుడు 1 ఇక్కడ ఉందా? లేదు గదా! సో, లేదు కాబట్టి అక్కడ నల్ వస్తుంది. నల్ గాని, బ్లాంక్ గాని వస్తుంది. ఓకేనా? ఇప్పుడు టేబుల్ 2 ఉంది. 2 ఇక్కడ మ్యాచ్ అయింది. సో, దాని ఏజ్ ఎంత? 2కి 24. 3కి ఎంత ఏజ్? కేరోల్‌కి 30. సో, 30 వస్తుంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఎందుకు నల్లొచ్చింది అని అడిగితే ఏమని జెప్తారు? మనం లెఫ్ట్ జాయిన్ జేస్తున్నాం. సో, లెఫ్ట్ సైడ్ మనకి టేబుల్ ఏలో ఉన్న మొత్తం కంటెంట్ ఉంటది. రైట్ సైడ్ మ్యాచ్ చేయని కంటెంటే ఉంటది. 1 ఇక్కడ ఉంది గానీ ఇక్కడ లేదు గదా! సో, దానివల్ల ఇది మనకి నల్లొస్తది. ఓకేనా? ఒకవేళ ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చూద్దాం. ఇన్నర్ జాయిన్ అంటే ఇక్కడ మనం ఇన్నర్ జాయిన్ ఏం జేస్తున్నాం? ఇన్నర్ జాయిన్ బి. ఇక్కడ గూడా మనకి కామన్ ఏంటి? ఐడీ మీదనే మనం జాయిన్ జేయాలి. సో, ఇన్నర్ జాయిన్ మనకి ఏని బి మీద ఇన్నర్ జాయిన్ జేసినా, బిని ఏ మీద ఇన్నర్ జాయిన్ జేసినా ఒకటే. ఎందుకు అంటే ఇన్నర్ జాయిన్‌లో మనకేమవుతుందంటే రెండిట్లో కామన్‌గా ఉన్నవి మాత్రమే వస్తుంది. సో, ఇది ఐటరేషన్ ఎలా అవుతుందంటే సేమ్ ఇలానే. ఫస్ట్ ఐడీ నేమ్, ఏజ్ ఈ కాలమ్స్ ఇట్లొస్తాయి. తర్వాత ఫస్ట్ ఐడీ చూస్తది. ఐడీ 1 ఉంది. ఇక్కడ ఐడీ 1 ఇక్కడుంది, ఇక్కడ లేదు. అది స్కిప్ అయిపోతుంది. నెక్స్ట్ ఐడీ 2. ఐడీ 2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో, అప్పుడు ఏమొస్తది? ఈ డేటా ఇక్కడ పాపులేట్ అయ్యి వస్తుంది. రెండిట్లో ఉంటేనే డేటా వస్తాయి. ఇప్పుడు ఐడీ 3 చూస్తే, ఐడీ 3 దీంట్లో ఉంది, దీంట్లో ఉంది. సో, ఐడీ 3 ఇన్ఫర్మేషన్ మనకి ఔట్‌కమ్‌లో వస్తుంది. ఇప్పుడు ఇంక నెక్స్ట్ ఏంటి ఐడీ ఇక్కడ అయిపోయినాయి గదా! ఇక్కడ గూడా మనం 2, 3 ఆల్రెడీ చెక్ చేసేసాం. సో, ఐడీ 4 చూస్తది. ఐడీ 4 ఇక్కడుంది, ఇక్కడ లేదు. అది స్కిప్ అయిపోతుంది. సో, ఇన్నర్ జాయిన్‌లో 2 టేబుల్స్‌లో ఉన్న డేటా మాత్రమే వస్తుంది. లేని డేటా రాదు. ఓకేనా? సో, ఈ లెఫ్ట్ జాయిన్‌నే కొన్ని చోట్ల లెఫ్ట్ ఔటర్ జాయిన్ అని గూడా అంటారు. 2 సేమే. ఇన్నర్ జాయిన్ అన్నా అంతే. ఆహ్, ఔటర్ జాయిన్ ఔటర్ జాయిన్ అన్నా కొన్ని కొన్ని చోట్ల దీన్ని ఫుల్ జాయిన్ అని గాని, ఆహ్, ఫుల్ ఔటర్ జాయిన్ అని గాని అంటారు. అన్నీ సేమే. సరేనా? జస్ట్ నేమ్ వేరు వేరు ఉంటాయి. అన్నీ సేమే. సో, ఇప్పుడు రైట్ జాయిన్ చూసి తర్వాత ఇక్కడికొద్దాం. ఇప్పుడు నేనేమని చెప్తున్నా? ఆహ్, రైట్ జాయిన్‌లో ఆహ్, ఏ రైట్ జాయిన్ ఆన్ బి అని చెప్తున్నా. ఓకేనా? సో, రైట్ జాయిన్ ఎగ్జాక్ట్‌లీ సేమ్ యాస్ లెఫ్ట్ జాయినే. కాకపోతే మనం రైట్ జాయిన్ చేస్తే రైట్ సైడ్ ఉన్న టేబుల్‌లో ఉన్న మొత్తం డేటా వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఉన్న టేబుల్ ఓన్లీ మ్యాచ్ అయింది మాత్రం వస్తుంది. సరేనా? ఇప్పుడు నేను ఏ టేబుల్‌ని దీని మీద రైట్ జాయిన్ చేస్తే నాకు అవుట్‌పుట్ ఏమొస్తుందంటే బి టేబుల్‌లో ఉన్న మొత్తం వస్తుందని చెప్పా గదా! ఓకే. బి టేబుల్‌లో ఉన్న మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇప్పుడు దీనికి 2, 3, 4 ఉంది బి టేబుల్‌లో. ఏ టేబుల్‌లో 1, 2, 3నే ఉంది గదా! ఓన్లీ ఈ 2 మ్యాచ్ అయ్యాయి గదా! ఓన్లీ ఈ 2 మాత్రమే ఔట్‌కమ్‌లో వస్తాయి. సో, ఓన్లీ ఏది మ్యాచ్ అయింది? 2 అండ్ 3 మ్యాచ్ అయింది. ఇక్కడ నేమ్‌లో ఇదొస్తది. హ్మ్.
ఇక్కడ ఇక్కడేమొస్తది చెప్పండి? 4 నాకు రైట్ సైడ్ టేబుల్‌లో ఉంది. లెఫ్ట్ సైడ్ టేబుల్‌లో లేదు. అప్పుడేమొస్తదిక్కడ? నల్. ఆ! నల్లొస్తది. సరేనా? ఇది మనకి అంటే లెఫ్ట్ జాయిన్ అయినా ఒకటే, రైట్ జాయిన్ అయినా ఒకటే. నువ్వు బయటెక్కడ చూస్తే మీకు రైట్ జాయిన్ ఎక్కడ వాడరసలు. ఎందుకంటే ఏ టేబుల్ అయితే మనకి టేబుల్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి మెయిన్ టేబుల్ ఏదైతే ఉంటదో దాన్ని లెఫ్ట్‌లో పెట్టుకొని, దాని మీద ఇంకా ఎక్స్‌ట్రా టేబుల్స్ యాడ్ చేసుకుంటూ ఎళ్తాం లెఫ్ట్ జాయిన్‌తో. లేదు మనకి నెక్స్ట్ 2 టేబుల్స్‌లో కామన్‌గా ఉన్నదే కావాలంటే, మనం మెయిన్ టేబుల్‌ని లెఫ్ట్‌లో పెట్టుకొని కావాల్సిన టేబుల్‌ని రైట్‌లో పెట్టుకొని ఇన్నర్ జాయిన్ చేస్తాం. ఇప్పుడు ఇన్నర్ జాయిన్ చేసినప్పుడు ఎలాగో రెండిట్లో కామన్‌గా ఉన్నదే వస్తది కదా! సో, రైట్ జాయిన్ ఈస్ నథింగ్ బట్ ఇన్వర్స్ ఆఫ్ లెఫ్ట్ జాయిన్ అంతే. సో, రైట్ జాయిన్ వాడాల్సిన యూజ్ కేస్ నీకొచ్చినప్పుడు రైట్ వాడకుండా ఈ టేబుల్స్‌ని ఉల్టా చేసేసి లెఫ్ట్ జాయినే వాడేయొచ్చు కదా! అంతే. కానీ అప్పుడప్పుడు ఇంటర్‌వ్యూస్‌లో కన్‌ఫ్యూజ్ చేయడానికి ఆహ్, ర సేమ్ ఇక్కడ ఇట్లా మనం ఔట్‌కమ్ ఇచ్చిన తర్వాత దీన్ని రైట్ జాయిన్ చేస్తే ఏం ఔట్‌పుట్ వస్తుంది? లెఫ్ట్‌కి, రైట్‌కి డిఫరెన్స్ ఏంటి? లెఫ్ట్ ఆల్రెడీ ఉన్నప్పుడు రైట్ జాయిన్ ఎందుకు చేశారు? ఇలాంటివి గూడా అడుగుతారు. ఎందుకు చేశారంటే అది కోడ్‌లో చేయగలం చేశారంతే. ఉన్న ప్రతి ఒక్కటి మనం వాడాల్సిన అవసరం లేదు గదా! మన పనవ్వడానికి ఏవేవైతే మన టూల్స్ అవసరమో అవే వాడతాం. హ్మ్. సరేనా? సో, ఇంకొకటి నెక్స్ట్ ఏంటంటే ఫుల్ ఔటర్ జాయిన్ అని చెప్పా గదా! ఇది. ఔటర్ జాయిన్ గాని, ఫుల్ జాయిన్. సో, ఈ 2 టేబుల్స్‌ని నేను జాయిన్ చేశాననుకో, ఫుల్ ఔటర్ జాయిన్‌తో జాయిన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, అన్నిట్లో 2 టేబుల్స్‌లో ఉన్న డేటా వస్తుంది. ఇక్కడ మనం ఇక్కడ కూడా మనం ఆన్ ఐడీ మీదే జాయిన్ చేస్తాం గదా! రెండిట్లో కామన్‌గా ఐడీ ఉంటే మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఐడీ లేదంటే లేని చోట బ్లాంక్ వస్తుంది. సో, ఇప్పుడు ఇది ఈ డేటా గదా! ఇది కాపీ చేస్తాను. ఇక్కడ ఓకే. ఇది టేబుల్ ఏలో డేటా. టేబుల్ బిలో ఇది డేటా గదా! సో, ఇప్పుడు 1 ఉంది. 1 ఇక్కడ 2లో లేదు గదా! సో, అప్పుడు ఇక్కడ ఏజ్‌లో ఏమొస్తుంది? ఇది టేబుల్స్ కిందకి తీసుకొస్తాను మీకు టేబుల్స్ కనపడడానికి. ఇప్పుడు దీని మీద నేను లెఫ్ట్ ఔటర్ జాయిన్ చేస్తున్నా. ఓకేనా? సో, లెఫ్ట్ ఔటర్ అంటున్నా. ఔటర్ జాయిన్ చేస్తున్నా. ఐ మీన్ ఫుల్ జాయిన్ చేస్తున్నప్పుడు ఇప్పుడు 1 ఇక్కడుంది. దీంట్లో లేదు. అప్పుడేం రావాలిక్కడ? నల్. ఆ! నల్ రావాలి. ఇప్పుడు 2 ఇక్కడ ఉంది. ఇక్కడ ఉంది. సో, 24 వస్తుంది. ఇప్పుడు 3 ఇక్కడ దీంట్లోనూ ఉంది. దీంట్లోనూ ఉంది. అప్పుడేమొస్తుంది? 30 వస్తుంది. హ్మ్. ఇప్పుడు దీంట్లో ఉన్నవన్నీ ఐపీఐ ఐడీస్. ఇక్కడ కూడా 2, 3 ఆల్రెడీ చూసేసాం. ఇక్కడ దీంట్లో ఎక్స్‌ట్రాగా ఏముంది? 4 ఉంది. సో, 4 అన్న ఐడీ దీంట్లో ఉంది. దీంట్లో లేదు. సో, అప్పుడు ఇక్కడ ఔట్‌కమ్‌లో 4 అనేది వస్తది ఐడీలో. ఎందుకంటే కాలమ్ నేమ్ సేమ్ గదా! కాలమ్ నేమ్ ఒక్కసారే వస్తది. నీకు ఏజ్ ఎంతుంది 4కి? 35 ఉంది ఏజ్. కానీ నీకు అది టేబుల్ ఏలో ఉందా? లేదు. లేనప్పుడు ఏమొస్తదిక్కడ? నల్. అంతే. ఇవే జాయిన్స్ అంటే. ఇంతే ఇవి మనకి మనం నేర్చుకోవాలి. దీంట్లో ఏమన్నా డౌట్ ఉందా? హ్మ్. ఆ! 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 హ్మ్. ఆ! 2 టేబుల్స్‌లో కామన్‌గా లేదనుకో, అప్పుడు ఫస్ట్ వాళ్ళని అడగాల్సిన క్వెషన్ ఏంటంటే, అసలు ఈ 2 టేబుల్స్ సేమ్ ఇన్ఫర్మేషన్‌వేనా అని. అంటే ఎట్లంటే, ఇప్పుడు మనకిక్కడ ఇక్కడుంది ఆర్డర్ ఐడీ ఉంది. ఓకేనా? ఆర్డర్స్ ఉన్నాయి ఇక్కడ. ఆర్డర్స్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇంకొకటి ఇక్కడ ప్రొడక్ట్స్ ఇన్ఫర్మేషన్ ఉంది కదా! సో, మనకి ప్రొడక్ట్ 1, 2, 3 అంటే ఇది ఒకటి మొబైల్, ఒకటి కంప్యూటర్, ఇంకోటి స్మార్ట్ వాచ్ అనుకో. ఇంకోటొచ్చి ఆర్డర్ 1, ఆర్డర్ 2, ఆర్డర్ 3 ఉంది. సో, ఇప్పుడు ఈ రెండిటిని మనం కలపాలి. అంటే ఆర్డర్స్‌లో మనకి ఆర్డర్ ఐడీతో పాటు ఏం ప్రొడక్ట్ కొన్నారన్న గూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది గదా! ఒకవేళ ఈ రెండిట్లో మ్యాచ్ అవ్వట్లేదనుకో డేటా, ఈ 2 టేబుల్స్ సేమ్ సోర్స్ నుంచి రానట్టు గదా! అంటే అర్థమైందా? అంటే మనము ఈ 2 డేటా ఒకదానికి ఒకటి రిలేటెడ్ అని ఎప్పుడు చెప్తాము? ఆ రెండిట్లో ఏదో ఒకటి కామన్ కీ ఉండాలి గదా! జాయిన్ జేయడానికి. కానీ అప్పుడప్పుడు ఏమవుతదంటే డేటాబేస్‌లో వాళ్ళు క్రియేట్ చేస్తున్నప్పుడు ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆర్డర్‌లో వాళ్ళు ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రొడక్ట్ ఐడీ పెట్టడం మానేసి అప్పుడప్పుడు ప్రొడక్ట్ నేమ్ బెడతారు. నువ్వు చెప్పిన కేసెస్ ఒస్తాయి. ఒకవేళ ఈ ఆర్డర్స్ టేబుల్‌లో గుడ్ క్వెషన్ ఇప్పుడు మన ఈ ఈ కాన్సెప్ట్ గూడా కవర్ జేయొచ్చు. సో, ప్రొడక్ట్స్ అనే ఒక టేబుల్ ఉంది. ఓకేనా? ఈ ప్రొడక్ట్ టేబుల్‌లో ఏముంది? పిఐడీ ఉంది. ప్రొడక్ట్ ఐడీ.
ఇంకా దీంట్లో ఏముంది ప్రొడక్ట్ ప్రైస్ ఉందనుకో అంతే. ఈ 2 ఇన్ఫర్మేషనే ఉంది. దీనికెంతో ఒక రూ. 50, దీనికి ఒక 60, దీనికి ఒక 100. నెక్స్ట్ నీకు ఆర్డర్స్ అన్న టేబుల్ ఉంది. ఈ ఆర్డర్స్ టేబుల్‌లో నీకు ఇక్కడ ఆర్డర్ ఐడి ఉంది. ఇంకా కస్టమర్ ఐడి సంథింగ్ ఇంకేవో ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇక్కడ నీకు ప్రొడక్ట్ ఐడి ఇచ్చాడనుకో, అప్పుడు నువ్వేం చేస్తావు? ఈ రెండిటిని ప్రొడక్ట్ ఐడి మీద జాయిన్ చేసుకునేస్తావు. కానీ అప్పుడప్పుడు బై మిస్టేక్ వాళ్ళు డేటా క్రియేట్ చేయడం ప్రొడక్ట్ ఐడి ఇవ్వలేదు నీకు. ఓన్లీ ప్రొడక్ట్ నేమ్ ఇచ్చారు. సరేనా? సో, ప్రొడక్ట్ నేమ్ ఇచ్చారు. ఆ ప్రొడక్ట్ నేమ్‌లో మేబీ ఇక్కడ నీకు ల్యాప్‌టాప్, మొబైల్, ఇంకేదో స్మార్ట్ వాచ్ అనుకో. ఇప్పుడు నీకు తెలుసు ఇక్కడ పక్కా. అంటే ఇక్కడ 2 సినారియోస్ వస్తాయి. ఒకటేంటంటే ఈ 2 ఫస్ట్ సేమ్ డేటా నుంచి వస్తున్నాయా లేదా అని అడుగుతాం. అది సేమ్‌ది కాదు అంటే ఇంకా జాయిన్ చేయాల్సిన అవసరం లేదు గదా! ఒకవేళ అవును ఈ 2 సేమే కానీ బై మిస్టేక్ కొన్ని కాలమ్స్ వాళ్ళు మిస్ చేశారు అని నీకు చెప్పారనుకో, అప్పుడేం చేస్తామంటే ఇప్పుడు ఇంకొక దీనికి రెండిటిని ఇప్పుడు నీకు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఈడ ప్రొడక్ట్ ఐడీ ఉంది. ఈ రెండిటిని జాయిన్ చేయాలి నువ్వు. ప్రొడక్ట్ మీద జాయిన్ చేయాలి గదా! ఇక్కడ. నీకు వేరే చాయిస్ లేదు. ఆర్డర్స్‌ని, ప్రొడక్ట్స్‌ని చూపించాలి అంటే ప్రొడక్ట్ మీద జాయిన్ చేయాలి. కానీ ఇక్కడ నేమ్ ఉంది, ఇక్కడ ఐడీ ఉంది. అప్పుడు ఇంకొక థర్డ్ టేబుల్ తీసుకోవాలి. ఆ థర్డ్ టేబుల్ ఏముంటదంటే ప్రొడక్ట్ ఇన్ఫో అనుకో ఆ టేబుల్ నేమ్. ప్రొడక్ట్ ఇన్ఫో అనే ఒక టేబుల్ క్రియేట్ చేసి, ఆ టేబుల్‌లో నీకేముంటదంటే ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ నేమ్ ఈ 2 ఉంటది. సో, ఈ 2 ఉన్నప్పుడు నీకు ప్రొడక్ట్ ఐడీ ఇక్కడి నుంచి ఉంటది. చాలా కేసెస్‌లో ఇలాంటివే చేయాల్సొస్తది. సో, ఇప్పుడు ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి నేను స్కీమాస్ గురించి కూడా చెప్దాం అనుకుంటున్నా. ఇట్లా కమ్యూనికేషన్ ఎళ్తే బావుంటది. అంటే మనం ఒక టాపిక్ చేస్తున్నప్పుడు దాని మీద మీరు డౌట్స్ అడిగారనుకో, ఇంకొక 2, 3 టాపిక్స్ నేను కవర్ చేయాలనుకున్నవి ఇక్కడే వచ్చేస్తాయి. అప్పుడు అన్నీ ఒకటే చోట కవర్ అయిపోతాయి. ఓకేనా? సో, ఇప్పుడు ఈ థర్డ్ టేబుల్ క్రియేట్ అయింది. సారీ. థర్డ్ టేబుల్ క్రియేట్ అయింది గదా! సో, ఇప్పుడు ఏం చేస్తారో ఒకసారి ఆలోచించండి. మీరు ఆలోచిస్తే దీనికి సొల్యూషన్ చెప్పగలరు. ఏం చేయొచ్చనేది. అంటే నాకు ఔట్‌కమ్ ఏం గావాలో నేను చెప్తాను. మీకు కొద్దిగా హింట్ ఇస్తాను. సో, ఇప్పుడు నాకు ఔట్‌కమ్‌లో ఏం గావాలి అంటే, నా ఔట్‌పుట్ టేబుల్‌లో నాకు ఆర్డర్ ఐడీ ఉండాలి. ఓకే. కస్టమర్ ఐడీ ఉండాలి. పిఐడీ ఉండాలి. ఆహ్, ప్రొడక్ట్ నేమ్ ఉండాలి. దాని ప్రైస్ ఉండాలి. ఎలా జేస్తారు? 2 జాయిన్స్ వాడాలిక్కడ. అంటే ఫస్ట్ ఇక్కడేముంది ప్రొడక్ట్ ఈ రెండిట్లో కామన్‌గా ఏముంది? ఈ టేబుల్‌లో కామన్‌గా ప్రొడక్ట్ ఐడీ ఉంది కదా! ఈ టేబుల్‌లో కామన్‌గా సారీ ఇక్కడికి కామన్‌గా ప్రొడక్ట్ నేమ్ ఉంది. ఇక్కడికి కామన్‌గా ప్రొడక్ట్ ఐడీ ఉంది. సో, ఫస్ట్ ఈ 2 టేబుల్స్‌ని ప్రొడక్ట్ నేమ్‌తో జాయిన్ జేస్తాం. ఆ వచ్చిన అవుట్‌పుట్ టేబుల్‌ని ఆహ్, అవుట్‌పుట్ టేబుల్‌కి దీన్ని పిఐడీతో జాయిన్ జేస్తాం. అర్థమైందా? సో, ఫస్ట్ ఏం జేస్తాం ఆర్డర్స్ స్టెప్ 1లో ఏం జేస్తామంటే స్టెప్ 1లో ఆర్డర్స్ లెఫ్ట్ జాయిన్ ప్రొడక్ట్ ఇన్ఫో. దీనికి అవుట్‌పుట్ ఏమొస్తదో చెప్తారా నాకు? ఓ1 అవుట్‌పుట్ కూడా చెప్పండి. ఓకే. ఇది క్యాప్చర్ ఇదన్నీ మనం లెఫ్ట్ జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇది మొత్తం వస్తది కదా ఇన్ఫో. సో, ఇది మొత్తం ఇక్కడేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తది చెప్పండి? ప్రొడక్ట్ ఐడీ కావాలి. సారీ ఇక్కడ ప్రొడక్ట్ ఐడీ ఉండాలి. ఇది ప్రొడక్ట్ నేమ్. ఆ! ఇప్పుడు చెప్పండి. ఈ రెండిటిని జాయిన్ చేశాను నేను. ఈ రెండిటిని ప్రొడక్ట్ నేమ్ మీద జాయిన్ చేశా. ఓకే. ఆన్ ప్రొడక్ట్ నేమ్. అవుట్‌పుట్ ఏమొస్తది చెప్పండి? 1 ఇక్కడ హ్మ్. 3 ఆ! ఈ కేస్‌లో మనకి 1, 2, 3 లున్నాయి. మామూలుగా అయితే ఆర్డర్స్ ఇట్లా అట్లా మారిపోతాయి. ఎలా అన్నా ఉండొచ్చు సీక్వెన్స్. కానీ అప్పుడేమవుతుందంటే, ఓకే. ఈ రెండిటిని మనం ప్రొడక్ట్ నేమ్ మీద జాయిన్ చేస్తున్నాం. ఓకే. ఇది లెఫ్ట్‌లో ఉంది. ఇక్కడ ల్యాప్‌టాప్ ఉంది. ఇక్కడ ల్యాప్‌టాప్ మ్యాచ్ అయింది. ల్యాప్‌టాప్‌కి మ్యాచ్ అయింది 1 ఉంది. ఓకే. 1 ఇక్కడొస్తది. మొబైల్ ఉంది. మొబైల్‌కి మ్యాచ్ అయింది 2 ఉంది. స్మార్ట్ ఫోన్‌కి మ్యాచ్ అయింది 3 ఉంది. 3 వచ్చేస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ టేబుల్ వచ్చింది. సరేనా? ఈ టేబుల్‌కి ఇది జాయిన్ చేయాలి. అప్పుడు మనకి ఇది వచ్చేస్తది కదా! దీన్ని మనం టేబుల్ 2 అందాం. ఓకేనా? ఇప్పుడు నాకేం గావాలి? నాకు T2 గదా! బేస్ టేబుల్. ఫస్ట్ నాకు ఆర్డర్ ఐడీ బేస్ టేబుల్. దానికి ఇది యాడ్ చేసిన తర్వాత రిజల్టెంట్ టేబుల్ నాకిప్పుడు బేస్ టేబుల్ అయింది. ఇక్కడ T2 లెఫ్ట్ జాయిన్ ఏ టేబుల్‌ని జాయిన్ జేయాలి? ప్రొడక్ట్స్ కదా! దేని మీద జాయిన్ జేయాలి? ఆన్ పిఐడీ.
పీఐడీ గదా! ఈ 2 టేబుల్స్‌ని గదా! దీన్ని జాయిన్ జేస్తున్నాం. ఈ రెండిట్లో కామన్‌గా ఉన్నదేంటి? పీఐడీ. సో, అప్పుడు మనకి ఔట్‌కమ్‌లో ఏమొస్తుంది? ఇదొస్తుంది. ఇంకా ప్రైస్ అనేది గూడా ఇక్కడి నుంచి మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు కదా! ఈ జాయిన్ నుంచి. సో, ఇక్కడ సీక్వెన్స్‌లోనే ఉన్నాయి కాబట్టి 1, 2, 3 ఈ ప్రైస్ యాడ్ అయిపోతుంది. ఒకవేళ ఒకదానికి సమ్‌హౌ ప్రైస్ నీకు దీనికి ప్రైస్ లేదనుకో, ఈ టేబుల్‌లో నీకు ఇన్ఫర్మేషన్ మిస్సింగ్ ఉంది. అప్పుడు ఈ రెండిటికి 50, 50 ప్రైస్ ఒస్తుంది. దీనికి బ్లాంక్ ఒస్తుంది. నల్. సరేనా? ఒకవేళ ఇలాంటి కేసెస్ కూడా అయితాయి. నీకు ప్రొడక్ట్ ఐడీ కేటలాగ్‌లో బై మిస్టేక్ ఈ ఇన్ఫర్మేషన్ లేదు. ఓన్లీ 1, 3 ఉన్నాయి. అప్పుడు ఔట్‌కమ్ ఏమవుతుంది ఇక్కడ? చెప్పండి. ఓన్లీ ల్యాప్‌టాప్ స్మార్ట్ వాచే ఉంది. ఇక్కడ ఔట్‌కమ్ ఏమవుతుంది? ఇక్కడ నల్ ఒస్తుంది. ఓకే. ఆ! ఇప్పుడు నల్లొచ్చింది. కానీ ఈ టేబుల్‌లో నీకు ఓన్లీ 1, 3 ఉంది ఇన్ఫర్మేషన్ కదా! 1, 3 ఉంది. ఇక్కడ దీంట్లో 1, 2 ఉంది. అప్పుడు ఇక్కడ అవుట్‌పుట్ ఏమవుతుంది? ప్రైస్ 2 గూడా నల్ అయితది. అర్థమైందా? హ్మ్. ఎందుకంటే ఈ ఇక్కడి నుంచి ఇక్కడికి జాయిన్ జేయాలి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి. కానీ ఈ ఔట్‌కమ్‌లో 2 ఉన్నాయి. కానీ ఈ రెండిటిని జాయిన్ చేద్దాంరా అనుకుంటే మనకి డైరెక్ట్ కామన్ కీ లేదు. ఒకవేళ ఇక్కడ గనక మనకి ప్రొడక్ట్ నేమ్ గనక ఇక్కడ ఉండుంటే అప్పుడేమయ్యేది? ప్రొడక్ట్ నేమ్ గనక ఉండుంటే ఈ రెండిటిని జాయిన్ జేస్తే మనకి ఔట్‌కమ్‌లో దీనిది గూడా ప్రైస్ 50 అనొచ్చేది. కానీ మనకి అట్లా లేదు గదా! ఇది లేకపోవడం వల్ల మనం ఏం జేయాల్సొచ్చింది? ఇది లేకపోవడం వల్ల మనం ఇది జేయాల్సొచ్చింది. ఈ టేబుల్‌లో మనకు ఓన్లీ 1, 3 ఉంది. కదా! దానివల్ల ఇట్లా నల్లొచ్చేసింది. అర్థమైందా? సో, ఇట్లా ఇవి జాయిన్స్ అన్నమాట. మెయిన్‌గా జాయిన్స్ అంటే ఇవే ఉంటాయి. కానీ ఇవి కాకుండా కొన్ని టిపికల్ కేసెస్‌లో కొన్ని క్రాస్ జాయిన్ అని అడుగుతారు. సో, క్రాస్ జాయిన్ అంటే ఏం చేస్తామంటే, మనము దేని మీద జాయిన్ చేయాలని చెప్పం. జస్ట్ ఈ టేబుల్ ఉంది గదా! టేబుల్ ఏ క్రాస్ జాయిన్ బి అని పెట్టామనుకో, అది ఏం చేస్తదంటే టేబుల్ ఏలో ఉన్న మీరు చిన్నప్పుడు ఇది సెట్స్ చదువుకుంటారు గదా! దీంట్లో ఉన్న ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్కటి పాపులేట్ చేసేస్తుంది. ఇది 1 ఉందనుకోండి 1, 2, 1, 3 అంటే దీనికి ఔట్‌కమ్‌లో ఏమొస్తదంటే 1, 2 1 ఆహ్, 3, 1, 4 అది 1 అయిపోయింది. అంటే ప్రతి ఒక్క దానికి ఇది రిపీట్ అవుతుంది. దీని ఔట్‌కమ్‌లో ఎన్ని అవుట్‌పుట్స్ వస్తాయంటే ఇక్కడ 3 ఉంది గదా! ఇక్కడ 3 ఉన్నాయి. సో, ఆహ్, టేబుల్ ఏ ఇంటూ 3 ఇంటూ 3 9 వస్తాయి అవుట్‌పుట్స్. ఆ 9 ఏవో చెప్తారా నాకు? ఆ! 2, 2 ఓకే. నెక్స్ట్? హ్మ్. ఓకే. నెక్స్ట్? 2, 4 అంతే. నెక్స్ట్ గూడా ఇంకా ఈ 3 కూడా ఇలానే వస్తాయి. ఓకేనా? సో, ఇది మనం అప్పుడప్పుడు కొన్ని కేసెస్‌లో ఇది నేను హార్డ్‌లీ ఒక్కసారే వాడాను. ఇది మోస్ట్‌లీ ఇలాంటివి వాడాల్సిన అవసరం ఉండదు. కానీ మనకి బ్యాక్ ఆఫ్ ది మైండ్‌లో ఎప్పుడన్నా ప్రతి దానికి ప్రతి ఒక్క డేటాని పెట్టాల్సిన అవసరం వస్తే ఇలాంటివి వాడతాం. ఓకేనా? ఇది 99.9% ఆఫ్ ది కేసెస్‌లో ఎక్కడ వాడము. ఎందుకంటే మనకి ఒక్క సైడే 1,000,000 రోస్ ఉంటాయి. 1,000,000 ఇంటూ 1,000,000 చేస్తే బిలియన్స్‌లోకెళ్ళిపోతాయి రోస్. సో, మోస్ట్‌లీ ఇలాంటివి చెయ్యము. ఓకేనా? సో, జాయిన్స్ అర్థమైనాయా? జాయిన్స్ క్లారిటీ వచ్చిందా? ఈ జాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ చెప్పాను గదా! ఇది ఒక ప్లేస్. ఇక్కడ మనం జాయింట్స్ వాడతాం. అది నెక్స్ట్ మెర్జ్ అది. మరి నెక్స్ట్ దానికే వస్తాను. ఇంకొకటి ఇక్కడ గూడా మనం రిలేషన్స్ ఇస్తాం గదా! సో, రిలేషన్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఆ రిలేషన్స్ కూడా మోస్ట్‌లీ దీని మీదే బేస్ అయితాయి. ఇక్కడ గూడా అది చాలా ఇంపార్టెంట్. కానీ పవర్ బిఐలో అడ్వైస్డ్ ఏంటి అంటే మనం జాయిన్ ఇప్పుడు మీరిక్కడ ఏం జూసారు? ఎక్కడ? ఇది మన హ్మ్. ఇక్కడ ఏం చేశారు, మనం జాయిన్ చేసినప్పుడు ఒక కొత్త డేటా సెట్ ఫార్మ్ అయిపోతుంది గదా! సో, ఆల్రెడీ దీనివల్ల ఏమవుతుంది, ఫస్ట్ నాకు టేబుల్ ఏలో 3 రోసే ఇదే చూద్దాం. ఆర్డర్స్ టేబులే చూద్దాం. ఇక్కడ నాకు ఫస్టు ఏమున్నాయి, దీంట్లో ఓన్లీ 3 కాలమ్సే ఉన్నాయి. నేను ఇదంతా చేయడం వల్ల ఇంకొక 2 కాలమ్స్ ఎక్స్‌ట్రా యాడ్ అయినాయి కదా! ఒకవేళ నాకు ఫస్ట్ ఈ డేటా సెట్ ఒక 150 టీబీ స్పేస్ కన్జ్యూమ్ చేస్తుందనుకో. ఆహ్, తర్వాత ఈ 2 కాలమ్స్ ఎక్స్‌ట్రా యాడ్ చేయడం వల్ల ఇంకొక ఎక్స్‌ట్రాగా 50 టీబీ స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది కదా! అల్టిమేట్‌గా ఎంత డేటా స్టోర్ చేస్తే అంత ఆహ్, వాళ్ళకి ఎక్స్‌పెన్సివ్ కదా! సో, ఇంక అంతేగాక నీకు ఎక్కువ కాలమ్స్‌ని, ఎక్కువ డేటాని హ్యాండిల్ చేయాల్సొచ్చినప్పుడు మనం ఈ కంప్యూటేషన్ ఇంజిన్ ఉంటాయి గదా! ఈ సర్వర్‌లో పబ్లిష్ అయినప్పుడు ప్రతి దానికి ఒక కంప్యూటేషన్ స్పేస్ ఒక పవర్ ఉంటది. అంటే ఇంత స్పేస్ ఉన్న జీపీయూ, ఇంత టీపీయూ యూజ్ అవుతుంది అది ఇదని. ఆ కంప్యూటేషనల్ పవర్ మనం ఎక్కువ యూజ్ చేసే దాన్ని బట్టి చార్జెస్ కూడా మనకి ఎక్కువైతాయి.
సో, మనం మన డేటాని ఎంత లీన్‌గా పాసిబుల్ అయితే అంత లీన్‌గా ఉంచడానికి ట్రై చేస్తాం. ఓకేనా? ఇప్పుడు మనం ఇట్లా జాయిన్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి కొత్త టేబులే క్రియేట్ అయిపోతుంది. సో, ఎక్కువ డేటా మనం స్టోర్ చేయాలి. ఎక్కువ డేటా స్టోర్ చేయాలంటే ఎక్కువ ఖర్చవుతుంది. కంప్యూటేషన్ కూడా ఎక్కువ రిసోర్సెస్ అవసరమైతాయి. అలా కాకుండా నేను సమ్ మెథడాలజీ వాడి నాకు అవసరమైనప్పుడు మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్‌ని పుల్ చేస్తాను. లేదంటే పుల్ చేయను అనే అట్లాంటిది మెకానిజం ఏదన్నా ఉందనుకో, అంటే ఇప్పుడు కొత్త టేబుల్ ఇట్లా ఫిజికల్‌గా టేబుల్ క్రియేట్ చేయకుండా నాకు ఓన్లీ టేబుల్ ఏనే ఉంటుంది. నేను టేబుల్ ఏనే ఆర్డర్స్ టేబులే వాడతా. నాకెప్పుడన్నా ఆర్డర్‌కి ప్రైస్ డిస్‌ప్లే చేయాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే బ్యాక్ ఎండ్‌లో ఈ లాజిక్ రన్ చేసి ఓన్లీ దీని ప్రైస్ మాత్రం డిస్‌ప్లే చేసుకుంటాను. నాకు కావాల్సిన విజువల్‌లో అంటే మనం ఇట్లా విజువల్స్ చేసామనుకో, విజువల్‌లో నాకు ఈ విజువల్‌లో ఒకవేళ ఈ విజువల్‌లో నాకు ప్రైస్ చూపించాల్సొచ్చింది ఒకవేళ. నాకు గ్రాఫ్‌లో ప్రైస్ చూపించాల్సిన అవసరం లేదు. అలాంటప్పుడు మనం ఇట్లా కొత్త టేబుల్ క్రియేట్ చేస్తే అది స్టోర్ అవ్వాలి గదా! ఇలా చేయగలిగితే మనకు బెటరు. అది మనకి పవర్ బిఐ మనకు ఆ ఆప్షన్ ఇస్తుంది. అంటే యాక్చువల్‌గా ఇట్లా టేబుల్ క్రియేట్ చేయకుండా మనకి నీడ్ బేసిస్‌లో మనకి కావాల్సినట్టు చేయడానికి మనకొక ఫంక్షనాలిటీ ఉంటుంది. దాన్ని రిలేషన్స్ అంటారు. నెక్స్ట్ వస్తుంది దానికి. ఓకేనా? అది బ్యాక్ ఆఫ్ మైండ్ పెట్టుకోండి. ఇలా మనం చేయగలిగితే కూడా ఇట్స్ నాట్ అడ్వైస్డ్. అంటే ఇంకా ఇది తప్పనిసరి పరిస్థితుల్లో తప్ప ఇట్లా మనం మోస్ట్‌లీ క్రియేట్ చేయం. అట్‌లీస్ట్ పవర్ బిఐ డిజైనింగ్ పర్స్‌పెక్టివ్‌లో. ఓకేనా? హ్మ్. అదే ఇప్పుడు మెర్జ్ గురించి చూద్దాం. ఈ జాయింట్స్ మనకు అర్థమైనాయి కాబట్టి ఆ! చెప్పు చరణ్. హ్మ్. హ్మ్. ఓకే. ఇది అదే నెక్స్ట్ దీనికే వస్తున్నాము. పవర్ బిఐలో చేయాలనుకుంటే నీకు దీంట్లో చేయాలనుకో ఎస్‌క్యూఎల్‌లో అట్లా నువ్వు చేస్తున్నావనుకో, ఎస్‌క్యూఎల్‌లో మనకు ఫార్ములాస్ ఉంటాయి. ఇట్లా నేను జస్ట్ నీకు ఈ విండో చూపిస్తాను. చాట్‌జీపీటీ విండో. సో, ఇట్లుంది గదా! కనపడుతుందా స్క్రీన్? సో, ఇవి మేము ఎస్‌క్యూఎల్‌లో ఇలా రాస్తాం కోడ్. సో, ఎస్‌క్యూఎల్‌లో ఎలా చేస్తాము? పీబీఐ ఉంది. ఇదే చూడు. ఇప్పటిదాకా మనం జాయిన్స్ చూసినామా ఇదే డేటా నేను చూపిస్తుంది మీకు. ఈ 2 డేటా ఉంది. ఎస్‌క్యూఎల్‌లో జాయిన్ చేయాలన్నప్పుడు ఇలా చేస్తాం ఎస్‌క్యూఎల్‌లో. ఇది ఎస్‌క్యూఎల్ కోడే చూడు. ఇక్కడ ఎస్‌క్యూఎల్ చూపిస్తుందా? సో, సెలెక్ట్ ఎస్‌క్యూఎల్ ఐడియా ఉందా ముందెప్పుడన్నా? ఆహ్, ఎస్‌క్యూఎల్ ఐడియా ఉందా? నీకు ఐడియా ఉందా హారిక? శ్యామ్‌కి ఐడియా ఉంది కొద్దిగా ఎస్‌క్యూఎల్. ఓకే. సో, ఇదెట్లంటే ఎస్‌క్యూఎల్‌లో ఇలా రాస్తాం కోడ్. ఎస్‌క్యూఎల్‌లో ఏం చేస్తామంటే, మనకిలా డేటా ఉంది గదా! నాకు ఔట్‌కమ్‌లో ఏం గావాలని జెప్పాను? ఐడీ, నేము, ఏజ్ 3 గావాలి. సో, నేనవి సెలెక్ట్ చేసుకుంటాను. సో, ఇది ఒక్కసారి నువ్వు ఎస్‌క్యూఎల్ చూస్తే నీకు ఐడియా వస్తుంది హారిక. ఇప్పుడు చరణ్ అడిగిన క్వెషన్‌కి ఏం చేస్తామంటే, మనము ఇట్లా డేటాబేసెస్‌లో చేయొచ్చు ఇట్లా మనం డైరెక్ట్. ఇట్లా డేటాబేసెస్‌లో జాయిన్ జేసుకొని, ఆ డేటాని మనం పుల్ చేసుకుంటాం. ఒకవేళ మన డేటా ఇంజినీరింగ్ టీమ్ డేటాబేస్‌లో ఇలా చేయలేదనుకో, అప్పుడు చరణ్ ఈ ఐడియా ఉంది గదా! ఇట్లా మనకి ఇట్లా జాయిన్ జేయడానికి. దీన్ని పవర్ బిఐలో ఎలా అచీవ్ చేస్తాము అంటే, పవర్ బిఐలో మనం డేటా సెట్స్‌కి కనెక్ట్ చేసినప్పుడు నేటివ్ క్వెరీ అని ఒక ఆప్షన్ ఒస్తుంది. ఈ ఈ ఈ ఫంక్షనాలిటీకి రాలేదు. ఒకవేళ నేను ఒక జస్ట్ డీబీ2 ఇలాంటి డేటాబేసెస్ కనెక్ట్ అయ్యామనుకో, ఆహ్, అక్కడ మనకి ఆహ్, నేటివ్ క్వెరీ ఆప్షన్ ఒస్తుంది. నేను ఆ ఆప్షన్ విండో చూపిస్తాను. ఇక్కడుందా? మనకి సర్వరు, డేటాబేస్ అవి వాళ్ళే ఇస్తారనమాట. ఏ కంపెనీలో వర్క్ చేస్తుంటే సర్వర్, డేటాబేస్ ఆప్షన్ ఇస్తాం. ఇక్కడ అడ్వాన్స్ ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఎస్‌క్యూఎల్ కోడ్ రాసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో, అప్పుడేమవుతుందంటే, నీకు డేటాబేస్‌లో సేమ్ ఇదే డేటాబేస్ అనుకో. ఈ డేటాబేస్‌లో 3 టేబుల్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు దాకా చూసిన ఈ 3 టేబుల్స్ ఉన్నాయి. ఆహ్, ఈ 3 టేబుల్స్ ఉన్నాయి. కానీ నీకు ఈ 3 డిఫరెంట్ టేబుల్స్ లోడ్ చేయడం ఇష్టం లేదు. నువ్వు ఆల్రెడీ ఎస్‌క్యూఎల్‌లో చాలా వర్క్ చేసి ఈ రిజల్టెంట్ ఔట్‌కమ్ టేబుల్ చేసుకొచ్చే ఎస్‌క్యూఎల్ కోడ్ నీ దగ్గర ఉందనుకో, సమ్ ఎస్‌క్యూఎల్ కోడ్ అప్పుడేం చేస్తాము, ఆ ఎస్‌క్యూఎల్ కోడ్‌ని కాపీ చేసి జస్ట్ దీన్నే ఎస్‌క్యూఎల్‌లో రాయాలంటే నేనెలా రాస్తానంటే సెలెక్ట్ హ్మ్. ఆర్డర్స్ టేబుల్స్‌ని ఓ అనుకుందాం. ఆర్డర్స్ టేబుల్ నుంచి నాకు కావాల్సిందేంటి? ఆహ్, ఓఐడీ, ఓ డాట్ సిఐడీ, ఆ! ఓ డాట్ పిఐడీ.
సో, నేను ఓ అని ఎందుకు రాస్తున్నా అంటే ఎస్‌క్యూఎల్‌లో సెలెక్ట్, ఫ్రమ్ అని ఉంటాయి గదా! కమాండ్స్. ఫ్రమ్ ఇంకా ఇక్కడ తర్వాత వేర్ కండిషన్స్ ఉంటాయి. మనం ఫిల్టర్స్ ఇక్కడ పెట్టుకుంటాం. తర్వాత ఏమన్నా మనం అగ్రిగేషన్స్ అలాంటివి చేస్తే అవి తర్వాత వస్తాయి గ్రూప్ బైలో. ఇక్కడ ఫ్రమ్ ఏం చేస్తాము? ఇక్కడ మనం చేసిన ఆపరేషన్సే. ఫస్ట్ ఆర్డర్ ఐడీని, ప్రొడక్ట్ ఇన్ఫోని జాయిన్ చేయాలి. సో, ఆర్డర్స్ టేబుల్‌ని నేను షార్ట్ నేమ్ ఓ అని ఇస్తాను. ఓ అని ఇచ్చినప్పుడు తర్వాత దాంట్లో ఉన్న కాలమ్స్‌ని నేను కాల్ చేయాలంటే ఓ డాట్ అని చేయాలి. ఓకేనా? సో, ఆర్డర్ టేబుల్ ఇక్కడ ఏం చేయాలి దీన్ని లెఫ్ట్ జాయిన్ ఈ ప్రోడక్ట్ ఇన్ఫో కదా! ప్రోడక్ట్ ఇన్ఫో. ఈ ప్రోడక్ట్ ఇన్ఫో టేబుల్‌ని నేను పిఐ అని పెడతా. జస్ట్ 2 క్యారెక్టర్స్ తీసుకుంటా దానివి. ఓకే. జాయిన్ చేయాలంటే నేనేమని చెప్పా ఒక కండిషన్ మీద జాయిన్ చేస్తాం కదా! దేని మీద చేయాలి ఆన్ ఓ డాట్ ఆర్డర్స్ టేబుల్ నుంచి మనకేం కావాలి ప్రోడక్ట్ నేమ్ కదా! ప్రోడక్ట్ నేమ్ ఈక్వల్స్ టు పిఐ డాట్ ప్రోడక్ట్ నేమ్. ఇలా జాయిన్ చేస్తాం. ఇలా జాయిన్ చేసి ఇప్పుడు నాకు జాయిన్ అయిపోయింది కదా! ఈ 2 టేబుల్స్. ఈ 2 టేబుల్స్ జాయిన్ అయినప్పుడు నాకు పిఐ నుంచి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? పిఐ డాట్ ప్రొడక్ట్ నేమ్ కావాలి. అది తీసుకునేస్తా. పిఐడీ కావాలి కదా! పిఐడీ తీసుకునేస్తా. అర్థమైందా? ఇక్కడి వరకు? సేమ్ ఇక్కడ మనం చేసిన ఆపరేషన్స్ ఎస్‌క్యూఎల్‌లో ఇలా అయితాయన్నమాట. మనము హ్మ్, ఇదయిన తర్వాత నాకు ఇది గూడా ప్రైస్ గూడా గావాలి గదా! సో, ఈ డేటాకి ఇంకొకటి జాయిన్ జేయాలి. ఇంకొకటి ఏం జాయిన్ జేయాలి? ఆహ్, దీని మీదే డైరెక్ట్ మనం ఇక్కడ రాసేయొచ్చు. ఇట్లా పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ లెఫ్ట్ జాయిన్ ఇది గదా! ఈ టేబుల్ నేమ్ ఏంటి? ఆహ్, ఈ టేబుల్ నేమ్ ప్రైస్ టేబుల్ అన్నామా? ప్రొడక్ట్స్ టేబుల్ అన్నాం గదా! లెఫ్ట్ జాయిన్ ప్రొడక్ట్స్‌ని దేని మీద జాయిన్ జేస్తున్నాము? ఈ ప్రొడక్ట్స్ టేబుల్‌ని పి అందాం. ఓకే. మనం ఆర్డర్స్ టేబుల్స్ ఇక్కడ జాయిన్ చేస్తుంది. సో, ఓ డాట్ ఆహ్, ఓకే. మనకి ఈ రెండిట్లో ఉన్నది పిఐడి గదా! సో, ఇక్కడ పిఐ టేబుల్‌కి జాయిన్ చేయాలి. ఆహ్, ఆన్ పిఐ డాట్ పిఐడి ఆహ్, ఈక్వల్స్ టు హ్మ్, ఈ టేబుల్ నేమ్ ఏంటి? దీనికి పి అని ఇచ్చాం గదా! ప్రొడక్ట్స్ టేబుల్‌ని పి డాట్ పిఐడి. మనకి ఇది పిఐడి వచ్చేసింది కాబట్టి ఇప్పుడు పి టేబుల్ నుంచి మనం ప్రైస్ తీసుకుంటాం. పి డాట్ ప్రైస్. ఏమన్నా క్వెషన్ డౌట్ ఉందా దీంట్లో? అంటే ఎస్‌క్యూఎల్ మేబీ కొద్దిగా మీకు అర్థం చేసుకోవడానికి ఇప్పుడు కష్టమై అవ్వచ్చు. సో, ఇలా మన దగ్గర ఆల్రెడీ ఇలా రిజల్టెంట్ టేబుల్ తీసుకురావడానికి కోడ్ ఉంటే, ఈ కోడ్ మనం కాపీ చేసి ఇక్కడ పెట్టేస్తాం. ఈ నేటివ్ క్వెరీలో మనం కావాల్సిన డేటాబేస్ కనెక్షన్ అవి సెలెక్ట్ చేసుకున్నానికి ఈ నేటివ్ క్వెరీలో పేస్ట్ చేసేసాం. ఓకే చేసేస్తే ఇది బ్యాక్ ఎండ్‌లో డైరెక్ట్ ఈ ఎగ్జిక్యూషన్ అంతా మనకి ఈ సర్వర్ ఉంది గదా! ఈ పవర్ బిఐ తీసుకెళ్ళి ఆ సర్వర్‌లో కంప్యూట్ చేసి, ఆ రిజల్టెంట్ వచ్చిన టేబుల్‌ని మాత్రమే తీసుకొస్తుంది. ఈ పవర్ బిఐలో. సో, సింగిల్ టేబుల్ వచ్చేస్తుంది. ఓకేనా? చరణ్ డౌట్ క్లియర్ అయిందా? ఆ! ఓకే. ఇలాంటివి ఇట్లా మనం చేసుకోవచ్చు. కానీ పవర్ బిఐలో ఏం చెప్తారంటే, మనకి మరీ డేటా ఎక్కువుండి మనకి అవసరమైతే తప్ప ఇది చెయ్యొద్దు అని చెప్తారు. అంటే ఇప్పుడు మనం పెద్ద పెద్ద డేటా కనెక్ట్ చేస్తేనే ఇలాంటివి చేయండి. లేదంటే రిలేషన్స్ ఇచ్చుకొని రిలేషన్‌తో చేయండి అని చెప్తారు. అది డిపెండ్స్. ఎట్లంటే మనం ఒక ఆఫీసెస్‌లో వర్క్ చేస్తున్నప్పుడు మనం చేసిన ఫైల్ ఒక 2, 3 మంత్స్ తర్వాత మనం వేరే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మన కొలీగ్సే ఆ ఫైల్ మీద వర్క్ చేస్తారు కదా! సో, ఆ టీమ్‌లో ఎలా చేస్తున్నారు వాళ్ళు? ఇట్లా ఈ నేటివ్ ఎస్‌క్యూఎల్ క్వెరీ అందరూ వాడుతుంటే మనం వాడొచ్చు. కానీ ఎవరు వాడట్లేదనుకో, అందరూ ఇట్లొచ్చి ఇక్కడ రిలేషన్‌షిప్స్ ఇస్తున్నప్పుడు మనం ఆ స్టైల్‌లోనే రిపోర్ట్స్ బిల్డ్ చేయాల్సుంటది. ఓకేనా? అంటే మనకి ఫుల్ అటానమీ ఉంది అంటే, మనకి ఇష్టం వచ్చినట్టు మనం బిల్డ్ చేయొచ్చు. లేదు మన టీమ్‌లో రూల్స్ ఇలా నేటివ్ క్వెరీస్ ఒద్దు అంటే మనం రాయం మోస్ట్‌లీ. ఎందుకంటే ఎస్‌క్యూఎల్ రాని వాళ్ళు టీమ్‌లో ఉంటే వాళ్ళకి ఇష్యూ అవుతుంది గదా! తర్వాత. ఇలాంటివి. కానీ ఇది తెలిసిపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ ఫంక్షనాలిటీ చాలా సార్లు వాడతాను. ఎందుకంటే నాకు ఎస్‌క్యూఎల్‌లో కంఫర్ట్. సో, నేను ఎస్‌క్యూఎల్‌లో నాకు కావాల్సిన డేటా ఇక్కడ రాసుకొని, వచ్చిన డేటాని తర్వాత మళ్ళీ రిలేషన్స్ అవి ఇచ్చుకుంటాను. ఓకేనా? ఇది ఇలా చేస్తాము. ఇప్పుడు, ఇప్పుడు మనం ఈ మనకి అర్థమైంది గదా! క్లారిటీ వచ్చింది గదా! ఇది. నెక్స్ట్ ఇప్పుడు మనం మెర్జ్ ఆపరేషన్ చూద్దాం. ఓకేనా? కానీ అది చూసే ముందు ఆహ్, మెర్జ్ ఆపరేషనే చూద్దాం ఇంక నెక్స్ట్. సో, ఇప్పుడు మెర్జ్ ఆపరేషన్‌కి నేను ఈ డేటా ఇక్కడ పెట్టుకున్నాను ఆల్రెడీ. ఓకేనా? సో, హ్మ్. ఆ!
ఓకే. మర్జ్ కోసం నేనేం చేశానంటే, ఇక్కడ మన దగ్గర ఆల్రెడీ డేటా ఉంది గదా! జూన్ అండ్ జులై డేటా. సో, జూన్ అండ్ జులై డేటా ఇక్కడుంది. సో, ఈ డేటాని నేను ఫస్ట్ అపెండ్ చేసేసా. 2 ఫైల్స్‌నో, 3 ఫైల్స్‌నో అపెండ్ చేయాలి. ఆ ఫోల్డర్ నుంచి నేను అపెండ్ చేసేసా. అపెండ్ చేసేసిన తర్వాత, ఇప్పుడు దీంట్లో ఏమేమి ఇన్ఫర్మేషన్ ఉంది? ఐడీ, నేమ్, డేట్, అమౌంట్, కేటగరీ, స్టేటస్, మంత్ ఉంది. ఓకే. మంత్ మనం క్రియేట్ చేసాం. ఇప్పుడు నా దగ్గర ఇంకొక డేటా సెట్ ఉంది. ఆ డేటా సెట్‌లో నాకు రీజియన్, సేల్స్ టార్గెట్, మేనేజర్ ఎవరు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది. నాకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా నాకు ఈ టేబుల్‌లోనే కావాలి. ఓకేనా? సో, టే టేబుల్స్ జాగ్రత్తగా చూడండి. మీరు నాకు ఐడీ చెప్పాలి. దేని మీద జాయిన్ చేయాలి అని. ఇక్కడ మనకి ఐడీ, నేమ్, డేట్ ఇవన్నీ దీంట్లో ఉన్నాయి. ఇంకొక టేబుల్‌లో మనకి ఐడీ, రీజియన్, సేల్స్ టార్గెట్, మేనేజర్ ఇది ఉంది. దేని మీద జాయిన్ చేయాలి? నేను ఈ రెండిటిని మెర్జ్ చేయాలి. ఐడీ మీద జాయిన్ చేయాలి. సో, మెర్జ్ ఆపరేషన్ ఇక్కడ మీరు చూస్తే ఉన్న టేబుల్‌కి పక్కన ఇంకొక టేబుల్ యాడ్ అవుతుంది. ఓకేనా? సో, ఇప్పుడేం చేస్తాం ఈ రెండిటిని ఐడీ మీద మెర్జ్ చేస్తాం గదా! సో, ఇది నా మెయిన్ డేటా సెట్. నేనేమనుకుంటున్నా అంటే ఇక్కడ గూడా సేమ్ అంతే. మెర్జ్ చేసి ఎగ్జిస్టింగ్ టేబుల్‌కి డేటా యాడ్ చేయాలా? లేకపోతే ఈ డేటాని మెర్జ్ అయిన డేటాని కలిపి ఒక కొత్త డేటా సెట్ లాగా చేయాలా అని అడుగుతారు. నేను కొత్త డేటా సెట్ లాగానే చేద్దాం అనుకుంటా. సో, మెర్జ్ క్వెరీస్ యాస్ న్యూ క్లిక్ చేస్తాను. క్లిక్ చేసిన తర్వాత నాకు లెఫ్ట్ సైడ్‌లో ఈ డేటా కావాలా అని అడుగుతుంది. సో, అవును. నాకు లెఫ్ట్ సైడ్‌లో ఈ డేటా ఉండాలి. రైట్ సైడ్‌లో ఈ ఎక్స్‌ట్రా డేటా కావాలి. అప్‌డేటెడ్ మెర్జ్ డేటా సెట్ అని ఉంది కదా! సో, ఇక్కడ బై డిఫాల్ట్ అది లెఫ్ట్ జాయిన్ అడుగుతుంది. ఇక్కడ మనం నేర్చుకున్నాం కదా! లెఫ్ట్ ఔటర్ జాయిన్ అన్నా ఒకటే. సో, ఫుల్ ఔటర్ జాయిన్, ఇన్నర్ జాయిన్ ఇలాంటివన్నీ ఇట్లుంటాయి. ఓకేనా? ఇక్కడ మీకు 2 ఎక్స్‌ట్రా కనపడుతున్నాయి. యాంటీ అని. యాంటీ ఏమైతదంటే ఉల్టా అన్నమాట. లెఫ్ట్ జాయిన్‌లో ఏవేవైతే మ్యాచ్ అయితాయో అవి కాకుండా మిగతా ఇన్ఫర్మేషన్ ఇస్తది. అవి మనం వాడం మోస్ట్‌లీ. ఈ 2 వాడతాం. ఓకేనా? ఇక్కడ చేసిన తర్వాత మనకిక్కడ అడుగుతుంది. ఏ కాలమ్ మీద జాయిన్ చేయాలి అని. మనం దీంట్లో ఐడీ కాలమ్ సెలెక్ట్ చేసాం. ఇక్కడ జాయిన్ చేస్తున్నప్పుడు కొన్ని లాజిక్స్ ఉంటాయి. లైక్ మనం టెక్స్ట్ కాలమ్ మీద చేస్తున్నప్పుడు క్యాప్ లాక్స్ ఇలాంటివి ఇగ్నోర్ చేయాలా? ఇవి అవి అని చెప్పి. సో, మోస్ట్‌లీ మెజారిటీ ఆఫ్ ది డేటా సెట్స్ మనం కంబైన్ చేస్తున్నప్పుడు మనము ఈ ఫజీ లాజిక్ ఇలాంటివి వాడము. మనకి ఒక డేటాలో ఒక సపోజ్ మనం నేమ్ మీద చేస్తున్నాం అనుకో, రెండిట్లో ఒకవేళ కామన్ ఐడీ నేమ్ అనుకో, నేమ్ మీద చేస్తున్నప్పుడు ఒక దాంట్లో అలిస్ అని ఉంది. ఇంకొక దాంట్లో ఏ స్మాల్ ఉండొచ్చు కదా! ఇలాంటివన్నీ మనం ముందే ఇక్కడ ఈ టెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్స్ చూసి మెర్జ్ ఆపరేషన్‌కి ముందే ఆ ఇష్యూస్ అన్నీ సాల్వ్ చేసుకునేస్తాం. ఎందుకంటే ఇలాంటివి వాడితే అవి ఎలా పనిచేస్తాయో మనం కరెక్ట్‌గా చెప్పలేము కాబట్టి. ఓకేనా? సో, ఇప్పుడు నేను ఐడీ కాలమ్ మీద జాయిన్ చేస్తున్నాను. ఇప్పుడు ఓకే చేస్తా. ఓకే చేస్తే చూడండి కొత్త టేబుల్ క్రియేట్ అయింది మెర్జ్. సో, ఇది నేనేమని పెడతాను కంబైన్డ్ డేటా అని ఏదో ఒకటి పెడతాను. లేకపోతే మెర్జ్ అనే పెడదాంలే. ఓకే. మెర్జ్ డేటా అని పెట్టాను. ఇక్కడేమైంది డేటా ఇదయింది. ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఎందుకొస్తుందో చూద్దాం. సరే. ఎక్స్‌పెండ్ చేసాక కూడా ఎర్రర్ వస్తే దాన్ని చూద్దాం. ఇక్కడ మనం ఐడీ మీద రెండిటిని జాయిన్ చేసాం గదా! ఐడీ మీద జాయిన్ చేసినప్పుడు తర్వాత ఇట్లా ఒక కంబైన్డ్ టేబుల్ లాగా వస్తుంది. దీన్ని ఎక్స్‌పాండ్ చేస్తున్నప్పుడు ఇది అడుగుతుంది. ఏ కాలమ్స్ కావాలని. ఐడీ ఆల్రెడీ ఉంది గదా! నాకు ఐడీ అవసరం లేదు. మిగతా అన్ని కాలమ్స్ నాకు కావాలి. ఇక్కడ ఎక్స్‌పాండ్ చేస్తున్నప్పుడు ఒరిజినల్ నేమ్ ఇవ్వాలా లేదా అని వస్తది. సో, ఒకవేళ నేను ఒరిజినల్ నేమ్ కావాలి అని అడిగితే ఓకే. ఉండు. ఇక్కడ రెండిట్లో టైప్స్ ఇది 1, 2, 3 ఉంది. ఇక్కడేముంది? ఇక్కడ 1, 2, 3నే ఉంది. ఓకే. ఫజీ లాజిక్ ఓన్లీ టెక్స్ట్‌కి వాడతామని జెప్పాను గదా! సో, మనం ఇక్కడ ఫజీ లాజిక్ తీసేసి ఎగ్జాక్ట్ మ్యాచ్ పెడతాం. ఓకేనా? ఈ ఫజీ లాజిక్ టెక్స్ట్ టైప్స్ ఉన్నప్పుడు వాడతాం మనం అది. ఇది మనకి ఎగ్జాక్ట్ న్యూమరికే గదా! మనం ఓకే జేసేస్తే ఇప్పుడు ఆ ఎర్రర్ రాదు. ఇప్పుడు చూసారా? ఇప్పుడేమైంది? నాకు ఈ టేబుల్ నేమ్ ఏంటి? టు అప్డేట్ మెర్జ్ డేటా సెట్ కదా! ఆ నేమ్ ఇక్కడొచ్చింది. అది నేమ్ అపెండ్ అయ్యి ఇక్కడొస్తుంది. లేదు నాకిలా వద్దు. నా దగ్గర ఉన్నవే 5, 6 కాలమ్స్ నేను దాన్ని చూసి నేను ఐడెంటిఫై చేయగలుగుతాను అంటే ఏం చేస్తాము? అప్పుడు హ్మ్. ఇది క్లోజ్ చేసి మనం ఇక్కడ ఎక్స్‌పాండ్ చేస్తాం కదా! ఎక్స్‌పాండ్ చేసేటప్పుడు ఈ ఆప్షన్ అన్‌సెలెక్ట్ చేస్తాం. ఇది అన్‌సెలెక్ట్ చేయడం వల్ల మనకి జస్ట్ రీజియన్ ఇట్లా కాలమ్ నేమ్సే వస్తాయి. అంటే ఆ డేటా సెట్ నేమ్ అంటే ఈ టేబుల్ నేమ్ డాట్ రీజియన్ అలాంటివి రావు. ఓకేనా? అర్థమైందా? మెర్జ్ ఆపరేషన్స్.
ఇక్కడ మీరు చూస్తే ఆ! ఓకే. ఇక్కడ మనం చూస్తే ఈ మెర్జ్ దీంట్లో ఓన్లీ 12 ఉన్నాయి డేటా. సో, నేను కావాలనే 13, 14, 15కి డేటా పెట్టలేదు. సో, ఇక్కడ మనం మెర్జ్ చేసాము. మనం ఇక్కడ లెఫ్ట్ వాడాం కాబట్టి ఓన్లీ డేటా మ్యాచ్ అయింది రైట్ టేబుల్‌లో తీసుకుంది. మ్యాచ్ కాని డేటా నల్ వచ్చింది. ఒకవేళ నాకిలా వద్దు, నాకు ఓన్లీ ఇన్నర్ కావాలి. రెండిట్లో కామన్‌గా ఉన్నవే నాకు కావాలనుకో, అప్పుడు ఇక్కడికొచ్చి ఇన్నర్. ఇన్నర్ చేసి ఓకే చేస్తే అప్పుడు చూస్తే కౌంట్ చూడు 13 అయిపోయింది చూడండి కౌంట్. నేను మళ్ళీ ఎక్స్పాండ్ చేసి కౌంట్ తగ్గిపోయింది. ఓకేనా? మనం అక్కడ నేర్చుకున్న జాయినింగ్ కాన్సెప్ట్స్ ఇక్కడ ఎలా కంట్రోల్ చేస్తామంటే ఇలా. ఇక్కడికొచ్చి ఇక్కడ మనం లెఫ్ట్ జాయినా, ఇన్నరా ఏది కావాలనేది మనం చూసుకుంటాం. ఓకేనా? ఓకే. ఇప్పుడు నేను లెఫ్టే పెట్టేసి వదిలేస్తా. జస్ట్ మనకి ఇది ప్రాక్టీస్ పర్పసెస్‌కే గదా! లెఫ్ట్ జాయిన్ అయిపోయింది డేటా. సో, ఇప్పుడు డేటా అయిపోయాక నేను ముందు చెప్పినట్టు సేవ్ మీద క్లిక్ చేశా. క్లిక్ చేస్తే అప్లై లేటర్ ఇదే. ఇప్పుడు నేను ఇంకా దీని మీద ఇంకా వర్క్ చేస్తాననుకుంటే అప్లై లేటర్ నొక్కుతాను. అప్పుడేమైతదంటే నా ఫైల్‌లో డేటా సేవ్ అయితది గానీ, ఈ డేటా మోడల్ అప్‌డేట్ అవ్వదు. ఇప్పటికి మీరు చూస్తే డేటా మోడల్‌లో మీకు ఈ మెర్జ్ అన్నది డేటా సెట్ కనపడట్లేదు చూడండి. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకోటేంటంటే మనం ఈ డేటా క్రియేట్ చేసేసాం వీటన్నిటిని వాడి. ఇప్పుడు ఈ మెర్జ్‌లో జూన్ డేటా ఉంది, జులై డేటా ఉంది, ఈ అప్‌డేటెడ్ డేటా మొత్తం ఉంది గదా! సో, నాకు ఈ టేబుల్స్ అన్నీ లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను దీన్ని సేవ్ చేసి అప్లై చేశాననుకో, ఔట్‌కమ్‌లో నాకు అన్ని టేబుల్స్ ఒస్తాయి. ఇక్కడ ఎన్నున్నాయి? చూడు అన్నీ లోడ్ అవుతున్నాయి గదా! టేబుల్స్. ఈడ దగ్గర దగ్గర ఒక 6 ఇక్కడ 7 టేబుల్స్, ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ ఒక 7. సో, దగ్గర దగ్గర 20, 30 టేబుల్స్ అయిపోతాయి గదా! ఇప్పుడు నేను దీన్ని క్లోజ్ చేస్తాను. మీకొక ఫంక్షనాలిటీ చూపిద్దాం అనుకుంటున్నా పవర్ బిఐది. హ్మ్. ఈ చేంజెస్ అప్లై చేయాలంటే యెస్ అని జెప్తున్నా. ఎలాగో మనం అప్లై చేసాం కాబట్టి ఇది ఫాస్ట్‌గా ఇదవుతుంది. ఓకే. ఇప్పుడిక్కడ మీరు టేబుల్స్ చూస్తే ఒక్కసారి ఇక్కడికొచ్చాక గూడా ఒక్కసారి సేవ్ చేసి చూడండి. అది రిఫ్రెష్ అవుతుంది. టేబుల్స్ మనం లోడ్ చేసినవి. ఓకే. అయ్యో! ఫైల్ కొలాప్స్ అయిందా? ఒక్క నిమిషం నేను మళ్ళీ ఓపెన్ చేస్తాను ఫైల్. అంటే రిఫ్రెష్‌లో ఇంక్లూడ్ చేయాలా లేదా అని ఒక ఆప్షన్స్ ఉంటాయి మనకి. ఆ ఆప్షన్స్ చూపించాలనుకుంటున్నాను. ఆ! అది అప్పుడప్పుడు ఏమవుతదంటే, మనం ఇక్కడ చేంజెస్ చేసిన తర్వాత కూడా అప్పుడప్పుడు ఆ క్యాషువల్ అట్లా ఉండిపోతది. అప్లై చేంజెస్ అని వస్తది అప్పుడప్పుడు. ఇక్కడ అదే నేను చూస్తున్నా. ఈ చేంజెస్ అప్లై అయ్యాయా లేదా అని. అప్లై అయినట్టున్నాయి. అప్లై చేంజెస్ మీద క్లిక్ చేసేస్తాను నేను. ఓకే. ఎలాగో నేను చేంజెస్ అప్లై అవ్వాలని అనుకున్నా గదా! క్వెషన్ అదేనా? ఓకే. అది అంతే. ఏమైతదంటే మనం లాస్ట్ టైమ్ అప్లై చేసాం ఫైలు. ఈ ఫైల్ మధ్యలో కొలాప్స్ అయినప్పుడు ఇట్లా రికవరీ ఫైల్స్ ఒస్తాయి. మేబీ మనం అప్లై చేయమని ఇచ్చిన కమాండ్ అది మెమరీలో స్టోర్ అయినట్లేదు. అందుకని మళ్ళీ ఆప్షన్ అడిగిందది. ఓకేనా? ఇప్పుడు ఫైల్స్ కూడా నేను చేసిన చేంజెస్ అన్నీ నాకిక్కడ ఫైల్‌లో కనపడుతున్నాయి. సో, ఇది అయిపోయాక నేను ఈ రికవరీ ఫైల్స్ ఆప్షన్‌ని కూడా క్లోజ్ చేసేస్తాను. నాకు అవసరం లేదు. నాకు కావాల్సిన ఫైల్స్ అంతా ఉన్నాయి. ఇప్పుడు చూస్తే అప్లై చేంజెస్ అన్న బటన్ లేదు చూడండి. మనం అక్కడ ఒకటి ఇక్కడ రిమూవ్ చేయమని అడుగుతుంది. యెస్ రిమూవ్ అని చెప్తున్నాను. ఫైల్స్ అవసరం లేదు. లేదు నాకు ఫైల్స్ చూడాలి అని అనుకుంటే అది 2, 3 ఫైల్స్ చూపిస్తుంది. ఆ ఫైల్స్ నుంచి మనకు కావాల్సిన ఫైల్ ఉంటే సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ చూస్తే ఈ మెర్జ్ డేటా వచ్చింది. ఇప్పుడు జూన్ డేటా, జులై డేటా, మెర్జ్ డేటా ఇవంతా ఒకటే డేటా ఇన్ఫర్మేషన్ కదా! నాకు ఇన్ని అవసరం లేదు. ఇన్ని టేబుల్స్ అయిపోతున్నాయి. అప్పుడు నాకు ఒక ఆప్షన్ ఏముంటదంటే హ్మ్. ఆహ్,
ట్రాన్స్ఫార్మ్ డేటాకెళ్ళి ఓన్లీ నాకు కావాల్సిన టేబుల్స్‌ని మాత్రమే ఇంక్లూడింగ్ రిఫ్రెష్ పెడతాను. సో, ఇప్పుడు ఏమైతదంటే ఈ టేబుల్స్ అన్నిటి నాకు అవసరం లేదు గదా! సో, ఆహ్, ఇంక్లూడింగ్ రిఫ్రెష్ నేను తీసేస్తాను. ఇంక్లూడింగ్ రిఫ్రెష్ ఎనేబుల్ లోడ్ తీసేస్తే ఓకే. ఇది వార్నింగ్ వస్తుంది. అంటే ఈ డేటాని మనం ఎనేబుల్ లోడ్ చేయకపోతే ఆహ్, ఈ డేటా వాడి ఏమన్నా విజువల్స్ క్రియేట్ చేస్తే ఆ విజువల్‌లో ఇష్యూ వస్తుంది అని వస్తుంది. మనకి ఇది అవసరం లేదు. ఎందుకంటే మనం ఇక్కడ డేటా మోడల్‌లోనే వీటన్నిటిని జాయిన్ చేసి ఒక కొత్త డేటా క్రియేట్ చేసాం కదా! కింద. ఇది గూడా మనకవసరం లేదు. సో, దీన్ని గూడా ఎనేబుల్ లోడ్‌లోంచి తీసేస్తాను. ఎనేబుల్ లోడ్ తీసేస్తే బై డిఫాల్ట్‌గా రిఫ్రెష్ కూడా ఇదయిపోతుంది. సో, ఇప్పుడు ఈ టేబుల్ ఉంది గదా! ఈ ఒక్క టేబుల్ మనకు లోడ్ అయితే చాలు. సరేనా? ఈ ఒక్క టేబుల్ లోడ్ చేస్తే ఇప్పుడు మనం రిఫ్రెష్ చేసామనుకో, ఈ టేబుల్స్ ఇవి గూడా రిఫ్రెష్ అయ్యి ఈ టేబుల్‌కి డేటా ఫీడ్ చేస్తాయి. కానీ మనకి అల్టిమేట్‌గా అక్కడ ఫైనల్‌లో ఈ డేటా రాదు. నేను సేవ్ చేంజెస్ చేస్తే మీకు ఈ కాలమ్స్ అన్ని ఈ టేబుల్స్ అన్నీ ఎళ్ళిపోతాయి చూడండి. చూసారా? ఇప్పుడు నాకు లీన్ అయిపోయింది గదా! నాకు ఆ టేబుల్‌ని నేను మెర్జ్ అయన్నీ చేసిన తర్వాత నాకు అవసరం లేదు అవి ఎక్స్‌ట్రా టేబుల్స్. ఎందుకు ఎక్స్‌ట్రాగా పవర్ బిఐ ఫైల్ సైజ్ పెరుగుతుంది. అది స్లో అయిపోయి రెస్పాన్సివ్ గూడా తగ్గిపోతుంది. సో, నాకు కావాల్సినవి మాత్రమే లోడ్ చేసుకొని మిగతాటివి నేను డస్ నాట్ ఇంక్లూడ్ ఇన్ రిఫ్రెష్ అని నేను చేయొచ్చు. ఓకేనా? ఇది గూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఫంక్షన్ పవర్ బిఐలో. చాలా వరకు ఇలాంటివి డేటా ఉన్నప్పుడు 5, 6 టేబుల్స్ లోడ్ చేసుకొని ఒక రిజల్టెంట్ టేబుల్ వచ్చాక మిగిలినవన్నీ డజంట్ ఇంక్లూడ్ ఇన్ రిఫ్రెష్ చేస్తాం. ఓకేనా? ఆ! ఇప్పుడు ఒక్క నిమిషం ఇది. ఓకే. ఇదయ్యాక నెక్స్ట్ ఒక దీంట్లో ఒక 2, 3 టాపిక్స్ కవర్ చేస్తే మనకి ఈ ఈ ఆహ్, ట్రాన్స్‌ఫార్మ్ డేటా విండోలో మెజారిటీ ఆఫ్ ది ఫంక్షన్స్ మనకి ఫినిష్ అయిపోతాయి. మళ్ళీ తర్వాత మనకి నీడ్ బేసిస్‌లో మనం ఇక్కడికొద్దాం. ఫస్ట్ అవి ఫినిష్ చేసాక నెక్స్ట్ మాడ్యూల్ ఉంది గదా! రిలేషన్‌షిప్ మాడ్యూల్ వాటికెళ్దాం. ఓకేనా? ఐ మీన్ పవర్ క్వెరీ అయ్యాక ఇంక మనకి ఇవున్నాయి గదా! ఈ డేటా మోడల్ వ్యూ ఉంది కదా! సో, మోడల్ వ్యూలో మనం రిలేషన్స్ గురించి డిస్కస్ చేయాలి. దానికి రాకముందు ఒక 2, 3 టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఏంటంటే మోస్ట్‌లీ కస్టమ్ కాలమ్ ఒక టాపిక్ నేను చెప్పాలనుకుంటుంది. ఏంటంటే ఇప్పుడు మనకి ఈ డేటా వచ్చింది. ఈ డేటా వచ్చాక నాకు ఈ లెవెల్‌లో అవసరం లేదు ఇన్ఫర్మేషన్. మనకి ఓన్లీ ఆహ్, ఇది ఏమని చెప్పాను ఓన్లీ గ్రూప్ బై వరకు నిన్నొచ్చాం గదా! గ్రూప్ బై ఎలా చేయాలో తెలుసు కదా! నాకు ఓన్లీ ప్రొడక్ట్ ఐడీ లెవెల్‌లోనే సమ్మేషన్ ఆఫ్ ఆల్ సేల్స్ కావాలి అనంటే మనం గ్రూప్ బై ఫంక్షన్ వాడతాం కదా! గ్రూప్ బై ఇక్కడ మనం సమ్ చేసాం కాబట్టి దీని కాలమ్ నేమ్‌ని గూడా నేను కొద్దిగా ఒక లాజికల్ నేమ్ ఏదన్నా ఇస్తాను. సమ్ ఆఫ్ సేల్స్ కాబట్టి దీన్ని సేల్స్ సేల్స్ అని పెట్టేస్తాను. ఓకే. ఇలా అయిపోయింది. సో, తర్వాత నేను నా రిపోర్ట్‌లో ఆహ్, ప్రతి ప్రొడక్ట్ ఐడీకి సేల్స్‌తో పాటు ఇంకొక ఇన్ఫర్మేషన్ చూపిద్దాం అనుకుంటున్నా. సేల్స్ బకెట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అంటే మోర్ దెన్ 1000 సేల్స్ అయినవి ఒక కేటగిరీలో, లెస్ దెన్ 1000 సేల్స్ అయినవి ఇంకొక కేటగిరీలో నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. అలాంటివి చేయాలి అంటే మనం కస్టమ్ కాలమ్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి చేస్తాం. అది ఎలా చేస్తామంటే ఇక్కడ నేను అవి ముందే చేశాను. ఇప్పుడు రిమూవ్ చేసి మళ్ళీ చూపిస్తాను. ఓకేనా? ఇక్కడ దీన్ని 2 టైప్స్‌లో మనం చేయొచ్చు. ఒకటి ట్రాన్స్‌ఫార్మ్ ఇక్కడ యాడ్ కాలమ్ మీద క్లిక్ చేసి, ఇక్కడ కండిషనల్ కాలమ్ అని ఉంటుంది. ఇక్కడ మనకి కండిషన్ ఏంటి? 750 కంటే ఎక్కువ ఉన్నవి ఒకటి, గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 750, లెస్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 750 సేల్స్ ఉన్నవి ఇంకొక కేటగిరీ. ఓకేనా? సో, కండిషనల్ కాలమ్ మీద క్లిక్ చేస్తాను. క్లిక్ చేశాక ఈ కాలమ్ నేమ్ ఏముండాలి? సేల్స్ బకెట్ అని పెడతాను దీన్ని. ఓకేనా? సేల్స్ బకెట్‌లో ఏ కాలమ్ మీద చేయాలి? ఇది చెప్పండి. మనం ఇంటరాక్టివ్‌గా చేద్దాం ఇది. సేల్సా? సేల్స్ మీద పెడతాం. ఓకే. నేనేమని జెప్పాను ఇక్కడ మనకి గ్రేటర్ థాన్, లెస్ థాన్ ఇట్లా ఫంక్షన్స్ ఉంటాయి. నాకు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 750 ఉన్నది ఒక కేటగరీ గావాలి. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 750. నాకు అవుట్‌పుట్‌లో ఏం గావాలి అంటే దీనికి నేను గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 750 అని పెడతా. దీని నేమ్ ఏదన్నా ఇవ్వచ్చు ఇంకా. దీనికి కాదు అంటే నాకింకా లెస్ థాన్ 750 ఇక్కడ 2 కేసెసే పాసిబుల్ గదా! గ్రేటర్ థాన్ 750 ఆర్ లెస్ థాన్ 750. సో, లెస్ థాన్ 750 అని పెడతాను.
ఇక్కడ చూస్తే 750 కంటే 300, 700, 750 కంటే తక్కువ ఉన్నాయి కదా! సో, లెస్ థాన్ 750. ఇవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇదొచ్చింది. ఓకేనా? ఇది మనం ఎలా చేసాం ఇది? యూసింగ్ ఈ ఫంక్షనాలిటీ చేసాం. ఇంకొకటి ఇది మనం మేజర్‌గా ఇదే వాడతాము. ఇవి కాకుండా ఇంకా నేను చెప్పినట్టు ఇవి ఇంకా మీరు పవర్ యూజర్ అయి కొద్దిగా ప్రో లెవెల్‌కెళ్ళినప్పుడు ఇలా కండిషన్స్ కాకుండా డైరెక్ట్ మీరు మాన్యువల్‌గా కూడా ఎంటర్ చేయొచ్చు ఫార్ములాని. అది ఎలా అంటే ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ ఏమొచ్చింది ఫార్ములా? ఇఫ్ సేల్స్ గ్రేటర్ థాన్ థిస్ దెన్ థిస్ ఎల్స్ థిస్ అని వచ్చింది కదా! ఈ ఫార్ములా మీకు ఇదే సింటాక్స్. ఇప్పుడు నేనేం ఇంకొక వేలో దీన్ని ఎలా క్రియేట్ చేస్తానంటే కస్టమ్ కాలమ్ మీద క్లిక్ చేస్తాను. కస్టమ్ కాలమ్ మీద క్లిక్ చేసి ఇక్కడ సేల్స్ బకెట్ 2 అని పెడతా. ఇక్కడ డైరెక్ట్ ఫార్ములా రాసేయచ్చు నేను. ఫార్ములా ఇక్కడ నేను కాపీ చేసా కాబట్టి ఇక్కడ పేస్ట్ చేస్తా. కానీ నెక్స్ట్ టైమ్ మీరు చేస్తున్నప్పుడు డైరెక్ట్ ఇఫ్ ఫార్ములా ఎట్లా రాస్తారు? పైథాన్‌లో అట్లా. ఇఫ్ ఇఫ్ అని పెట్టి నాకు సేల్స్ దాని మీద కదా నాకు కావాల్సింది సేల్స్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు ఇక్కడ 1000 పెడదాం. ఓకేనా? నాకు తెలిసి ఇది ఇన్వర్టెడ్ కామర్స్‌లో ఉండాలి. 1000 లేదు. డైరెక్ట్ న్యూమరిక్ వాల్యూవే కాబట్టి డైరెక్ట్ కంపేర్ చేయొచ్చు. టెక్స్ట్ వాల్యూ అయితే సింగిల్ ఇన్వర్టెడ్ కామర్స్‌లోనో, డబుల్‌లోనో పెట్టాలి. ఆ సింటాక్స్ మనం గూగుల్ చేస్తే వచ్చేస్తుంది. లేదంటే ఈ కస్టమ్ ఫంక్షన్ కూడా వాడొచ్చు. నాకు గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1000 ఉంటే నాకు ఇక్కడ డిస్‌ప్లే అవుతుంది టెక్స్ట్ వాల్యూ కదా! మీరు చూస్తే ఏబీసీ అని ఉంది కదా! సో, కాబట్టి ఇక్కడ డబుల్ ఇన్వర్టెడ్ కామర్స్‌లో గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1000 అని పెట్టా. ఓకే. లేకపోతే ఇలా కూడా పెట్టొచ్చు. మనం వర్డ్స్‌లో కూడా రాయొచ్చు. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే నేను ఎందుకు టెక్స్ట్‌లో రాసి చూపిస్తున్నా అంటే మనకి అప్పుడప్పుడు మనం కేటగరైజ్ చేయాల్సి ఉంటది. నేను చెప్పినట్టు బేస్డ్ ఆన్ కంట్రీ ఎక్కడుంది అని. ఇప్పుడు ఒకవేళ కంట్రీ నుంచి మన కాంటినెంట్ అన్న ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్నప్పుడు ఇఫ్ కంట్రీ బిలాంగ్స్ టు ఇండియా, చైనా, బంగ్లాదేశ్, పుట్ ఇట్ ఇన్ ఏషియా ఆ టైప్‌లో మనం చేస్తాం కదా! ఇది సాటిస్ఫై అయితే ఇది. సాటిస్ఫై కాలేదు అంటే ఏం పెడతాం లెస్ థాన్ 1000 ఎండ్ ఇవ్వాలి లాస్ట్‌లో. సారీ. ఆ! ఓకే. గ్రేటర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 1000 మనకంతా కరెక్ట్ ఉంటే ఇట్లా వస్తుంది. ఇక్కడ ఎండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. సారీ. మనం ఎండ్ ఇస్తే ఇక్కడ ఎర్రర్ వస్తుంది చూడండి. ఎర్రర్ అని. ఇక్కడ పీకేస్తే ఇంకేం ఎర్రర్ ఏం లేదు. ఓకే చేస్తే ఇప్పుడు చూడండి సేల్స్ బకెట్ 2 ఫార్మ్ అయింది. అర్థమైందా? ఇట్లా. ఇక్కడైతే మనకి 2 కేసెసే ఉన్నాయి. కానీ 2నే ఉండాలని గ్యారంటీ లేదు గదా! నేను సేల్స్‌ని 3 డిఫరెంట్ బకెట్స్‌గా చేద్దామనుకుంటున్నాను. లో 0-500, 500-1000, 1000-1500 అలాంటివి గూడా చేయొచ్చు. అప్పుడేం చేస్తాం సేమ్ ఇంతే. కండిషనల్ కాలమ్ ఇక్కడ యాడ్ క్లాజ్ చేస్తాం. యాడ్ క్లాజ్ చేసి మనం ఇక్కడ యాడ్ చేసుకుంటూ వెళ్తాం కండిషన్స్. ఓకేనా? ఆ! ఇట్లా. సో, ఇది అర్థమైంది గదా! గ్రూప్ బై ఎందుకంటే చాలా కాలమ్స్ మనం ఇలా క్రియేట్ చేయాల్సిన యూజ్ కేసెస్ వస్తాయి మనకి డేటా. అందుకని ఇది అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. నేను అప్లై లేటర్ కొట్టేసా. ఇంకా ఒక 2, 3 కాన్సెప్ట్స్ దీంట్లో ఉన్నాయి. ఒకటేంటంటే ఇండెక్స్ యాడింగ్. సో, మోస్ట్‌లీ మనం ఒక డేటా సోర్స్ నుంచి మనం లోడ్ చేసినప్పుడు దాంట్లో ఒక ప్రైమరీ కీ ఉంటుంది గదా! సో, ఆ ప్రైమరీ కీస్ ప్రకారం మన డేటా సార్ట్ అవుతుంది. ఒకవేళ అలా లేదు. మనం ఏదో ఒక డేటాని మనం మాన్యువల్‌గా ఇన్‌పుట్ చేసాం. సో, ఎక్సెల్‌లో ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే, ఇప్పుడు నేను ఒక డేటాని రాండమ్‌గా కాపీ చేసుకున్నా ఒక ఫైల్ నుంచి. ఇక్కడ క్లిక్ ఎంటర్ డేటా అన్న ఆప్షన్ ఉంటది. సో, ఎంటర్ డేటా అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇట్లొచ్చేస్తుందా? ఇక్కడ నేను డైరెక్ట్ పేస్ట్ చేయొచ్చు ఇట్లా. ఈ డేటా నేను జస్ట్ కాపీ చేసుకున్నాను. ఒక ఎక్సెల్ స్ప్రెడ్‌షీట్ నుంచి. ఇట్లా నేను పేస్ట్ చేసేసి ఓకే చేస్తే ఈ డేటా యాడ్ అయిపోతుంది. అదొక టేబుల్ కిందొస్తుంది. ఇది ఇలాంటి ఫంక్షనాలిటీ టాబ్లూలో ఉండదు. ఇది ఇది గూడా మనకి చాలా అడ్వాంటేజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడప్పుడు ఒక స్టాటిక్ డేటా సెట్ ఉంటది. ఆ డేటా సెట్ మారదు. అంటే ఇప్పుడు ఒక కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ ఇండియాలో ఏ లొకేషన్స్‌లో ఉంది. జస్ట్ సిటీ ఆ కంపెనీ ఉన్న దాని అడ్రెస్, దాని జియో కోడ్స్ అనుకో. ఇప్పుడు అంత ఈజీగా ఒక ఆఫీస్ ఓపెన్ అవ్వదు. ఉన్న ఆఫీస్ కూడా క్లోజ్ అవ్వదు. ఆ డేటా నీకు మారదు. కానీ ఆ డేటాని నువ్వు నీ అనాలిసిస్‌లో యూజ్ చేసుకుంటావు. అలాంటి కేసెస్‌లో ఏం చేస్తామంటే దానికి ఒక ఎక్సెల్ ఫైల్‌కి కనెక్ట్ చేసి,
ఆ కనెక్షన్ రిఫ్రెష్ చేయాల్సిన తలనొప్పి లేకుండా మన దగ్గర తక్కువ ఎంట్రీ ఉన్నప్పుడు ఇట్లా డైరెక్ట్ డేటా ఎంటర్ చేసేసి వాడతాము. తర్వాత ఎప్పుడన్నా 5, 6 ఇయర్స్‌కి ఒక కొత్త లొకేషన్ యాడ్ అయింది. కొత్త లొకేషన్ రిమూవ్ చేయాలి అంటే దాన్ని మనం డైరెక్ట్ ఇక్కడ మనం ఫిల్టరింగ్, రిమూవింగ్, డిలీట్ రోస్ ఆపరేషన్స్ పెట్టి మనం డిలీట్ చేసుకోవచ్చు. ఎంటర్ చేయాలనుకున్నా గాని ఎంటర్ కూడా చేసుకోవచ్చు ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో, ఇలాంటి కేసెస్‌లో ఇప్పుడు నాకిక్కడ ఐడీ కాలమ్స్ లేవు కదా! అప్పుడు నేను ఇండెక్స్ కాలమ్స్ యాడ్ చేయొచ్చు. సో, ఇండెక్స్ కాలమ్స్ యాడ్ చేస్తే దీనికి ఇండెక్స్ యాడ్ అవుతుంది. ఇండెక్స్ బై డిఫాల్ట్ 1 నుంచి చేస్తే మనకిట్లా ఇండెక్స్ యాడ్ అయిపోతుంది దీనికి. ఇండెక్స్ కాలమ్. ఇక్కడ మనకి యూజ్ కేస్ లేదు కానీ అప్పుడప్పుడు ఇలా యాడ్ చేసిన ఇండెక్స్ కాలమ్స్ కూడా మనకి యూజ్ చేయాల్సిన అవసరం వస్తుంది. అది ఇక్కడి నుంచి యాడ్ చేస్తాం. ఓకేనా? ఓకే. సో, ఆహ్ దీంట్లో పివటింగ్, అన్‌పివటింగ్ అని 2 ఆపరేషన్స్ ఉంటాయి. అవి కూడా ఆల్రెడీ ఉన్నాయి. సో, పివటింగ్, అన్‌పివటింగ్ అంటే ఆహ్, ఇక్కడ మీకు డేటా ఎలా ఉంది ఇక్కడ? డేట్ ఉంది, ప్రొడక్ట్ ఐడీ ఉంది, సేల్స్ పర్సన్ ఐడీ ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఒకవేళ అప్పుడప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది. ఇలా వస్తే వెల్ అండ్ గుడ్. మోస్ట్‌లీ మనం ఇలానే చూస్తాం. అప్పుడప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఇలా వస్తుంది. అంటే ఇక్కడుంది గదా! ఒక పర్టిక్యులర్ డేలో ఒక పర్టిక్యులర్ ప్రొడక్ట్‌కైన ఇన్ఫర్మేషన్ ఇలా స్ప్లిట్ అయ్యి వస్తుంది. అంటే ఇక్కడ అట్రిబ్యూట్ ఏంటి సేల్స్ ఐడీ దాని వాల్యూ ఇది. కస్టమర్ ఐడీ దాని వాల్యూ ఇది. ఇట్లా స్ప్లిట్ అయ్యి వస్తుంది డేటా. ఈ డేటాని మనం పివట్ ఏస్తే అంటే మీకు ఎక్సెల్ ఐడియా ఉందా? పివటింగ్, అన్‌పివటింగ్. సో, ఎక్సెల్‌లో మనకి ఇలా ఉన్న డేటాని మనం పివట్ చేస్తే ఎక్సెల్ ఫైల్స్‌లో ఇలా చేయొచ్చు కదా! ఐడియా వస్తుందా? చరణ్, హారిక? అర్థమవు ఆ! సో, ఎక్సెల్‌లో మనం ఏం చేస్తాము మోస్ట్‌లీ ఇది కూడా జస్ట్ స్ప్రెడ్‌షీట్‌లో ఒక్కసారి చూపిస్తాను. ఈ పివటింగ్, అన్‌పివటింగ్ మోస్ట్‌లీ మనకి కొద్దిగా కాంప్లెక్స్ ఉన్న ప్రాజెక్ట్స్‌లోనే ఇలాంటివి మనం వాడతాము. కానీ ఇది తెలుసుకుంటే బెటర్. ఓకేనా? అందుకే నేను కొద్దిగా టైం తీసుకొని ఇవన్నీ కవర్ చేస్తున్నా. మనం ఎక్సెల్‌లో ఎలా చేస్తాం మనకి డేట్స్ ఉంటాయి కదా! 1, 2, 3, 4 ఇట్లా ఉన్న డేట్స్‌ని ఇక్కడ ఇంకేదన్నా ఇక్కడ నేమ్ ఉందనుకో మనం ఎక్సెల్‌లో పివట్ చేసినప్పుడు మనకి రోస్‌లో ఉన్న డేటాని మనం ఇక్కడ కాలమ్స్‌లో చూపించి ఇక్కడ సమ్మేషన్ అయ్యి వస్తాయి గదా! ఐడియా వస్తుందా ఎక్సెల్‌లో? సో, సేమ్ అలాంటి ఇన్ఫర్మేషన్ అలాంటి ఆపరేషన్సే ఇవి. ఆ పివటింగ్ లాంటి ఆపరేషన్స్. సో, ఒకవేళ మనకి డేటా ఇలా వచ్చిందనుకో, మనం రీడ్ చేస్తున్నప్పుడు మనకు సోర్స్ నుంచి ఇలా వస్తుంది డేటా. కానీ నీకు డేటా ఇలా వద్దు. నీకు డేటు, ప్రొడక్ట్ ఐడీ ఇక్కడున్న అట్రిబ్యూట్స్ కూడా నీకు సెపరేట్ కాలమ్ లాగా వచ్చి ఈ వాల్యూ ఉన్నది వాల్యూస్ రో ఎంట్రీ లాగా కావాలనుకో, అప్పుడు మనం పివటింగ్ ఆపరేషన్స్ వాడతాం. సో, ఈ కేస్‌లో నేనేం చేశాను, ఇట్లా డేటా వచ్చినప్పుడు ఈ పివట్ ఆపరేషన్ చేస్తే ఇట్లొస్తది. సో, ఇది ఎలా చేయాలో ఒకసారి చేసి చూపిస్తానిక్కడ. నా కేస్‌లో ఏమైందంటే నాకు కావాల్సినట్టే వచ్చింది. సో, మీకు చూపించడం కోసం ఫస్ట్ డేటాని అన్‌పివట్ చేశాను నేను. అన్‌పివట్ చేసి తర్వాత పివట్ చేశాను. అంటే కావాలనే మనమే లేని ఇష్యూని క్రియేట్ చేసి తర్వాత దాన్ని సాల్వ్ చేస్తున్నాం ఇక్కడ. ఓకేనా? సో, ఇప్పుడు దీని మీద క్రియేట్ చేసి పివట్ చేస్తే వాల్యూ కాలమ్ ఏంటి అని అడుగుతుంది. మనకి వాల్యూ కాలమ్ వాల్యూనే కదా! ఇక్కడ డజంట్ అగ్రిగేట్ చేయాలి. ఎందుకంటే మనకు సమ్మేషన్ ఏమి వద్దు గదా! మనకి ఉన్న మొత్తం డేటా అక్కడ డిస్‌ప్లే అవ్వాలి. ఇలా చేస్తే ఇప్పుడు చూసారా? ఇట్లా వచ్చేసింది. అర్థమైందా ఇది? మనకున్నప్పుడు డేటా ఉన్నప్పుడు మనకి ఏ కాలమ్ అయితే మనకి రోస్ లాగా కావాలో దాన్ని సెలెక్ట్ చేసుకొని అన్‌పివట్ మీద క్లిక్ చేస్తాము. పివట్ మీద క్లిక్ చేస్తాం. పివట్ అంటే రోస్‌లో ఉన్న డేటాని కాలమ్స్ లాగా చూపిస్తుంది. ఓకేనా? పివట్ అంటే అది. అన్‌పివటింగ్ ఇక్కడ ఇక్కడ మనకి కాలమ్స్‌లో ఉంది గదా! డేటా. ఈ కాలమ్స్‌లో ఉన్న డేటాని మనం అన్‌పివట్ చేయాలి అంటే మనకి ఏ కాలమ్స్‌నైతే మనం అన్‌పివట్ చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేసి ఇప్పుడు నేను ఈ 3 చేసి చూపిస్తాను మీకు. ఓకేనా? ఈ రెం ఈ ఈ మూడిటిని సెలెక్ట్ చేసి అన్‌పివట్ చేస్తే అవి రోస్ కింద వచ్చేస్తుంది. అది వార్నింగ్ వస్తుంది. పర్లేదు. ఆ! అర్థమైందా? ముందు మనకు ఓన్లీ ఈ రెండే ఉన్నాయి గదా! ఇప్పుడు ఓన్లీ ఈ 3 సెలెక్ట్ చేసా కాబట్టి ఆ 3 మాత్రమే ఇట్లయ్యాయి. ఓకేనా? అది పివటింగ్, అన్‌పివటింగ్. మోస్ట్‌లీ మనం అన్‌పివట్ ఆపరేషన్ అంత యూజ్ చేయము. అన్‌పివటెడ్ ఉన్న డేటాని మనం పివట్ చేస్తాం యూజువల్‌గా. కానీ మనకేదన్నా తర్వాత ఏదన్నా ఇలాంటి యూజ్ కేస్ వస్తే ఇలా మనం అన్‌పివట్ కూడా చేయొచ్చు ఉన్న డేటాని. ఓకే. ఇంకొకటి కాలమ్ ఆర్డర్ గూడా మనం జస్ట్ ఇట్లా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తే కాలమ్ ఆర్డర్ గూడా మనం చేంజ్ చేయొచ్చు. అది గూడా ఒక డిఫరెంట్ స్టెప్ లాగా యాడ్ అవుతుంది. అంటే మనం ఇక్కడ చేసే ప్రతి పని మనం జస్ట్ కాలమ్ టైప్ చేంజ్ చేసినా, కాలమ్ ఆర్డర్ చేంజ్ చేసినా ఇక్కడ మీరు చూస్తే రీఆర్డర్ కాలమ్స్ ప్రతి ఒక్కటి ఒక డిఫరెంట్ స్టెప్ కింద యాడ్ అయిపోతుంది ఇక్కడ. ఓకేనా?
ఓకే. ఇది ఆహ్, ఇంకా మోస్ట్‌లీ ఇవే. ఇంకా రోలింగ్ క్యాలెండర్స్ అవన్నీ అవసరం లేదిప్పుడు. అవి కొద్దిగా కాంప్లెక్స్ అయితాయి. ఇంకా మనకి 45 మినిట్స్ ఉంది గదా! క్లోజ్‌లీ. ఓకే. ఈ డేటాని నేను సేవ్ జేస్తాను. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రిలేషన్స్ అవి చూసుకున్నాం గదా! దాన్నే నేను ఇక్కడ ఒక జస్ట్ హై లెవెల్‌లో రిలేషన్స్ ఎలా క్రియేట్ చేస్తాం టచ్ చేస్తాం. ఓకేనా? నేను సేవ్ చేసేస్తాను డేటా. సేవ్ చేసే ముందు ఇవన్నీ నాకు అవసరం లేదు గదా! ఈ డేటా మొత్తం. జస్ట్ నేను ఇది ప్రాక్టీస్‌కి క్రియేట్ చేసింది. సో, అప్లై లేటర్ జేసి ఈ ఫైల్‌కి ఒక కాపీ తీసుకుంటాను. దీన్ని రిలేషన్స్ అని ఇస్తాను ఈ ఫైల్ నేమ్. అప్లై లేటరే చేస్తాను. ఇవన్నీ నాకు అవసరం లేదు. ఓకేనా? ఇవన్నీ నేను కంప్లీట్‌గా డిలీట్ చేసేస్తాను. డైరెక్ట్ గ్రూప్ డిలీట్ చేస్తా. ఓకే. ఓన్లీ గ్రూప్ డిలీట్ అవుతుంది. నాకు ఈ కనెక్షన్స్ అన్నీ అవసరం లేదు. ఈ డేటా మొత్తం నేను డిలీట్ చేసేసి నాకు కావాల్సిన డేటా మాత్రం ఉంచుతాను. ఓకే. జీ1లో ఏం లేవు డేటా. ఇది డిలీట్ చేసేద్దాం. ఓకే. సో, ఇప్పుడు ఓన్లీ ఈ డేటా మాత్రమే నేను లోడ్ చేస్తాను. ఇది గూడా నాకు అవసరం లేదు. డిలీట్. ఎప్పుడైనా మనం మనం చేయాల్సిన ఎక్స్‌పెరిమెంటేషన్స్ అన్నీ చేసేసిన తర్వాత ఫైల్ మనకెప్పుడు లీన్‌గా ఉండేటట్టు చూసుకోవాలి పవర్ బిఐ ఫైల్. ఎందుకంటే పవర్ బిఐ ఫైల్ ఒక్కసారి ఎర్రర్స్ చూపియడం స్టార్ట్ చేసింది అంటే తర్వాత దాన్ని రికవర్ చేయడం అది చాలా హెడేక్ ఉంటది. సరేనా? సో, అన్నెసెసరీ ఫైల్స్ అన్నీ డేటా కనెక్షన్స్ అన్నిటిని పీకేయడమే టైమ్ టు టైమ్ రివ్యూ చేసి పీకేయడమే బెటర్. ఓకేనా? సో, ఇప్పుడు ఓన్లీ నాకు ఈ 4 డిఫరెంట్ డేటా సెట్స్ ఉన్నాయి. నేనిక్కడ ఏం ట్రాన్స్‌ఫర్మేషన్స్ చేయట్లేదు. నాకవసరం లేదు. ఎందుకంటే, నాకు డేటానే చాలా క్లీన్‌గుంది. సో, నాకిక్కడ ఏం ట్రాన్స్‌ఫర్మేషన్ చేయాల్సిన అవసరం రాలేదు. డేటా జస్ట్ రీడ్ చేసుకున్నాను. ఆహ్, మనం ఇంకా డేటాని అప్లై చేసేసి సేవ్ చేసేసుకొని ఇంకా ఇక్కడికెళ్ళిపోతాను. మనకి ఇలా డేటా వస్తే చాలా లక్కీ. ఇలా దొరకదు చాలా కేసెస్‌లో. ఓకేనా? మనం నేర్చుకున్న ట్రాన్స్‌ఫర్మేషన్స్ అన్నీ అక్కడ చేయాల్సుంటది. ఓకేనా? ఇప్పుడు చూస్తే మనకి 4 డిఫరెంట్ డేటా సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ డేటా అసలేంటో చూద్దాం. సరేనా? ఆహ్, డేటా మనం ఇక్కడ చూస్తే మనకి 4 ఉన్నాయి. ఒక దాంట్లో ఏం చెప్తుంది? సేల్స్ డేటా అంటుంది. ఇంకో దాంట్లో కస్టమర్ డేటా, దాంట్లో ఎంప్లాయీస్ డేటా, ఇంకో దాంట్లో ప్రొడక్ట్ డేటా. ఓకేనా? సో, ఇక్కడ ఫస్ట్ ఇది అర్థం చేసుకునేటప్పుడు మీరు ఎప్పుడన్నా ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్ ఇలాంటివి ఎప్పుడన్నా విన్నారా పేరు? విన్నారా? ఏంటి మీ అండర్‌స్టాండింగ్ ఏంటి? ఆ ఫ్యాక్ట్ టేబుల్ అంటే, డైమెన్షన్ టేబుల్ అంటే చెప్తావా? తప్పైనా పర్లేదు. నీకున్న అండర్‌స్టాండింగ్ చెప్పు. ఆ టేబుల్స్ గురించి. ఫ్యాక్ట్ అంటే ఫ్యాక్ట్ టేబుల్ అంటే, డైమెన్షన్ టేబుల్ అంటే. ఓకే. ఏంటి డైమెన్షన్ టేబుల్ అంటే? ఓకే. పర్లేదు. ఆ! అంటే ఈ టెర్మినాలజీస్ ఎలా అంటే చాలా వరకు మనకి యూజ్ చేస్తూ ఉంటారు మన చుట్టూ. మనకి దాని మీద ఒక ఇంట్యూషన్ ఉంటది గానీ, దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయడం అప్పుడప్పుడు కష్టమవుతుంది. సో, అది మనం ఇప్పుడు అది క్లారిటీ తెచ్చుకుందాం. ఆహ్, ఓకేనా? సో, మనం నేను ఒక్కసారి టాపిక్స్ చూస్తున్నాను. ఇంకేమన్నా మిస్ అయిందా అని. ముందు ఓకే. ఏం మిస్ అవ్వలేదు. డేటా మోడలింగ్‌కొచ్చాము. డేటా మోడలింగ్‌లో కవర్ చేద్దాం ఇవి. ఓకేనా? హ్మ్. ఇక్కడ 2 ఉంటాయి డేటాస్. ఒకటేంటంటే ఫ్యాక్ట్ టేబుల్, ఇంకొకటి డైమెన్షన్ టేబుల్. సో, ఫ్యాక్ట్ టేబుల్‌లో ఏముంటదంటే, ఆ ఫ్యాక్ట్ టేబుల్‌లో డేటా అంత ఈజీగా చేంజ్ అవ్వదు. నేను ఇవి స్లైడ్స్‌తోనే చెప్తాను. కొద్దిగా ఈజీగా గూడా ఉంటది మీకు అండర్‌స్టాండింగ్‌కి. స్క్రీన్ కనపడితే చెప్పండి. కనపడుతుందా స్క్రీన్?
ఓకే. హ్మ్. సో, ఇక్కడ నేను స్లైడ్స్ త్రూ చూసుకుందాం. ఈ స్లైడ్స్ కూడా మీకు షేర్ చేస్తాను కాబట్టి తర్వాత ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో, దాని ముందు డేటాబేస్ నార్మలైజేషన్ అంటే ఇప్పటిదాకా మనం చేసుకున్నాం గదా! ఇలాంటి ఆపరేషన్స్ లైక్ మనకొస్తున్న డేటాలో డేటా టైప్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా? డేటా టైప్‌లో ఏమన్నా రాంగ్ ఉంటే దాన్ని కరెక్ట్ చేయడం, డూప్లికేట్ రోస్ ఉంటే రిమూవ్ చేయడం. ఇలాంటివన్నీ డేటా నార్మలైజేషన్స్ అంటారు. ఇవన్నీ మనం ట్రాన్స్‌ఫార్మ్ డేటాలోనే చేస్తాం. 95% ఆఫ్ దెమ్ ఆల్రెడీ డేటా ఇంజినీర్స్ చేసే ఇస్తారు. కానీ మనం చేసిన జాయినింగ్ ఆపరేషన్స్ వల్ల ఇంకేమైనా డూప్లికేట్స్ క్రియేట్ అయితే అవి కూడా మనం రిమూవ్ చేసేస్తాం. దాన్ని డేటా నార్మలైజేషన్ అంటారు. అంటే అన్ని ఎక్స్ట్రా డేటా తీసేసి కరెక్ట్‌గా డేటా పెట్టడం. సో, తర్వాత ఏంటంటే మనం ఇవి ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ గురించి చూద్దాం. ఇదే ఎగ్జాంపుల్. ఇక్కడేంటంటే ప్రొడక్ట్ ఐడీ ఉంది. ఇంకా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఉంది. ఆహ్, ఇక్కడ ప్రొడక్ట్ ఐడీలో మనకి ఈ 2 ఫ్యాక్ట్ డైమెన్షన్ టేబుల్స్ అంటారు. దీన్ని ఏమంటారంటే డైమెన్షన్ టేబుల్‌లో ఉన్న డేటా అది చేంజ్ అవ్వదు. అంటే చేంజ్ అవ్వచ్చు. కొత్త డేటా యాడ్ అవ్వచ్చు. ఉన్న డేటా డిలీట్ అవ్వచ్చు. కానీ 99% ఆఫ్ ది కేసెస్ ఆ డేటా అలానే ఉంటది. ఏంటంటే ఇప్పుడు అమెజాన్‌లో ఉన్న ప్రొడక్ట్ లిస్టింగ్ అనుకోండి. అమెజాన్‌లో ఒక 1,000,000 ప్రొడక్ట్స్ ఉంటే ఆ 1,000,000 ప్రొడక్ట్స్ అలానే ఉంటాయి. ఒక 10,000 యాడ్ అయితాయి. 10,000 రిమూవ్ అయితాయి. కానీ ఇది మనకి బేస్. ఒక్కసారి ఆ టేబుల్ క్రియేట్ అయిపోతే ఆ టేబుల్ మోస్ట్‌లీ చేంజ్ అవ్వదు. అంతే కదా! హార్డ్‌లీ ఒక 2-3% ఆర్ 5% ఆఫ్ ది టేబులే చేంజ్ అవుతుంది. కదా! ఇక్కడ ఈ ఎగ్జాంపుల్‌లో మనకి ప్రొడక్ట్ లిస్ట్ అనేది మనకి డైమెన్షన్ టేబుల్. దాంట్లో ఏముంటది? ప్రొడక్ట్ ఐడీ, ప్రొడక్ట్ నేమ్, బ్రాండ్, ప్రైస్ ఎంత ఇలాంటివన్నీ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి. ఇంకొకటి ఫ్యాక్ట్ టేబుల్ అంటారు. సో, ఫ్యాక్ట్ టేబుల్ అంటే యాక్చువల్ ట్రాన్సాక్షన్స్ జరిగాయి. దీన్ని ట్రాన్సాక్షనల్ టేబుల్ అని గూడా అంటారు అప్పుడప్పుడు. సో, ఈ ట్రాన్సాక్షనల్ టేబుల్స్‌లో ఏముంటాయంటే, ఒక ఎన్ని సేల్స్ అయ్యాయి, ఒక ప్రొడక్ట్ ఎంత క్వాంటిటీ సేల్ అయింది, ఏ డే సేల్ అయింది, ఆర్డర్ ఐడీ ఏంటి, సేల్స్ పర్సన్ ఎవడు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అన్నీ ఇక్కడ స్టోర్ అయితాయి. సో, ఈ టేబుల్ అనేది చాలా డైనమిక్ టేబుల్. దీంట్లో డే టు డే ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతూనే ఉంటది. ఒకవేళ నేనొక ఈకామర్స్ వెబ్‌సైట్ క్రియేట్ చేశాను. దాంట్లో 8 ప్రొడక్ట్సే ఉంటాయి. కానీ ఆ 8 ప్రొడక్ట్సు 1 మంత్‌లో 10,000 ఆర్డర్స్ కూడా రావచ్చు కదా! అవి ఫ్యాక్ట్ టేబుల్ అంటారు దాన్ని. సో, ఫ్యాక్ట్ టేబుల్‌లో ఏముంటాయంటే, మనకు సేల్స్ కానీ, ఆర్డర్స్ కానీ, ట్రాన్సాక్షన్స్ మనకు ఒక వెబ్‌సైట్ ఉంటే ఎన్ని హిట్స్ వస్తున్నాయి, ఇవన్నీ మనకి ఫ్యాక్ట్ టేబుల్. యాక్చువల్‌గా ఏం జరిగింది, ఎన్ని హిట్స్ అయ్యాయి. డైమెన్షన్ టేబుల్‌లో ఏముంటాయంటే, మోస్ట్‌లీ మనకి ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఆహ్, స్టోర్స్ ఇన్ఫర్మేషన్, డేట్. ఇప్పుడు డేట్ ఉందనుకో, డేట్ 1 ఇయర్‌లో ఎన్ని డేస్ ఉంటాయి? 365 డేస్ ఉంటాయి. అది డైమెన్షన్ టేబుల్ అది. అది మారదు గదా! ఏ ఆ టేబుల్ అలానే ఉంటది. కాకపోతే ఏ రోజు సేల్ అయింది, ఏ ప్రొడక్ట్ సేల్ అయింది అన్నది ఫ్యాక్ట్ టేబుల్‌లో ఉంటది. క్లారిటీ వచ్చిందా? ఇది కొద్దిగా ఇంపార్టెంట్ మనకి ఫ్యాక్ట్ టేబుల్, డైమెన్షన్ టేబుల్. ఏమన్నా డౌట్ ఉంటే డిస్కస్ చేద్దాం. ఆ! డై డైమెన్షన్ టేబుల్స్‌కి అదే మన ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గాని, కస్టమర్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఒక కంపెనీకి కస్టమర్స్ ఉన్నారు. వాళ్ళు చేంజ్ అవ్వరు గదా! అంటే ఒక 1,000,000 కస్టమర్స్ ఉంటే ఒక 10,000 కొత్తగా యాడ్ అయితారు. కొంతమంది రిమూవ్ అయితారు. కానీ అది మోర్ ఆర్ లెస్ అంతే ఉంటది గదా! టేబుల్. అంతే. ఇప్పుడు శ్యామ్ జెప్పిన ఎగ్జాంపుల్ జెప్తాను జూడు. ఇదే మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు మన ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్ ఉంది గదా! సో, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ సర్వీస్‌లో ఇక్కడ కస్టమర్ డేటా ఒకటుంది. ఓకేనా? కస్టమర్స్‌లో సి1, హ్మ్, సి సి2, సి3, సి4 ఉన్నారు కస్టమర్. సో, వీళ్ళు ఏడబ్ల్యూఎస్ యూజర్స్ అనుకో. ఏడబ్ల్యూఎస్ యూజ్ చేసేవాళ్ళు. నెక్స్ట్ వచ్చి ఏడబ్ల్యూఎస్ బిల్లింగ్ ఇన్ఫో. ఇప్పుడు కస్టమర్స్ ఉన్నారు. కస్టమర్స్ ఇంతే చేంజ్ అవ్వదు గదా! కస్టమర్ నేమ్ సంథింగ్ ఉంటది. 1 మంత్‌కి ఒక కస్టమర్ యాడ్ అయితాడో, లేకపోతే ఉన్న కస్టమర్ డిలీట్ అయితాడనుకో. ఒక 1 ఇయర్ డేటా చూసామనుకో, 1 ఇయర్ డేటాలో కస్టమర్ టేబుల్‌లో ఆహ్, ఒ ఒక సి5 ఉన్నాడు. స్టార్టింగ్‌లో ఉన్నాడు. తర్వాత సి5 వెళ్ళిపోయాడు. సి జులై నుంచి సి5 లేడు. సి6 ఆగస్ట్ నుంచి యాడ్ అయ్యాడు. కానీ మన బిల్లింగ్ ఇన్ఫోలో ఒకవేళ మంత్లీ బిల్లింగ్ అయితదనుకో, అప్పుడేమవుతుంది బిల్లింగ్ ఇన్ఫోలో ప్రతి కస్టమర్ ఇక్కడ డేట్ వస్తుంది. డేట్ ఇక్కడ సిఐడి ఇక్కడ బిల్ అమౌంట్ అనుకో. ఇప్పుడు డేట్ ఓన్లీ నేను ఇక్కడ ఓన్లీ మంత్ వైస్ పెడతాను. ఓకేనా? జాన్ జాన్ ఒక 5 టైమ్స్ చేద్దాం. ఓకే.
సారీ ఫెబ్ ఫెబ్ ఒక 1, 2, 3, 4, 5 టైమ్స్. ఓకేనా? ఇంకా ఈ కస్టమరు మార్చ్‌లో ఎగ్జిట్ అయ్యాడు. ఓకేనా? వీడు ఏప్రిల్‌లో ఎంట్రీ అయ్యాడు. ఓకేనా? వీడు మార్చ్‌లో ఎంట్రీ. హ్మ్. వీళ్ళు ఫెబ్ ఎండ్ ఎగ్జిట్. ఓకేనా? ఇప్పుడు మనం బిల్లింగ్ సైకిల్ చూసామనుకో, ఈ కస్టమర్స్ ఉన్నారు కదా! వీళ్ళు ఫె వీళ్ళు జనవరిలో ఉన్నారు. వీళ్ళకి సమ్ అమౌంట్ బిల్లింగ్ వస్తది కదా! ఇన్ని డాలర్స్ బిల్ చేశారు వీళ్ళు. బిల్ అంటే వాళ్ళు ఏడబ్ల్యూఎస్ సర్వీసెస్ వాడుకున్నందుకు, ఎస్3 స్టోరేజ్ వాడుకున్నందుకు అమెజాన్ వాడు వాడికి బిల్ పంపిస్తాడు కదా! ఇంత బిల్ పంపించాడు. సో, ఈ జనవరిలో వీడు లేడు కదా! ఈ డేటా అసలు. సో, వీడికి అసలు ఈ రోనే ఉండదు. ఈ ట్రాన్సాక్షన్ రోనే ఉండదు వీళ్ళకి ఫ్యాక్ట్ టేబుల్‌లో. ఓకేనా? సో, ఇప్పుడు ఫిబ్రవరి గూడా సేమ్ ఇలానే. ప్రతి కస్టమర్‌కి ఒక ఇన్ఫో వస్తది. సో, ఫెబ్ ప్లేస్‌లో మనం మార్చ్ పెట్టుకుందాం. సో, మార్చ్ పెట్టుకున్నప్పుడు హ్మ్, మార్చ్‌లో మార్చ్‌లో ఈ కస్టమర్స్ ఉన్నారు. సి1, సి2, సి3, సి4 అలానే ఉన్నారు గదా! వీళ్ళు ఇలానే ఉంటారు. వాళ్ళు సర్వీసెస్ వాడుకున్నందుకు వాళ్ళకి ఎక్స్ అమౌంట్ ఆఫ్ బిల్ ఒస్తుంది. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మార్చ్‌లో బిల్ అయినప్పుడు నాకసలు ఈ సి5 కస్టమరే లేడిప్పుడు. కస్టమర్ ఎళ్ళిపోయాడు గదా! సో, వాడికేం బిల్లింగ్ ఉండదు. సి6 కొత్తగా యాడ్ అయ్యాడు. సో, సి6కి ఇక్కడ బిల్లింగ్ ఒస్తది. సమ్ అమౌంట్ ఎంతో వచ్చిందనుకో. ఓకేనా? సో, ఇది డైమెన్షన్ టేబుల్ ఇది. ఇది ఫ్యాక్ట్ టేబుల్. సో, ఫ్యాక్ట్ టేబుల్ ఏమైతదంటే, నీకు ఎవ్రీ మంత్ డేటా యాడ్ అవుతూ ఉంటది ఫ్యాక్ట్ టేబుల్‌లో. ఎవ్రీ మంత్ బిల్లింగ్ అయిన ప్రతిసారి మనకి ఎంతమందైతే కస్టమర్ ఉంటారో, ప్రతి కస్టమర్‌కి ఒక లైన్ ఎంట్రీ యాడ్ అవుతుంది. కదా! ఈ కేస్‌లో ప్రతి ఒక్కడికి ఒక లైన్ ఎంట్రీ యాడ్ అవుతుంది. ఈ టేబుల్ నీకు ఎవ్రీ మంత్ అప్‌డేట్ అవుతూ ఉంటది. డైనమిక్ టేబుల్. దీంట్లో కొత్తగా డేటా యాడ్ అయిపోతుంటది. ఈ కస్టమర్ టేబుల్ అనేది జస్ట్ ఒక స్టాటిక్ టేబుల్. ఈ స్టాటిక్ అంటే కంప్లీట్ స్టాటిక్ కాదు. ఏదన్నా దీంట్లో కొన్ని ఈవెంట్స్‌లో మాత్రమే డేటా యాడ్ అండ్ డిలీషన్ అవుతుంది. ఆ ఈవెంట్స్ ఏంటి? కొత్త కస్టమర్ యాడ్ అవ్వడం, కొత్త కస్టమర్ ఉన్న కస్టమర్ ఎగ్జిస్టింగ్ కస్టమర్ రిమూవ్ అవ్వడం ఇలాంటివి. వచ్చిందా? క్లారిటీ వచ్చిందా కొద్దిగా? ఇది ఫ్యాక్ట్ టేబుల్. ఫ్యాక్ట్ టేబుల్ అనేది మనకి డైనమిక్ టేబుల్. ఈ టేబుల్‌లో డేటా యాడ్ అవుతూ ఉంటది. సేమ్ మన ఆర్డర్స్ ప్రాస్పెక్టివ్‌లో చూస్తే కస్టమర్ ఉంటాడు. ఒక ప్రొడక్ట్ ఐడీ ఉంటది. ప్రొడక్ట్స్ టేబుల్ ఉంటది. సో, ప్రొడక్ట్స్ టేబుల్ మారదు గదా! అంటే కొన్ని కొత్త ప్రొడక్ట్స్ యాడ్ అయితాయి. కొన్ని కొత్త ప్రొడక్ట్స్ రిమూవ్ అయితాయి. కానీ ఏ కస్టమరు ఏ ప్రొడక్ట్ ఆర్డర్ చేశాడు? ఎంత క్వాంటిటీ ఆర్డర్ చేశాడు? ఏ డేట్‌లో ఆర్డర్ చేశాడు? ఇదంతా దీన్ని సేల్స్ డేటా అంటారు. సో, సేల్స్ డేటా మనకి ఆహ్, ఇది ఫ్యాక్ట్ డేటా. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్, కస్టమర్ ఇన్ఫర్మేషన్ ఇది మనకి డైమెన్షన్ టేబుల్స్. అర్థమైందా? చరణ్, హరిక. ఆ! ఇది కొద్దిగా మీరెట్లంటే కొద్దిగా మన డేటా చేసేదాన్ని బట్టి అర్థమవుతుంది. సో, మీరేం జేస్తారంటే మీ క్లాస్ అవుతున్నప్పుడు ఏదన్నా ఒక టాపిక్ మేబీ ముగ్గురున్నప్పుడు ముగ్గురికి ఒకటే లెవెల్‌లో అర్థం గాకపోవచ్చు కదా! సో, ఒక్కరికి నీకు డౌట్ ఉన్నప్పుడు జస్ట్ ఒక నోట్ ప్యాడ్‌లో అట్లా రాసి పెట్టుకోండి. ఓకే. ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్ ఒక్కసారి చూసుకోవాలి. మీరు జస్ట్ తర్వాత ఇప్పుడు నేను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్ మీకు అంత కన్విన్సింగ్ ఉండకపోవచ్చు. మేబీ ఒక యూట్యూబ్ వీడియో జూస్తే అక్కడ మీకు బెటర్ కన్విన్సింగ్ ఎక్స్‌ప్లనేషన్ అక్కడ దొరకచ్చు కదా! సో, అక్కడ అట్లా సెల్ఫ్ స్టడీతో దాన్ని మనం మేనేజ్ చేయొచ్చు. ఓకేనా? హ్మ్. ఇలా అన్నమాట. ఫ్యాక్ట్ అండ్ డైమెన్షన్ టేబుల్. సో, డైమెన్షన్ టేబుల్ యూజువల్లీ చిన్న టేబుల్ ఉంటది. దీంట్లో కొత్త డేటా అంత ఈజీగా యాడ్ అవ్వదు. ఫ్యాక్ట్ టేబుల్ అనేది చాలా పెద్ద టేబుల్ ఉంటది. దాంట్లో డైనమిక్‌గా లైవ్‌గా డేటా యాడ్ అవుతూ ఉంటది. ఓకేనా? మోస్ట్‌లీ మనం ఫ్యాక్ట్ టేబుల్ మీద మనం అనాలిసిస్ చేస్తాము. ఫ్యాక్ట్ టేబుల్ మీద అనలైజ్ చేయడానికి మనకి డైమెన్షన్ టేబుల్‌లో ఇన్ఫర్మేషన్ కావాలి. ఇప్పుడు జస్ట్ ఫ్యాక్ట్‌లో నాకు ప్రొడక్ట్ ఐడి, క్వాంటిటీ వస్తది. ఆ ప్రొడక్ట్ సప్లై చేస్తున్న సప్లయర్ ఎవరు? ఆ ప్రొడక్ట్ వెయిట్ ఏంటి? నాకు హై వెయిట్ ఉన్న ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయా? చిన్న ప్రొడక్ట్స్ ఎక్కువ అమ్ముడుపోతున్నాయా? ఇలాంటి అనలిటిక్స్ అన్నీ చేయాలి అంటే ఈ మల్టిపుల్ డేటాస్‌ని కంబైన్ చేస్తేనే మనకి అనలిటిక్స్‌లో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. కానీ మనం అగ్రిగేట్ చేసి మనం చెప్తాం గదా! సేల్ ఇంత పెరిగింది, ఇంత తగ్గింది. ఆ సేల్ అమౌంట్ అనేది ఇక్కడి నుంచొస్తుంది. కానీ దేని సేల్ పెరిగింది, దేని సేల్ తగ్గింది అన్న ఇన్ఫర్మేషన్ ఈ టేబుల్ నుంచొస్తుంది. సో, ఈ రెండిటిని జాయిన్ చేసి మనం వాడతాం. ఓకేనా? అదే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చెప్పారు చూడండి. సో, ఫ్యాక్ట్ టేబుల్ కంటైన్స్ క్వాంటిటీ వాల్యూస్ అలాంగ్ విత్ డేట్స్ అండ్ ప్రొడక్ట్ ఫీల్డ్స్. ఈ ప్రొడక్ట్ ఐడీలో మనకు జస్ట్ ప్రొడక్ట్ ఐడీ, దాని ప్రైస్ ఇలాంటివి ఉంటాయి. ఓకేనా?
నెక్స్ట్ ప్రైమరీ కీస్ అండ్ ఇది. ఈ ముందు కేస్‌లో మనం చూసినప్పుడు ఇక్కడ మనం ఈ కాన్సెప్ట్ మనకు తెలియనప్పుడు కూడా మనం ఇక్కడ మనం జాయిన్స్ నీట్‌గా చేసాం గదా! ఇక్కడ. ఈ కేస్‌లో ప్రైమరీ కీస్ అనేది ఇప్పుడు మనం చూద్దాం ఇక్కడ. ప్రైమరీ కీస్ అనేది ఏమవుతుందంటే ప్రతి టేబుల్‌లో ప్రతి డైమెన్షన్ టేబుల్‌లో ఒక ప్రైమరీ కీ ఉంటుంది. ఆ కీని ఆ కీని యూజ్ చేసే మనం ఫ్యాక్ట్ టేబుల్‌కి ఈ టేబుల్‌ని జాయిన్ చేయగలుగుతాం. ఓకేనా? సో, ప్రొడక్ట్స్ ఉన్న టేబుల్‌లో ప్రొడక్ట్ ఐడీ అనేది ప్రైమరీ కీ. ఓకేనా? సో, ఈ 2 టేబుల్స్‌ని జాయిన్ చేయాలి అంటే ఈ ప్రొడక్ట్ ఐడీని యూజ్ చేసి ఈ టేబుల్‌ని జాయిన్ చేస్తాం. అదే ప్రొడక్ట్ ఐడీని ఈ ఫ్యాక్ట్ టేబుల్‌లో ఫారిన్ కీ అంటారు. ఇక్కడ ఈ టేబుల్‌లో మనకి ప్రైమరీ కీ ఏంటంటే డేట్. మిగిలినవన్నీ జస్ట్ వెడ్నెస్‌డే, థర్స్‌డే ఆడ ఇయర్ ఏంటి అవే గదా! మెయిన్ ఏంటంటే డేట్. మనం ఈ ఫ్యాక్ట్ టేబుల్‌కి జాయిన్ చేయాలంటే డేట్‌తో జాయిన్ చేస్తాం. ఓకేనా? సో, ఇంకొక ఎగ్జాంపుల్ జెప్తాను. ఇక్కడ ఓన్లీ ప్రొడక్ట్ ఐడి ఇది ఉంది గదా! సో, సేమ్ ముందు జూసిన ఎగ్జాంపులే మనం దీన్ని ఈ ఈ ప్రొస్పెక్టివ్‌లో జూస్తే ఇక్కడ మనకి ఏముంది? ప్రొడక్ట్ ఇన్ఫో ఉంది, కస్టమర్ ఇన్ఫో ఉంది, సేల్స్ ఇన్ఫో ఉంది. సో, ఇప్పుడు ఈ ప్రొడక్ట్ ఇన్ఫోలో ఏముంటది? పిఐడి, ప్రొడక్ట్ నేమ్, ప్రైస్, వెయిట్ అన్నీ ఉంటాయనుకో. ఓకేనా? కస్టమర్ దాంట్లో ఏంటి? సిఐడి, ఆహ్, నేమ్, కస్టమర్ నేమ్, అడ్రెస్, సంథింగ్ ఏదో బ్యాంక్ డీటెయిల్స్ సంథింగ్ ఉంటాయి. ఇప్పుడు ఈ టేబుల్‌లో మనకి ప్రైమరీ కీ ఏంటో చెప్పండి? కస్టమర్ అన్న టేబుల్‌లో. కస్టమర్ టేబుల్‌లో ప్రైమరీ కీ ఏంటి? సిఐడి. సిఐడి ఎందుకు ప్రైమరీ కీ? ఎందుకు? వై సిఐడి? వై నాట్ నేమ్? వై నాట్ అడ్రెస్? ఆ! ఇది ఒక థంబ్ రూల్ టైప్ ఆఫ్ కానీ 100% అది కరెక్ట్ అని చెప్పలేం గానీ 99% ఆఫ్ ది కేసెస్‌లో ఏం చేస్తాము అంటే, మనకి ప్రైమరీ కీస్‌ని మనం వెరీ ఫస్ట్ కాలమ్ అదే ఉంటది మనకి డేటాబేస్‌లో. అంతేగాక మనం మన కస్టమర్ ఐడీ వాడాల్సిన అవసరం ఏంటి? కస్టమర్ ఐడీ అనేది నీకు జస్ట్ ఒక స్ట్రింగ్ ఉంటది. ఒక 10 డిజిట్ స్ట్రింగో, 9 డిజిట్ స్ట్రింగో దాని లెంత్ మనం ఫిక్స్ చేసేస్తాం. డేటాబేస్ ప్రాస్పెక్టివ్‌లో కూడా దీన్ని స్టోర్ చేయడం నీకు ఈజీ. తక్కువ మెమరీ అవుతుంది. ఒక 10 నంబర్స్‌ని స్టోర్ చేయడానికి, 10 నేమ్స్‌ని స్టోర్ చేయడానికి డిఫరెన్స్ ఉంటది కదా! స్టోరేజ్‌లో. సో, మనం కస్టమర్ ఐడీ మనకి ఈ కస్టమర్ టేబుల్‌లో ఫస్ట్ కాలమ్ అదే ఉంటది. అదే మనకి ప్రైమరీ కీ గూడా. చాలా డేటాబేసెస్‌లో ఎలా ఉంటదంటే, ఇక్కడ డయాగ్రామ్ కనపడుతుందా? మనం స్టార్ స్కీమా అవి చూద్దాం నెక్స్ట్. ఆ డేటాబేసెస్‌లో ప్రతి టేబుల్‌కి ప్రైమరీ కీ అంటే దానికి కీ సింబల్ పెడతారు. ఆ టేబుల్‌కి ఎదురుగా కీ సింబల్ పెడితే మనకది ప్రైమరీ కీ అని మనకి అర్థమవుతుంది. ప్రతి టేబుల్స్‌లో. అలా డిఫైన్ చేస్తారు స్కీమాని. ఓకేనా? ఇదయింది. మనకి దీంట్లో చెప్పండి ప్రైమరీ కీ ఏంటో? ప్రొడక్ట్స్‌లో దీంట్లో ఏంటి ప్రైమరీ కీ? దీంట్లో ప్రైమరీ కీ ఏంటి? పిఐడి ప్రైమరీ కీ మనకి దీంట్లో. సో, ఇక్కడ ఫారెన్ కీస్ ఏంటి సేల్స్ డేటాలో? ఫారెన్ కీ లేదు. ఇవి ఫారెన్ కీస్ కాదు. డేట్ ఫారెన్ కీనే. క్వాంటిటీ ఫారెన్ కీ కాదు. క్వాంటిటీ నీకు న్యూమరిక్ వాల్యూ గదా! సో, ఫారెన్ కీ అంటే ఏంటి? ఫారెన్ కీ ఈస్ ఎ కాలమ్ దట్ వి యూజ్ టు జాయిన్ ఎ పర్టిక్యులర్ టేబుల్ టు అదర్ డైమెన్షన్ టేబుల్స్. మనం క్వాంటిటీని వాడి జాయిన్ చేయగలుగుతామా? చేయలేం గదా! డేట్‌ని వాడి చేయొచ్చు. మన దగ్గర ఒక క్యాలెండర్ అని ఒక టేబుల్ ఉంటే, క్యాలెండర్ టేబుల్‌కి డేట్ వాడి జాయిన్ చేస్తాం. సో, ఇది ఫారెన్ కీనే. సిఐడి వాడి కస్టమర్ టేబుల్‌కి, పిఐడి వాడి ప్రొడక్ట్ టేబుల్‌కి జాయిన్ చేస్తాం. అది పిఐడినే. ఐ మీన్ ఫారెన్ కీనే. కానీ క్వాంటిటీ అనేది నీకు ఫ్యాక్ట్ కదా అది. అంటే ఎంత సేల్ అయింది అనేది. దాన్ని క్వాంటిటీతో ఎలా జాయిన్ చేస్తాం? చేయలేము. క్వాంటి క్లారిటీ వచ్చిందా శ్యామ్? ఆ! అట్లనమాట. సో, ఇది మేజర్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది. ప్రైమరీ కీ ఏంటి? హ్మ్. ఇది ఫ్యాక్ట్ టేబుల్ ఏంటి అనేది. ఓకేనా? సో, ఇది ఇట్లా అర్థమైనప్పుడు మనం ఏం చేస్తామంటే మోస్ట్‌లీ ఇక్కడ మనం రిలేషన్ ఇస్తున్నప్పుడు ఇది క్లారిటీ వచ్చాక ఇక్కడికెళ్దాం నెక్స్ట్. మన ప్రెజెంటేషన్‌కెళ్దాం. ఇది ఓకేనా? ఇది ఫారెన్ కీస్, ఇది ప్రైమరీ కీస్.
సో, నెక్స్ట్ ఏంటి అంటే రిలేషన్స్ ఇవ్వాలి గదా! సో, రిలేషన్స్‌కి నేను చెప్పాను గదా! రిలేషన్స్ అంటే ఒక టేబుల్‌లో హ్మ్, మొత్తం ఇన్ఫర్మేషన్ ఉండదు. మనకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇంకో టేబుల్‌లో ఉంటుంది. అప్పుడు రిలేషన్స్ ఇచ్చి డేటాని పుల్ చేసుకుంటాం. కానీ ఈ ఇంతసేపు మనం 1 ½ అవర్ మనం లెఫ్ట్ జాయిన్స్, రైట్ జాయిన్స్ గురించి మనం డిస్కస్ చేసుకున్నాం. అప్పుడు మీరు అడుగుతారు క్వెషన్. మనకి లెఫ్ట్ జాయిన్ చేయాల్సిన ఆప్షన్ ఉన్నప్పుడు ఇక్కడికొచ్చి కొత్త రిలేషన్ అన్న కాన్సెప్ట్ నేర్చుకొని మళ్ళీ ఇక్కడెక్కడ ఏంటేంటో ఇవన్నీ ఇచ్చి చేయాల్సిన తలనొప్పేంటి? డైరెక్ట్ నేను మెర్జ్ చేసుకుంటాను డేటాని అనే ఒక క్వెషన్ రావచ్చు. వచ్చిందా? కానీ ఇష్యూ ఏమవుతదంటే ఇలా క్వెషన్ చేస్తే నేను ముందు చెప్పినట్టే. మనకి ఈ ఒరిజినల్ మనకి ఫ్యాక్ట్ టేబుల్ చాలా లీన్ ఉంటది. ఫ్యాక్ట్ టేబుల్‌లో ఎంత తక్కువ కాలమ్స్ పాసిబుల్ అయితే అంత తక్కువ కాలమ్సే పెడతాం. ఎందుకంటే రోస్ చాలా ఎక్కువుంటాయి గదా! వేరాస్ మనకి ఈ డైమెన్షన్ టేబుల్‌లో కాలమ్స్ ఎక్కువుంటాయి. కానీ రోస్ తక్కువుంటాయి యూజువల్లీ. ఒక ఎంప్లాయీ ఉంటే, ఆ ఎంప్లాయీకి డేట్ ఆఫ్ బర్త్ ఏంటి? వాడి సాలరీ ఎంత? మొత్తం ఒక 50, 60 ఫీల్డ్స్ ఉంటాయి. కానీ ఏ ఎంప్లాయీ ఏ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నాడని చెప్తున్నాం. మనం జస్ట్ ఈఐడీ ఇస్తాం అంతే. ఎంప్లాయీ ఐడీ వాడు ఇంత వర్క్ చేశాడు. ఇన్ని అవర్స్ ఆఫీస్‌లో టైమ్ స్పెండ్ చేశాడని ఇస్తాం అంతే. మనకి ఒకవేళ వాడి నేమ్ కావాలంటే నేమ్, మెయిల్ ఐడీ కావాలంటే మెయిల్ ఐడీ అవన్నీ తర్వాత మనం తీసుకుంటాం. సో, మనకి ఫ్యాక్ట్ టేబుల్‌లో ఎప్పుడైనా కాలమ్స్ తక్కువుంటాయి. రోస్ ఎక్కువుంటాయి. సో, రొ మనకి రోస్ ఎక్కువొస్తాయి అని తెలిసిన టేబుల్‌లో మనం ఒక్క ఎక్స్‌ట్రా కాలమ్ పెట్టినా చాలా స్పేస్ కన్జ్యూమ్ అవుతుంది. స్లో అయిపోతుంది మన రిపోర్ట్. సో, మనం ఇట్లా మెర్జ్ చేసి ఒక పెద్ద టేబుల్ క్రియేట్ చేయడం వల్ల మనకి మెమరీ పరంగా, ప్రాసెసింగ్ పవర్ పరంగా చాలా ఇన్‌ఎఫిషియంట్ ప్రాసెస్ అది. అందుకే పవర్ బిఐలో మనం రిలేషన్స్ వాడతాం. ఓకేనా? సో, ఎందుకు చేయకూడదంటే చెయ్యొచ్చు. కానీ నీ రిపోర్ట్ స్లో అవుతుంది. నీకు మిలియన్స్ ఆఫ్ రోస్ పెట్టి నువ్వు రిపోర్ట్ క్రియేట్ చేసి ఒక 30, 40 డిఫరెంట్ డిఫరెంట్ రిపోర్ట్స్‌కి సేమ్ పవర్ బిఐ ఫైల్ చేసినప్పుడు నీకు సర్వర్‌లో రిఫ్రెష్ అవ్వడానికి 40, 50 మినిట్స్ కూడా పట్టొచ్చు. అప్పుడది వేస్ట్ కదా! అంతంత టైం పడితే. అందుకని. సో, ఇది సాల్వ్ చేయడం కోసం మనం రిలేషన్స్ అన్న ఫంక్షనాలిటీ వాడతాం. ఆ రిలేషన్స్ అనేది ఎక్కడుంటుంది? ఇక్కడ ఈ మోడల్ వ్యూ. మన పవర్ బిఐ యూఐ ఐడియా ఉంది కదా! ఈ మోడల్ వ్యూలో మనకి ఈ రిలేషన్స్ అనేటివి వస్తాయి. మనం చేసుకున్న కాలమ్స్ అన్నీ బై డిఫాల్ట్ లోడ్ అయిపోయి, అది రిలేషన్ గూడా పవర్ బిఐ స్మార్ట్‌గా ఓకే. ఈ రెండిట్లో ఈ ఐడీ కాలమ్ సేమ్ ఉన్నట్టుంది అని చెప్పి, బై డిఫాల్ట్ కొన్ని రిలేషన్స్ ఇచ్చేస్తుంది. ఓకేనా? ఆ రిలేషన్స్ మనకి మేకింగ్ సెన్స్ అనుకుంటే మనం ఉంచుతాం. లేదంటే దాన్ని ఎడిట్ చేసి మనకు కావాల్సిన మెథడ్‌లో మనం రిలేషన్స్ ఇస్తాం. ఓకేనా? ఆహ్ ఇప్పుడు ఇది లైట్. ఇది మనం చూద్దాం. ఇప్పుడు ఇవి నేను లైవ్‌లో ఇప్పుడు మీకు చేసి చూపిస్తాను. ఒక 10 మినిట్స్ తర్వాత 3:20 తర్వాత నుంచి క్యూఎన్ఏకి పెట్టుకుందాం ఒక 10 మినిట్స్. సరేనా? హ్మ్. ఓకే. ఇప్పుడు ఈ 4 డేటా నేను లోడ్ చేశా. ఈ డేటా లోడ్ చేస్తే ఇక్కడ నాకు చెప్పండి. దీంట్లో ఏ కాలమ్ ఏ టేబుల్ నాకు ఫ్యాక్ట్ టేబుల్, ఏ టేబుల్స్ డైమెన్షన్ టేబుల్స్? ట్రై చేయండి. తప్పైనా పర్లేదు. ఓకే. కస్టమర్ డేటా ఫ్యాక్ట్ టేబుల్. ఇది ఫ్యాక్ట్ టేబుల్ అంటున్నావా? ఓకే. శ్యామ్ నువ్వేమంటావు? హారిక మీరిద్దరేమంటారు? చరణ్ ఏమంటాడంటే ఇది కస్టమర్ ఐడీ ఫ్యాక్ట్ టేబుల్ అంటాడు. మీరేమంటారు? అగ్రీనా? డిసగ్రీనా? ఫ్యాక్టా? నువ్వు శ్యామ్? 3 ఫ్యాక్ట్ కిందొస్తాయా? మీరు ఫ్యాక్ట్ అండర్‌స్టాండింగ్ తప్పున్నట్టుంది మీది. ఒక్కసారి చూడండి. ఫ్యాక్ట్ టేబుల్ అంటే ఏంటి? డైమెన్షన్ టేబుల్, ఫ్యాక్ట్ టేబుల్. మళ్ళీ ఒకసారి ఆ స్లైడ్ చూద్దామా? ఆ! ఇది కరెక్ట్. హారిక, చరణ్ మీరెక్కడ కన్‌ఫ్యూజ్ అయ్యారు? అంటే నేమ్ రివర్స్ చెప్పారా? లేకపోతే అండర్‌స్టాండింగ్‌లో ఏమన్నా ఇదుందా? హ్మ్. లేదు. లేదు. అంటే అది వన్ ఆఫ్ ది అది అందుకే నేను చెప్పింది. అది థంబ్ రూల్ అంతే. అంటే పక్కా నీకు కస్టమర్ ఐడీతోనే అంటే ఇక్కడ చూడు. ఇక్కడ నీకు సీఐడీతోనే ఉంది స్టార్టింగ్ చూస్తే. కదా! ఇక్కడ మోడల్‌లో నేమ్స్ చూపిస్తున్నప్పుడు అది మేబీ అది ఏదో అసెండింగ్ ఆర్డర్‌లోనో, డిసెండింగ్ ఆర్డర్‌లోనో నేమ్స్ చూపిస్తూ ఉంటది.
అంటే జస్టు అది ఒక థంబ్ రూల్ అంతే. దాన్ని మనం పక్కా అట్లనే ఉంటదని మనం చెప్పలేము కదా! కానీ ఒక 90% ఆఫ్ ది కేసెస్‌లో మనకి డైమెన్షన్ టేబుల్స్‌కి ఒక ఐడీస్‌తో స్టార్ట్ అయితాయి. ఆ ఐడీ అనేది ప్రైమరీ కీ ఉంటది. మనకి ఫ్యాక్ట్ టేబుల్ ఒక డేట్‌తోనో సమ్ అదర్ థింగ్స్‌తో స్టార్ట్ అయితాయి. యూజువల్లీ డేట్ ఉంటది ట్రాన్సాక్షనల్ డేటాకి. ట్రాన్సాక్షనల్ డేటా కాకుండా వేరే డేట్ మోస్ట్‌లీ ట్రాన్సాక్షనల్ డేటాసే ఉంటాయి కదా! అవి కాకుండా వేరేటైతే ఇంక వేరే కాలమ్స్‌తో స్టార్ట్ అయితాయి. ఇక్కడ మీరు చూస్తే ఆ రూల్ కూడా థంబ్ రూల్ కూడా సాటిస్ఫై అయింది. మీరు డేటాకొచ్చి చూస్తే. ఐడీతో స్టార్ట్ అయింది. లేదంటే ఇంకొకటి ఇది గదా! నేనేమని చెప్పాను? ఎంప్లాయీ అనేవాడు కొత్త వాళ్ళొస్తుర్రు, పాతోళ్ళెళ్తారు గానీ మోర్ ఆర్ లెస్ ఇంతే ఉంటది టేబుల్. వేరేజ్ సేల్స్ అనుకో, సేల్స్ నీకు ఇక్కడ శాంపుల్ డేటా కాబట్టి తక్కువనే ఉంది. డైలీ సేల్స్ అవుతుంటాయి. ఎవరీ అవర్స్ కూడా సేల్స్ అవుతూ ఉంటాయి గదా! ఎవడో ఒక సేల్స్ పర్సన్ సేల్ చేస్తుంటాడు. ఏదో ఒక ప్రొడక్ట్ సేల్ అవుతుంటది. ఇది ఫ్యాక్ట్ టేబుల్. ఓకేనా? ఓకే. సో, ఇది మనకి ఇక్కడ ఈ 3 డైమెన్షన్ టేబుల్స్. ఓకే. ఇది ఫ్యాక్ట్ టేబుల్. సో, దీంట్లో ఉన్న క్వాంటిటీకి మనం అనలిటిక్స్ చేయాలి. అంటే ఎంత సేల్ అయింది? ఎంత సేల్ అవ్వలేదు? ఏ ప్రొడక్ట్ ఎంత ఆహ్, ఏ ప్రొడక్ట్‌కి ఎక్కువ సేల్స్ అవుతున్నాయి? ఏ ప్రొడక్ట్‌కి తక్కువ సేల్స్ అవుతున్నాయి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం ఇవ్వాలి. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అనుకుంటే మనం ఇక్కడ జాయిన్ చేయాలి చూడు. ఇది మన ఫ్యాక్ట్ టేబుల్ గదా! ఫ్యాక్ట్ టేబుల్‌కి ఈ అన్నిటిని జాయిన్ చేయాలి. ఇక్కడ బై డిఫాల్ట్ పవర్ బిఐ ఏం చేసింది? ఈ రెండిటిని కస్టమర్ ఐడీతో జాయిన్ చెయ్యి అని చెప్పింది. జాయిన్ చెయ్యి అని చెప్పి ఎలా చెప్తుందంటే హ్మ్. వన్ టు మెనీ ఇక్కడ మెనీ టు వన్ రిలేషన్ ఇస్తుంది. అంటే దీన్ని మేనేజ్ రిలేషన్‌షిప్ ఎడిటర్ మీద క్లిక్ ఇక్కడ రిలేషన్‌షిప్ ఎడిటర్ మీద క్లిక్ చేస్తే ఇలా మనకు ఓపెన్ అవుతుంది రిలేషన్. ఇక్కడ ఏమవుతుంది సేల్స్ డేటాని కస్టమర్ డేటాతో జాయిన్ చేస్తున్నాము. ఇది మెనీ టు వన్, వన్ టు మెనీ రిలేషన్స్ అని చెప్తుంది. ఆహ్, ఎప్పుడైనా ఏం చేయాలంటే డైమెన్షన్ టేబుల్‌ని పైన పెట్టుకోండి. ఇక్కడ మనకి డైమెన్షన్ టేబుల్ అంటే కస్టమర్ డేటా కదా! కస్టమర్ డేటాని ఇక్కడ కస్టమర్ డేటా సెలెక్ట్ చేసి కింద సేల్స్ డేటా సెలెక్ట్ చేయండి. అంటే ఎప్పుడైనా ఫిల్టర్స్ అనేటివి డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి ఫ్లో అయితే మనకు బెటర్ ఉంటది. ఓకేనా? సో, సేల్స్ 10 చేస్తే రిలేషన్ ఆల్రెడీ సేల్స్ డేటా టు కస్టమర్ డేటా కదా! సో, ఫస్ట్ ఇక్కడ ఈ రిలేషన్ డిలీట్ చేద్దాం. మనం ఇక్కడ మళ్ళీ క్రియేట్ చేద్దాం. డిలీట్. సో, ఈ రెండిటిని చేయాలి అంటే ఇక్కడ మనకి డైమెన్షన్ టేబుల్ ఏంటి? కస్టమర్ డేటా కదా! సో, డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి ఒక రిలేషన్ క్రియేట్ చేద్దాం. దానికి ఏం చేస్తాము? ఆహ్, ఏం లే ఇక్కడ మనకి కస్టమర్ టేబుల్ నుంచి డైమెన్షన్ టేబుల్ కావాలి. ఇది కాబట్టి దాని మీద నుంచి ఇట్లా డ్రాగ్ చేసి ఇట్లా పెట్టేస్తే ఇట్లా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత కస్టమర్ టేబుల్ నుంచి ఈ టేబుల్‌కి కస్టమర్ ఐడీ మీద చేయాలి సేల్స్ టేబుల్‌కి. మనకి వన్ టు మెనీ రిలేషన్. ఈ వన్ టు మెనీ, మెనీ టు వన్ ఐడియా ఉందా రిలేషన్స్? ఓకే. ఓకే. పర్లేదు. సో, ఏంటంటే మనకి ఒక టేబుల్‌లో ఏదన్నా ఇది క్లోజ్ చేసి చెప్తాను. ఒక టేబుల్‌లో ఏదన్నా ప్రైమరీ కీ ఉంటే ఆ ప్రైమరీ కీ డూప్లికేట్ అవ్వదు. అది తెలుసా? సో, ఇప్పుడు మనకి ప్రొడక్ట్ ఐడీ అన్న టేబుల్‌లో ఉందనుకో, ప్రొడక్ట్ ఐడీ అన్న టేబుల్‌లో 101 రిపీట్ అవ్వడానికి ఛాన్సే లేదు. రిపీట్ అవ్వకూడదు. మనకి టేబుల్‌లో ప్రైమరీ కీ ఇంకొకసారి రిపీట్ అయిందంటే టోటల్ టేబులే కరప్ట్ అవుతుంది. ఆ టేబుల్ రీడ్ చేయలేము. ఇన్ఫర్మేషన్ గూడా రీడ్ చేయనివ్వదు. సో, ప్రైమరీ కీ అనేది యూనిక్ అండ్ డిస్టింక్ట్ ఎంట్రీ ఉండాలి. ఒక్క ఎంట్రీ ఒక్కసారే రావాలి. ఓకేనా? వేరేస్ మనకి డైమెన్షన్ టేబుల్‌లో చూసామనుకో, అట్లా గ్యారంటీ ఏం లేదు కదా! ఇప్పుడు ఈ డేట్ ఉంది. ఇక్కడ ఈ డేట్ అన్నది ఇప్పుడుంది ఇక్కడ చూస్తే 101 ఉందా ప్రొడక్ట్? 101 మీద నేను ఫిల్టర్ చేస్తే 101 ఎన్ని సార్లు వచ్చిందో చూడండి. ఎందుకంటే ఇది ప్రొడక్ట్ గదా! ఈ ప్రొడక్ట్‌ని వేరు వేరు కస్టమర్‌లు ఆర్డర్ చేసాడు. ఈ క ఈ ఈ సేల్స్ పర్సనే ఇద్దరు కస్టమర్‌లకి అమ్మాడు వేరే వేరే డేట్స్‌లో కదా! సో, ఈ డైమెన్షన్ టేబుల్‌లో వాల్యూస్ రిపీట్ అయితాయి. సో, ఒక్క ప్రొడక్ట్‌కి ఒక్క డైమెన్షన్ టేబుల్‌లో ఉన్న ఒక్క ప్రొడక్ట్‌కి నీకు ఫ్యాక్ట్ టేబుల్‌లో మల్టిపుల్ ఎంట్రీస్ ఉండొచ్చు కదా! అప్పుడు వన్ టు మెనీ రిలేషన్ అంటారు. అంటే వన్ టు మెనీ రిలేషన్ అంటే ఏంటంటే మనకి ఆహ్, హ్మ్, మనకి డైమెన్షన్ టేబుల్ నుంచి ఫ్యాక్ట్ టేబుల్‌కి రిలేషన్ ఇచ్చినప్పుడు అప్పుడు ఇక్కడ ఒక్క ఐడీనే ఉంటది. కానీ ఆ ఒక్క కస్టమర్ ఐడీ కస్టమర్ మల్టిపుల్ ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ నీకు మల్టిపుల్ రికార్డ్స్ వస్తాయి. దాన్ని వన్ టు మెనీ రిలేషన్ అది. ఓకేనా?
ఇప్పుడు సేమ్ అంతే. దీని నుంచి చేసి ఇక్కడ ఇట్లా పెడతాను. ఇది అడిగింది. ఇది బై డిఫాల్ట్ అదే రికగ్నైజ్ చేస్తుంది. వన్ టు మెనీ రిలేషన్ అని చెప్తుంది. లేదు నేను వన్ టు వన్ అని పెట్టాననుకో, అది ఎర్రర్ వస్తుంది చూడు. అదేమంటుంది, వన్ టు వన్ అని చెప్తున్నావు, అది పాసిబుల్ అవ్వదు. ఎందుకంటే కస్టమర్ సేల్స్ డేటాలో డూప్లికేట్ వాల్యూస్ వస్తున్నాయని చెప్తుంది చూడు. సేల్స్ డేటాలో వాల్యూ రిపీట్ అవుతుంది అని చెప్తుంది. సో, వన్ టు మెనీనే ఇవ్వాలి. వన్ టు మెనీ ఇచ్చి ఫిల్టరింగ్ ఉంది కదా! సో, ఈ క్రాస్ ఫిల్టరింగ్ అంటే ఏంటంటే ఫస్ట్ నేను సింగిల్ ఇచ్చి చూస్తాను. ఓకే. సింగిల్ ఇచ్చి ఓకే చేస్తా. మేక్ రిలేషన్ యాక్టివ్ అంటే ఆ రిలేషన్‌షిప్ యాక్టివ్ ఉంటుంది. ఓకేనా? అది ఇప్పుడు దీన్ని ఈ రిలేషన్స్ మనం అర్థం చేసుకునేటప్పుడు ప్రతిసారి మన డేటాని చూస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఈజీగా అయితది. ఓకేనా? ఇవి మనం డిలీట్ చేసాం కాబట్టి ఇవి ఇక్కడ రావు. ఈ రిలేషన్స్ ఒకవేళ ఈరోజు కవర్ అవ్వకపోతే మళ్ళీ నెక్స్ట్ సెషన్స్‌లో కవర్ చేద్దాం. అట్‌లీస్ట్ ఈ ఒక చిన్న రిలేషన్ నేను కవర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు సేల్స్ డేటా ఉంది. సేల్స్ డేటా నేను టేబుల్ పెట్టేసి సేల్స్ డేటా తీసుకున్నా. సేమ్ అదే ఫార్మాట్‌లో డేట్, కస్టమర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ, సేల్స్ పర్సన్ ఐడీ, క్వాంటిటీ, అమౌంట్. ఫస్ట్ నేను క్వాంటిటీ పెడతా. ఓకేనా? ఈ డేట్ ఇక్కడ దీన్ని డేట్ హైరార్కీ అంటారు. నీకు మంత్, ఇయర్ ఇట్లా డిస్‌ప్లే అవుతుంది. నీకిలా వద్దు, నాకు ఓన్లీ డేట్ వస్తే చాలు అనుకుంటే రైట్ క్లిక్ ఇచ్చి డేట్ హైరార్కీ సెలెక్ట్ అయింది కదా! అది తీసేసి ఓన్లీ డేట్ సెలెక్ట్ చేసుకుంటే ఓన్లీ ఆ పర్టిక్యులర్ డేట్ మాత్రం వస్తుంది. చూసారా? మారిపోయింది కదా! ముందు హైరార్కీ వచ్చింది. ఇప్పుడు ఇట్లుందా? ఇక్కడ నేను రైట్ క్లిక్ ఇచ్చి డేట్ హైరార్కీ చూపించు అనంటే అప్పుడు అది ఇయర్, క్వార్టర్ ఇలా చూపిస్తుంది. కానీ నాకిలా వద్దు ఈ కేస్‌లో. ఓన్లీ డేటే సెలెక్ట్ చేసుకుంటే అది మాత్రం వస్తుంది. ఓకే. ఇప్పుడు ఇదొచ్చింది గదా! ఇదొచ్చిన తర్వాత ఆహ్, మనం కస్టమర్ ఐడీ ఉంది గదా! కస్టమర్ నేమ్ ఇక్కడ ఫుల్ చేసి ఇక్కడ పెట్టామనుకోండి టేబుల్‌లో. కస్టమర్ నేమ్ ఇక్కడ చూస్తే 201కి ఎక్స్‌వైజీ అనొచ్చింది. ఇది డేటా కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని ఎట్లా చూస్తాము? ఎయిదర్ మనం ఈడికెళ్ళి కస్టమర్ డేటాకెళ్ళి కస్టమర్ 201 ఓకే. కంపెనీ ఎక్స్, 202కి వై, 203కి జెడ్ గదా! కరెక్ట్‌గానే వచ్చిందా? 202కి వై, 203కి జెడ్. కరెక్ట్‌గానే వచ్చింది గదా! ఇన్ఫర్మేషన్. ఒకవేళ నేను ఎంప్లాయీ నేమ్ ఇలాంటివి వేద్దాం అనుకుంటున్నాననుకో, ప్రొడక్ట్ డేటా ఉంది గదా! ప్రొడక్ట్ డేటా నుంచి నేను ప్రొడక్ట్ నేమ్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాననుకో, ఇది చూడు ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఎందుకొస్తుంది? ఇక్కడ ఎర్రర్ చూస్తే కెనాట్ డిటర్మైన్ రిలేషన్‌షిప్. అంటే ఇక్కడ మనం సేల్స్ డేటాకి, కస్టమర్ డేటాకి రిలేషన్‌షిప్ ఇచ్చాము. కాబట్టి మనం డ్రాగ్ చేసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడొస్తుంది. ఇక్కడ వీటికి రిలేషన్‌షిప్ లేదు గదా! అందుకని ఈ టేబుల్‌లో డేటా ఈ టేబుల్‌లో డిస్‌ప్లే చేయాలి అనంటే మనం రిలేషన్‌షిప్ ఇయ్యాలి. ఓకేనా? సో, నేనేం జేస్తాను, ఈ ప్రొడక్ట్ ఐడీ మనకు డైమెన్షన్ టేబుల్ గదా! దీన్ని పైన బెడతాం. సో, ప్రొడక్ట్ ఐడీకి నేను రిలేషన్ ఇస్తా. అది బై డిఫాల్ట్ చెప్తుంది. అరే! ఇది డైమెన్షన్ టేబుల్, ఇది ఫ్యాక్ట్ టేబుల్. సో, 1 టు మెనీ ఇస్తున్నాను. సింగిల్ డైరెక్షన్ ఇస్తున్నా. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి మనం సింగిల్ డైరెక్షన్ ఇద్దాం. ఇది బోత్ డైరెక్షన్ ఏంటి అనేది మనం రిపోర్ట్ లెవెల్‌కెళ్ళినప్పుడు ఇది చూద్దాం. ఓకేనా? రిలేషన్‌షిప్ యాక్టివ్ చేస్తా, సేవ్ చేస్తాను. ఓకేనా? సేవ్ చేస్తే ఇప్పుడు ఇక్కడికొస్తే ఆ ఎర్రర్ పోయింది. ఎర్రర్ ఎందుకు పోయింది? మనం ఆ రిలేషన్ ఇచ్చాం గదా! ఇప్పుడక్కడ. ఆ! కాబట్టి ఎర్రర్ పోయింది. సో, ఇప్పుడు మనం ఏం చేసినాము, ఇక్కడ కొత్త టేబుల్ క్రియేట్ చేయకుండానే ఎగ్జిస్టింగ్ టేబుల్‌కి రిలేషన్ ఇవ్వడం వల్ల మనం దాన్ని ఇక్కడ వాడుకోగలిగాం. దీనివల్ల మనకేమైంది, మనకి ఒక ఎక్స్‌ట్రా టేబుల్ క్రియేట్ అవ్వలేదు. మనం ఇక్కడ పెట్టినప్పుడు ఇది ఫైల్ సైజ్ గూడా లీన్ అవుతుంది. సో, అందుకే మనం మెర్జ్ వాడకుండా రిలేషన్స్ వాడతాం. ఓకేనా? ఇప్పుడు ఆ! మెర్జ్ చేసి చేయాల్సొచ్చేది. ఒకవేళ ఇదే అది గూడా లాస్ట్‌లో మనం చూద్దాం. ఓకేనా? ఆహ్, 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 ఒకవేళ అలా చేయకుండా ఇది మెర్జ్ చేయాల్సొచ్చిందనుకో, సరే ఇప్పుడు మనం ఆ టాపిక్‌లో ఉన్నాం గాబట్టి సరే చూసేద్దాం ఫాస్ట్‌గా. ఈ డిస్కషన్సే కావాలి మనకి. సరేనా? 5 మినిట్స్ ఫాస్ట్‌గా చేసేస్తాను. సరేనా? సేల్స్ డేటా దీన్ని జస్ట్ దీన్ని ఆహ్, మెర్జ్ క్వెరీ చేసి న్యూ క్వెరీ చేస్తాను. ఇప్పుడు చెప్పండి. సేల్స్ డేటా మీద ఫస్ట్ ఏ డేటా చేద్దాం? కస్టమర్ డేటా యాడ్ చేద్దాం. ఆ! ఎలా జాయిన్ చేయాలి దీన్ని? కస్టమర్ ఐడీ, ఇక్కడ కస్టమర్ ఐడీ లెఫ్ట్ జాయిన్ ఓకేనా? ఇది చేస్తే కొత్త టేబుల్ వస్తది.
ఓకే. ఇప్పుడు ఈ టేబుల్ మీదనే కొత్తది లేకుండా ఈ టేబుల్‌ని ఇలానే ఉంచేసి దీని మీద ప్రొడక్ట్ ఐడీ జాయిన్ చేద్దాం. ఈ టేబుల్ దీని మీద ఏం చేయాలి మనం ప్రొడక్ట్ ఇన్ఫో కదా! ఈ ప్రొడక్ట్ ఐడీ లెఫ్ట్ జాయిన్ పెట్టాం. ఇది ఓకే. ఇప్పుడు నాకు 2 టేబుల్స్ వచ్చాయి. దీన్ని ఎక్స్‌పాండ్ చేయాలి. నాకేం కావాలో ఇప్పుడు నాకు కస్టమర్ ఐడీ మీదే జాయిన్ చేశా. సో, నాకు కస్టమర్ ఐడీ అవసరం లేదు. నాకు కస్టమర్ నేమ్ కావాలి, లొకేషన్, కాంటాక్ట్ కావాలి. అయి తీసుకుంటా. ఇక్కడ ఇక్కడేం కావాలి? ప్రొడక్ట్ ఐడీ మీదే జాయిన్ చేసినా కాబట్టి అది అవసరం లేదు. అది తీసేసి మిగతాది తీసుకుంటా. ఇది తీసుకొని దీన్ని ఇప్పుడు నేను లోడ్ చేస్తా. ఓకేనా? దీన్ని సేవ్ నేనెప్పుడైనా ఏం చేస్తానంటే అప్లై లేటర్ కొట్టి అది అది సేవ్ అయ్యాక క్యాన్సిల్ చేసి ఐ మీన్ క్లోజ్ చేసి ఇప్పుడు సేవ్ చేస్తాను. ఎందుకంటే అప్పుడు నాకిక్కడ సేవ్ అయిపోతుంది ఫైల్. ఒకవేళ అది లోడ్ చేయడం అప్పుడప్పుడు ఇట్లా డేటా రిఫ్రెష్ అవ్వడానికి 20 మినిట్స్, 1 అవర్ కూడా పడుతుంది. డేటా పెద్దదయ్యి కాంప్లెక్స్ మోడల్ ఉంటే. ఓకేనా? అందుకని నేనైతే అట్లా చేస్తాను. ఇక్కడేంటంటే బై డిఫాల్ట్ ఇక్కడ చూస్తే మర్జ్‌లో వాటిలో కామన్ కాలమ్స్ ఉన్నాయి గదా! అది రిలేషన్ తీసుకునేసింది. కానీ నాకు ఈ రిలేషన్ అవసరం లేదు. అప్పుడు నేనేం చేస్తానంటే ఈ మేనేజ్ రిలేషన్‌షిప్స్ మీద క్లిక్ చేసి మనం మర్జ్ టేబుల్‌కి ఏవేవైతే రిలేషన్స్ క్రియేట్ అయినాయో నేను దాని మీద క్లిక్ చేసి స్విచ్ టు ఇనాక్టివ్ చేసినా, డిలీట్ చేసినా 2 ఒకటే. సరేనా? ఆ రిలేషన్ ఇనాక్టివ్ అయిపోతుంది. ఆ ఇనాక్టివ్ మీకు చూపించడానికి ఏం చేస్తానంటే, ఇక్కడ ఫస్ట్ మనం ప్రొడక్ట్ నేమ్‌కి రిలేషన్ లేనప్పుడు ఎర్రర్ వచ్చింది. ఇప్పుడు రిలేషన్ క్రియేట్ చేస్తే వచ్చింది కదా! ఇప్పుడు ఏం చేస్తా అంటే దీని మీద క్లిక్ చేసి నేను ఇనాక్టివ్ చేస్తా. డిలీట్ చేయను. జస్ట్ ఇది చేసి ఇక్కడ కాదు సారీ. ఇది క్లిక్ చేయాలి. ఇనాక్టివ్, యాక్టివ్ చేయాలంటే నాకు సేల్స్‌కి, ప్రొడక్ట్‌కి ఉన్న దీన్ని ఇనాక్టివ్ చేసేస్తా. క్లోజ్ చేస్తే ఇప్పుడు చూడు ఏమైతదో ఇక్కడ. మళ్ళీ ఎర్రర్ వచ్చింది. ఓకేనా? ఈ ఇనాక్టివ్ అన్నది ఎందుకు పనికొస్తదంటే, మనకి మన రిలేషన్ ఇచ్చాం. కానీ మనం ఇంకా వేరేటివి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నాం. ఇక్కడంటే నీకు తక్కువే ఉన్నాయి. అప్పుడప్పుడు ఎక్కువ కాలమ్స్ ఉన్నప్పుడు ఇది కరెక్ట్ కాలమేనా? ఇంకేదన్నా ఇవ్వాలా? అప్పుడప్పుడు మనం కీస్‌ని 2, 3 కస్టమర్ ఐడీ, ప్రొడక్ట్ ఐడీ ఇలాంటివి 2, 3 కాలమ్స్‌ని మెర్జ్ చేసి కూడా మనం కీస్ క్రియేట్ చేస్తాం. అలాంటివి ఎక్స్‌ప్లోర్ చేస్తున్నప్పుడు నువ్వు ఇట్లా ఆహ్, ఇలాంటి ఫంక్షనాలిటీస్ నువ్వు వాడుకొని దాన్ని ఇన్‌యాక్టివ్, యాక్టివ్ చేసుకుంటూ ఉండొచ్చు మన యూజ్ ప్రకారం. ఓకేనా? ఇప్పుడు దీన్ని నేను మళ్ళీ యాక్టివేట్ చేసేస్తా. ఇప్పుడు ఇదే డేటా మనం మర్జ్ టేబుల్‌తో వాడాలి అంటే ఏం చేస్తాము? మళ్ళీ సేమ్ అంతే. టేబుల్ విజువల్ పెడతాను. ఇప్పుడు ఇక్కడి నుంచి వాడతాం డేటా. మర్జ్ టేబుల్ ఉంది గదా! మర్జ్ టేబుల్ నుంచి డేటా తీసుకుంటా. ఇప్పుడు ఓన్లీ ఇదే తీసుకుందాం. కస్టమర్ ఐడీ హ్మ్. కస్టమర్ ఐడీ ఇంకా మనం ఇక్కడ ఏం పెట్టాం? కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ కదా! పిఐడీ గూడా పెడదాం. ప్రొడక్ట్ ఐడీ ఇక్కడ మనం ఇక్కడ పెడితే కౌంట్ వచ్చేస్తుంది చెప్పు. ఎందుకు కౌంట్ వస్తుందంటే మనం డేట్ పెట్టలేదు గదా! డేట్ పెట్టకపోతే అది బై డిఫాల్ట్ కౌంట్ తీసుకునేస్తుంది. అంతే అంటే కౌంట్ తీసుకోవడానికి ఇంకొక రీజన్ ఏంటి అంటే, ఇది మనం కస్టమర్ ఐడీ చూస్తే ఇక్కడ మనకి న్యూమరిక్ వాల్యూ ఉంది. న్యూమరిక్ వాల్యూ ఉంది కాబట్టి అది ఇది ఇటు కౌంట్ తీసుకుంది. ఇది ఇంపార్టెంట్. ఇది ఇష్యూ అవ్వడం మంచిదే అయింది. బై డిఫాల్ట్ ఇప్పుడు నేను ఒక టేబుల్ విజువల్ తీసుకొని హ్మ్. టేబుల్ విజువల్ తీసుకొని ప్రొడక్ట్ నేమ్ పెట్టాననుకో, అది కౌంట్ అవ్వదు. అది టెక్స్ట్ కాబట్టి అది టెక్స్ట్ డిస్‌ప్లే చేస్తుంది. ఇక్కడ ఇది న్యూమరిక్ వాల్యూ కింద అది రీడ్ అయిపోయింది కాబట్టి అది కౌంట్ అయిపోతుంది. కానీ ఇలా నీకొద్దు గదా! అంటే మన యూజువల్‌గా మనకి ఇష్యూ అవ్వదు. కానీ ఇలా వద్దు అని నువ్వు ఫీల్ అయితే ఇక్కడికొచ్చాక మనం అరే! ఇది నాకు హోల్ నంబర్ వద్దు. నాకు దీన్ని టెక్స్ట్ కావాలి అని పెడతాం. సో, ఇది చేంజ్ అయిపోయింది టెక్స్ట్. మళ్ళీ తర్వాత ఈ ఫైల్ సేవ్ చేసావు. తర్వాత ఎవడో ఓపెన్ చేస్తే వాడికి సోర్స్‌లో టెక్స్ట్ వచ్చిందా ఎలా తెలుస్తది? మనం ఇక్కడ చేంజ్ చేసింది ఇక్కడ ట్రాన్స్‌ఫార్మ్ డేటాలో కూడా ఒక స్టెప్ కింద యాడ్ అయిపోతుంది. సో, మనం ఏం చేంజ్ చేసినా అది ఎవిడెన్స్ ఉంటదిక్కడ. ఆహ్, ఇక్కడ మనం దేంట్లో చేంజ్ చేసింది? ఎంప్లాయీ ఐడీలోనా? కస్టమర్ ఐడీనా? ఎంప్లాయీ ఐడీ. అదేదన్నా ఆప్షన్ చేయాలనుకుంటా. ఎందుకంటే అప్పుడప్పుడు మనం ఇక్కడ చేసిన స్టెప్స్ ఇక్కడ యాడ్ అయిపోతాయి. అక్కడ స్టెప్స్‌లో యాడ్ అయితాయి. ఉండు. నాకేమన్నా ఫంక్షనాలిటీ యాడ్ చేయాలా? ఓకే. ఇక్కడైతే రావట్లేదు. సరే అది చూసి చెప్తాను నేను. అక్కడ మనం చేంజ్ చేసినప్పుడు ఇక్కడ యాడ్ అయిపోతాయి అప్పుడప్పుడు. అప్పుడప్పుడు యాడ్ అవ్వవు. యాడ్ అవ్వకపోయినా ఏం కాదు. మనకి ఇప్పుడు నేను దాన్ని ఏం చేశాను కస్టమర్ ఐడీ కింద మార్చా కదా! ఓహో! ఓకే. ఓకే.
ఇది వదిలేసి ఫస్ట్ కస్టమర్ ఐడీ కదా మనం మార్చింది. ఇప్పుడు నేను కస్టమర్ ఐడీని తీసుకొని ఇక్కడేస్తే ఏమవుతుంది చూడండి. చూసారా? ఇప్పుడు కౌంట్ రాలేదు. సమ్ అయింది. ఐ మీన్ ఇండివిడ్యువల్ వాల్యూస్ డిస్‌ప్లే అయ్యాయి. ఇది డిఫరెన్స్. ఓకేనా? ఓకే. ఇది ఇప్పుడు పోనిద్దేద్దాం. మనం మెర్జ్‌లో అలానే ఉంది కస్టమర్ ఐడీ. సో, మనం ఏం చేద్దామంటే డేట్ కూడా పెడదాం. డేట్ హైరార్కీ ఇక్కడ కూడా తీసేస్తాం. ఇంకా కస్టమర్ ఐడీ ఇక్కడ కూడా కౌంట్ అని వస్తుంది కదా! ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చి డోంట్ సమ్మరైజ్ కూడా చేయొచ్చు. అప్పుడు ఏం చేస్తుందంటే యాస్టీస్‌గా డిస్‌ప్లేస్ ఉన్నట్టు వస్తాయి. ఇది అర్థమైందా? డోంట్ సమ్మరైజ్. అది అదేమనుకునిందంటే ఇది న్యూమరిక్ వాల్యూ గదా అనుకోని న్యూమరిక్ వాల్యూస్ ఇది డైమెన్షన్ గదా! డైమెన్షన్ అంటే ఏంటి? టెక్స్ట్, నేమ్స్ ఇలాంటి డైమెన్షన్. ఇది న్యూమరిక్ వాల్యూ గదా! అది బై డిఫాల్ట్ కౌంట్ ఇచ్చేసింది. లేదు నాకు కౌంట్ ఒద్దు. నాకు డోంట్ సమ్మరైజ్ అని ఇక్కడ చేస్తే అప్పుడు యాస్ టీజ్‌గా ఉన్న డేటా వచ్చేస్తుంది. ఓకేనా? అంటే ఇది ఇంకొకటి ఎగ్జాంపుల్ ఎలా చెప్పనంటే డేట్ పీకేసాననుకో, ఓన్లీ కస్టమర్స్ మనకి ఇన్నున్నాయి గదా! ఇన్ఫో 10 డేస్ ఇన్ఫో ఉంది. కానీ కస్టమర్స్ 5 మెంబర్సే ఉన్నారు. నేను ఇప్పుడు సేల్స్ అమౌంట్ పెట్టాననుకో, అమౌంట్ పెడితే ఏమైతది? హ్మ్. ఇట్లొస్తది. ప్రతి ఒక్కడికి 201కి 1300 వచ్చింది. ఇక్కడ మనం వెళ్తే హ్మ్. ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చి మనం ఫిల్టర్స్ ఇక్కడ ఉంటాయి కదా! ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టాం కదా! ఫిల్టర్ పెట్టినప్పుడు ఇలా సింబల్ వస్తది. ఎయిదర్ ఇట్లా గాని లేదంటే ఫనల్ సింబల్ గాని ఉంటది. మనం క్లియర్ ఫిల్టర్ చేస్తే దీని మీద ఫిల్టర్ అయిపోతుంది. క్లియర్ ఆల్ ఫిల్టర్స్ అంటే ఈ డేటా సెట్‌లో ఏం ఫిల్టర్ అప్లై అయినా అది ఫిల్టర్ అయిపోతుంది. ఇప్పుడు కస్టమర్ 201కి అక్కడ మనకు 1300 వచ్చింది. చూడు 1000 + 300 కంబైన్ అయ్యి 1300 వచ్చిందక్కడ. ఓకేనా? ఇప్పుడు నేను ఆహ్, డోంట్ సమ్మరైజ్ చేస్తే ఏమైంది జూడండి. డోంట్ సమ్మరైజ్ చేస్తే ఇక్కడున్న 2 ఎంట్రీస్ ఉన్నాయి గదా! 300, 1000 ఆ 2 డిఫరెంట్ ఎంట్రీస్ లాగొచ్చాయి. ఓకేనా? సో, పవర్ బిఐ ఏం చేస్తుందంటే, అది మెజరా, డైమెన్షనా దాని ప్రకారం బై డిఫాల్ట్ అది ఒక అగ్రిగేషన్ చేస్తుంది. అది న్యూమరిక్ వాల్యూ అయితే. ఓకే. అది చెప్పాలనుకుంది. సో, ఇంక డేట్ ఇక్కడేద్దాం. ప్రొడక్ట్ ఐడీ డేట్‌లోంచి హైరార్కీ పీకేద్దాం. ప్రొడక్ట్ ఐడీ పెట్టాం గదా! ఇది పెట్టాక ఇప్పుడు ఇది చూద్దాం. ఇప్పుడు మనకి కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్ ఇక్కడి నుంచి తీసుకొచ్చిన సేమే వస్తుంది. కస్టమర్ నేమ్, ప్రొడక్ట్ నేమ్. చూడండి. ఇక్కడ ఎగ్జాక్ట్‌గా ఏదైతే వచ్చిందో అదే డేటా పైన గూడా వచ్చింది. ఇక్కడ ప్రొడక్ట్ ఐడీని డోంట్ సమ్మరైజ్ చేద్దాం. ఓకేనా? చూడండి క్వాంటిటీ 1000, 300, 250 ఇదే వస్తుంది. కానీ ఇది మనం రిలేషన్స్ యూజ్ చేసాము. అందుకే ఇక్కడ చూస్తే దీని మీద సెలెక్ట్ చేస్తే ఇక్కడ డేటా ఎక్కడెక్కడి నుంచి వచ్చిందంటే ఈ టేబుల్స్ నుంచి వచ్చింది. ఈ టేబుల్స్ నుంచి ఏదొచ్చింది. ఇది మొత్తం ఒకటే దాని నుంచి వచ్చింది. సో, ఇది వాడాలా, ఇది వాడాలా అంటే పవర్ బిఐ వాళ్ళు అడ్వైస్ చేసేదేంటంటే రిలేషన్సే వాడమంటారు. కానీ మన డేటా కాంప్లెక్స్ ఉంది. రిలేషన్స్‌లో కొన్నుంటాయి ఇష్యూస్. వన్ టు మెనీ, మెనీ టు మెనీ రిలేషన్‌షిప్స్, కార్డినాలిటీ ఇలాంటివి నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. అలాంటివి వచ్చి మనకి రిలేషన్స్‌తో పాజిబుల్ అవ్వట్లేదు అన్నప్పుడు మాత్రమే మనం ఇలా మెర్జ్ చేసుకుంటాం. ఓకేనా? ఇలా మెర్జ్ చేసుకుంటాం. అర్థమైందా? ఓకే. అయితే ఈ రోజుకి ఇంతవరకు చాలు. ఇది ఉండు ఒక్కసారి నేను స్లైడ్స్‌లో ఏమన్నా టాపిక్స్ మిస్ అయ్యానా లేదా ఒక్కసారి చూద్దాము. ఓకేనా? ఆహ్, రిలేషన్‌షిప్స్ వరకొచ్చాము. ఓకే. ఆహ్, మనం క్లాస్ 1 తర్వాత కవర్ చేసిన టాపిక్స్‌లో హ్మ్. ఓకే. ఇది క్లాస్ 1. క్లాస్ 2లో ఇవి కవర్ చేసాం. పవర్ బిఐ వర్క్‌ఫ్లో ఆహ్, పవర్ బిఐ విండోస్ కవర్ చేసాం. ఫుల్ రిసోర్స్ ఉండు నేను రికార్డింగ్